హలో ఛాంపియన్స్, ఒకే చాప్టర్ నుండి 16 మార్కులు నీట్లో మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఈ చాప్టర్ని మీరు మిస్సే చేయకూడదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్ నీట్వి ఎంసెట్వి పూర్తిగా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి పరిశీలించి మీకోసం ఈ 1 షార్ట్ సెషన్ తీసుకొని రావడం జరిగింది. దేంట్లో అయితే మీకు అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఓకే ఎన్సీఆర్టీ అది కాకుండా ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవన్నిటిని మనం కంప్లీట్గా చూసుకుంటాం. అయితే మీరు కాంపిటీషన్ని బీట్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు, ఇంకా 16 మార్కులు మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ సెషన్ ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి, డెఫినెట్గా చూడండి. హలో ఛాంపియన్స్, పార్ట్ 1 అంతా కంప్లీట్ చేసుకున్నారు మీరు కరెక్ట్గా. పార్ట్ 2లో ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఈ చాప్టర్లో చూసేసుకుందాం రండి. సో ఈ చాప్టర్ నుంచి నేను ఆల్రెడీ చెప్పినట్టు 16 మార్కులు మీకు డెఫినెట్గా వస్తాయి. సో 16 మార్కులు క్వశ్చన్ మీకు క్లియర్ చేసుకోవాలంటే ఈ చాప్టర్ కంప్లీట్గా ఎండ్ వరకు చూడాలి మీరు. ఓకే, పార్ట్ 1 మీరు కంప్లీట్ చేసుకుంటేనే సరిపోదు. పార్ట్ 2లో మీరు పూర్తిగా నేను ఇవాళ జెనెటిక్ కోడ్, ఓకే ఈ సెషన్లో మనం జెనెటిక్ కోడ్ ట్రాన్స్లేషన్, ప్రోటీన్స్ది ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతున్నది ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్కి, దాని తర్వాత జీన్ ఎక్స్ప్రెషన్ది రెగ్యులేషన్ ఎలా జరుగుతున్నది, లాకోపెరాన్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ చదువుకుంటాం. దాని తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇంకా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్. ఇవి రెండు టాపిక్స్ థియరాటికల్గాను ప్రాక్టికల్గా ఇంకా మీకు ఇంపార్టెంట్లీ చెప్పుకుంటే క్వశ్చన్స్ వైజ్గా కూడాను క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది కదా సిచ్యువేషను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మనం ఈ టాపిక్ని మొదలెట్టేసుకుందాం రండి. ఓకే సరే, సో నా ఫస్ట్ మనం మొదలెట్టుకోబోయేది జెనెటిక్ కోడ్ గురించి. ఓకే, సో జెనెటిక్ కోడ్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే, ఒకసారి ఎప్పుడైతే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ఎప్పుడైతే కనిపెట్టారో అక్కడి వరకు క్లియర్గా ఉండేది. ఎందుకంటే డిఎన్ఏలో కూడా న్యూక్లియోటైడ్ బేసెస్ ఉన్నాయి, ఆర్ఎన్ఏలో కూడా న్యూక్లియోటైడ్ బేసెస్ ఉన్నాయి, అంటే నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ బేసెస్ నుంచి ఇంకో నైట్రోజన్ సెట్ ఆఫ్ బేసెస్లో కాపీ అవడంలో పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ థైమిన్ జాగాలో యూరాసిల్ అనేది మారుతుంది కానీ మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకే, సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి వస్తుందని మనం చదువుకున్నాం. కాకపోతే ఆ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అందులో నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఇట్స్ అ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎంఆర్ఎన్ఏ, బట్ ద ప్రోటీన్ ఈజ్ అన్ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇంకా ఈ ఎంఆర్ఎన్ఏలో ఉన్న నైట్రోజన్ బేసెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ప్రోటీన్స్గా లేదంటే అమైనో యాసిడ్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం ప్రోటీన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనే క్వశ్చన్ సైంటిస్ట్లో రావడం మొదలైంది. సో దీనికోసం ఒక జెనెటిస్టో లేదంటే ఒక బయోకెమిస్టో వర్క్ చేస్తేనే సరిపోదు అనేసి చాలామంది సైంటిస్ట్ కలిపి వర్క్ చేయడం మొదలెట్టారు. ఒకసారి వర్క్ చేయడం మొదలెట్టగానే వాళ్ళకి అర్థమైందంటే ఏదైతే జెనెటిక్ కోడ్ ఉన్నదో అదొక యాక్చువల్గా ఎలాంటి కోడ్ అంటే మన ఇప్పుడు మన కంప్యూటర్లోని మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ చూస్తున్నామో లేదంటే ఏవైనా మన దగ్గర ఉన్న సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నీ కోడ్ చేయబడ్డాయి. ఒక పర్టికులర్ కోడ్ రాయబడుతుంది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్లో. ఆ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని ఫామ్ చేయడం అదే బ్యాక్ బోన్ అవుతుంది. సేమ్గా మనం ఏవైతే ఎంఆర్ఎన్ఏ ఉన్నదో ఆ ఎంఆర్ఎన్ఏలో ఉన్న బేసెస్ ఏవైతే ఉన్నాయో అడినైన్, యురాసిల్, గ్వానైన్, సైటోసిన్, ఈ 4 బేసెస్ ఎంఆర్ఎన్ఏలో ఏవైతే ఉన్నాయో ఈ 4 బేసెస్ని వాడుకొని మనం ఒక జెనెటిక్ కోడ్ని సృష్టించుకున్నాం. ఈ జెనెటిక్ కోడ్ యాక్చువల్గా మనం సృష్టించుకోవడమే కాదు, యాక్చువల్గా మన సెల్లో ఇలాగే జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి చాలామంది సైంటిస్టులు వర్క్ చేయడం మొదలెట్టారు దాని పక్క. ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను అన్నట్టు నార్మల్గా మనం డిఎన్ఏ నుంచి మనం చూసామంటే కాంప్లిమెంటరీ బేసెస్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే ఆర్ఎన్ఏ నుంచి మనం ప్రోటీన్ని తేవడానికి మనం ఏం చేసాం, కోడాన్స్ అని ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడం మొదలెట్టాం. సో కోడాన్స్ అంటే ఏంటంటే 3 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఏవైనా 3 బేసెస్ అడినైన్, గ్వానైన్, యురాసిల్, అడినైన్, సైటోసిన్, గ్వానైన్. ఓకే, లేదంటే గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, లేదంటే యురాసిల్, అడినైన్, ఇలాగ 3 బేసెస్ ది సెట్ని ఒక సెట్ని మనం ఒక కోడాన్ అంటాం. సో వాట్ ఈస్ అ కోడాన్? త్రీ బేసెస్ ఆఫ్ ఎన్ ఎంఆర్ఎన్ఏ మేక్ అ కోడాన్. ఈ కోడాన్స్ అన్నిటినీ కలిపేమన్నాం, ఈ ప్రాసెస్ అంతటిని జెనెటిక్ కోడ్ అన్నాం. ఇది ఒక కోడ్ అనమాట. ఈ కోడ్ మనం ఫాలో అవుతూ మనం యాక్చువల్గా ప్రాసెస్ ఎలా జరుగుతున్నది ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్కి మనం తెలుసుకుంటాం. ఓకే, నౌ ఫస్ట్ ఇప్పుడు ఓకే ఆ సీక్వెన్స్ ఆఫ్ హౌ మెనీ న్యూక్లియోటైడ్స్ ఇన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ మేక్స్ అ కోడాన్ ఫర్ అన్ అమైనో యాసిడ్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఏఐపిఎంటీ 2004లో మీకు వచ్చింది. నేను ఇప్పుడే జస్ట్ చెప్పాను 3 అమైనో యాసిడ్లు 3 నైట్రోజన్ బేసెస్ లేదంటే న్యూక్లియోటైడ్స్ కలిపి ఒక కోడాన్ని ఫామ్ చేస్తాయి అంటే
సో సీక్వెన్స్ ఆఫ్ హౌ మెనీ న్యూక్లియోటైడ్స్ ఇన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ మేక్స్ అ కోడాన్ అంటే మూడు ఫర్ సపోజ్ దీనికి ఏయుజీ, ఈ ఏయుజీ ఏదైతే ఉందో దీని నుంచి ఏమొస్తుంది, మిథియోనైన్ అనే అమైనో యాసిడ్ వస్తుంది. ఓకే, దిస్ విల్ కోడ్ ఫర్ మిథియోనైన్. అలాగే యుయుయు అని ఉన్నది అనుకోండి, దీని నుంచి ఇది ఫినైల్ అలెనిన్ అనే అమైనో యాసిడ్ని కోడ్ చేయాలని ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఎంఆర్ఎన్ఏ దగ్గర ఈ కోడాన్స్ అనే ఫామ్లోని ఇన్ఫర్మేషన్ ఉన్నదని అర్థం అనమాట. ఓకే, ఈ కోడాన్స్ అనే ఫామ్లో ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మన బాడీ ఏం చేస్తున్నది, లేదంటే మన సెల్ ఏం చేస్తున్నది, ప్రోటీన్స్ కింద మార్చుకుంటున్నది. సో ఫినైల్ అలెనిన్. ఓకే, అలాగా. సో మూడేసి నైట్రోజన్ బేసెస్ లేదంటే న్యూక్లియోటైడ్స్ కలిపి ఒక కోడాన్ని ఫామ్ చేస్తాయి. ఒక కోడాన్ నుంచి ఒక అమైనో యాసిడ్ వస్తుంది. ఓకే, ఫ్రమ్ వన్ కోడాన్ విల్ గెట్ వన్ అమైనో యాసిడ్. ఒకే కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్, ఒక టైప్ ఆఫ్ కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్. ఒకే కోడాన్ నుంచి 2-3 అమైనో యాసిడ్ రావు, ఒక కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్ వస్తుంది. దాన్నే మనం సేలియంట్ ఫీచర్స్ అని చదువుకుంటాం. సో డోంట్ వరీ, ఇప్పుడు అదే రాబోతున్నాను నెక్స్ట్. సో నేను అన్నట్టు ఒక్కొక్క సైంటిస్ట్ వర్కౌట్ చేసాడు దీని మీద అనేసి మనం చదువుకున్నాం కదా. సో బోల్డ్ అండ్ సైంటిస్ట్ వర్కౌట్ చేయడం మొదలెట్టినప్పుడు వాళ్ళు ఏం చూసారు, నేను చెప్పినట్టంటే ఓకే, చేంజ్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. వాళ్ళు ఏం చూసారంటే డిఎన్ఏలో ఫర్ సపోజ్ ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, డిఎన్ఏలో ఏవైతే న్యూక్లియోటైడ్స్ సీక్వెన్స్ ఉందో ఏజీసీటీ, సిజీ, ఏజీటీసీ, ఇలా ఏదైతే పూర్తిగా డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్లో ఫర్ సపోజ్ ఏమైనా మార్పు వచ్చేసింది అంటే ఆ ప్రోటీన్లో కూడా మార్పు వచ్చేస్తుంది, ఒక డిఫరెంట్ ప్రోటీన్ వచ్చేస్తుంది అని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇది ఎందుకు జరుగుతున్నది అంటే డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఎన్ఏకి వచ్చి ఎంఆర్ఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ కోడాన్స్ ఫామ్లో తీసుకొని ప్రోటీన్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిఎన్ఏలోనే ఏదైనా చేంజ్ జరిగిపోతే అది ప్రోటీన్లో కూడా చేంజ్ కనిపిస్తుంది. సో మన సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాం. మనం ఏం చదువుకున్నాం అంటే డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషను ఎంఆర్ఎన్ఏలోకి కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. అవునా కాదా? దీన్ని మనం ఏమన్నాం, ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అయిన తర్వాత, ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత దీని ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనకేం వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి. ఎంఆర్ఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం వాడుకొని ప్రోటీన్స్ని మనం ఫామ్ చేసుకుంటాం. ఈ ప్రోటీన్స్ని ఫామ్ చేసుకున్న ప్రాసెస్ని మనం ఏమన్నాం, దీన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. ఏమంటాం, ట్రాన్స్లేషన్ అంటాం. అర్థమైందా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్నే మనం ఏమంటాం, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటాం. ఇదే మనం ఇప్పుడు ఫర్ సపోజ్, అందుకే నేనేమన్నానంటే డిఎన్ఏలో ఏమైనా ఫర్ సపోజ్ చేంజెస్ అయ్యాయి, దాంట్లో ఉన్న సీక్వెన్స్లో ఏమైనా చేంజ్ అయ్యింది అంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకే, సో ప్రోటీన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో అమైనో యాసిడ్స్ ఏదైతే అరేంజ్మెంట్ ఉందో అది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సో అదే మనం మ్యూటేషన్స్ అని చదువుకుంటాము. ఓకే, which we are going to understand further in this session. This led to the proposition of genetic code that could direct the sequence of amino acids during synthesis of proteins. ఇది అర్థం చేసుకోవడం వల్ల ఒక జెనెటిక్ కోడ్ అంటూ ఉన్నది అన్నది యాక్చువల్గా తెలుసుకోవడం జరిగింది. ఓకే, క్లియరా ఇక్కడ వరకు? ఫైన్. ఇప్పుడు జార్జ్ గ్యామో అనే ఒక సైంటిస్ట్ ఉన్నారు. అతను ఒక ఫిజిసిస్ట్. యాక్చువల్గా అతను ఒక బయాలజిస్ట్ కాదు, అతను ఒక ఫిజిసిస్ట్. అతను ఏం చేశారంటే ఈ అమైనో యాసిడ్స్ అన్నీ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక పర్టిక్యులర్ కోడాన్స్ అనేవి ఉన్నాయి అనేసి అతనే ఫస్ట్ ఈ ప్రపోజిషన్ని తీసుకొని వచ్చారు. సో జార్జ్ గ్యామో ఏం చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ కోడ్ ఏదైతే మనం ఇప్పుడు చదువుకుంటున్నామో ఆ జార్జ్ గ్యామో నుంచే ఫస్ట్ వచ్చింది, అతని దగ్గర నుంచే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది. సో అతను ఏమన్నారంటే 20 అమైనో యాసిడ్లు ఉన్నాయి మన దగ్గర టోటల్గా. ఓకే, టోటల్గా 20 అమైనో యాసిడ్లు ఉన్నాయి. ఈ అమైనో యాసిడ్ని మనం ఓకే కోడాన్ ఫామ్లో ఇమాజిన్ చేసుకుంటే మన దగ్గర 4 బేసెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 న్యూక్లియోటైడ్స్ దట్ వీ హ్యావ్? 4 బేసెస్ ఆర్ న్యూక్లియోటైడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 4 బేసెస్ ఏమిటేమిటి మనం అడిగితే మనం ఏం చెప్తాం? ఎంఆర్ఎన్ఏ మీద 4 న్యూక్లియోటైడ్స్ ఏమిటేమిటి ఉంటాయి? ఒకటేంటి, అడినైను, రెండోది గ్వానైను, ఇవి 2 ప్యూరిన్స్ ఉంటాయి ఎంఆర్ఎన్ఏ మీద. మూడోది సైటోసిన్, నాలుగోది ఏమిటి, థైమినా యురాసిలా? థైమిన్ అని చెప్పిన వాళ్ళు నించొని చూడండి గ్లాసు. ఏమవుతుంది ఇది? ఏమవుతుంది? యురాసిల్. సో వీటిని కోడ్ ఫర్ సపోజ్ మనం రాసుకుంటే ఆల్ఫాబెటికల్ ఫామ్లోని దీన్ని ఏ అంటాం,
దీన్ని G అంటాం, దీన్ని C అంటాం, ఇంకా దీన్ని U అంటాం. ఇప్పుడు అతను ఏమన్నారంటే ఈ 4 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 బేసెస్ని అతను తీసుకొని మనం ఒక్కొక్క అమైనో యాసిడ్కి లెక్క వేసుకుంటే ఎన్ని కోడాన్స్ ఫామ్ అవ్వచ్చు, మూడేసి అమైనో యాసిడ్ లెక్కలు తీసుకోవాలి. అలాంటప్పుడు అతను ఏం చేశారంటే ఒక ఫార్ములా పెట్టారు, 4 క్యూబ్ ఫార్ములా అనేసి ఒక ఫార్ములా పెట్టారు. ఓకే, ఆ 4 క్యూబ్ ఫార్ములాతో అతను ఏమన్నారు అంటే ఒక్కొక్క 4 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 బేసెస్ని ఓకే మనం డిఫరెంట్ కాంబినేషన్స్, ఓకే we want in different combinations, మనకు వేరే వేరే కాంబినేషన్స్లో ఈ 4 బేస్ని అరేంజ్ చేయాలి ఫస్ట్. ఓకే, అలా చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే ఏంటి 4 × 4 × 4. ఓకే, చూస్తే మనకి ఎన్ని వచ్చాయి 64. అంటే మనకు టోటల్గా ఎన్ని కోడాన్స్ ఉన్నాయి మన బాడీలోని, టోటల్గా 64 కోడాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 64 కోడాన్స్లో అన్ని ఫంక్షనలా అంటే అన్ని ఫంక్షనల్ కాదు మళ్ళీ. ఓకే, ఈ 64 కోడాన్స్ ఏవైతే వచ్చాయో దీంట్లో మళ్ళీ 2 భాగాలు మనం చేసుకోవాలి. ఒకటి 61 కోడాన్స్ది సెట్, ఇంకోటి 3 కోడాన్స్ది సెట్. ఇందులో ఈ 61 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఫంక్షనల్. ఈ 20 అమైనో యాసిడ్లకి ఈ 61 కోడాన్సే ఫంక్షనల్. ఇప్పుడు మీరు అంటారు ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక్కొక్క కోడాన్ ఉంటే సరిపోతుంది కదా, ఇన్నేస్ కోడాన్స్ ఎందుకు అంటే మన దగ్గర ఉన్న బేసెస్ని బట్టి మనం లెక్కేస్తాం. అందుకే మన దగ్గర 61 ఫంక్షనల్ కోడాన్స్ వస్తాయి. ఓకే, సో వీటిని మనం ఏమంటాం ఫంక్షనల్ కోడాన్స్ అంటాం. వీటిని మనం ఫంక్షనల్ కోడాన్స్ అంటాం. మిగతా ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 ఏమవుతాయి స్టాప్ కోడాన్స్ అయిపోతాయి. అవి ఆ 3 ఏమవుతాయి దే విల్ బి స్టాప్ కోడాన్స్. మనం స్టార్ట్ కోడాన్స్ స్టాప్ కోడాన్స్ అవన్నీ చదువుకుంటాం, సో డోంట్ వరీ. ఓకే, సో 61 ఫంక్షనల్ కోడాన్స్ విచ్ విల్ కోడ్ ఫర్ 20 అమైనో యాసిడ్స్. ఇప్పుడు మీకు అదే నేను మీకు అడిగిన క్వశ్చన్ అదే, 61 కోడాన్స్ ఎందుకు కావాలి, 20 అమైనో యాసిడ్లే కదా, ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక్కొక్క కోడాన్ ఉంటే కన్ఫ్యూజనే లేదు కదా. ఇప్పుడు ఎన్ని కోడాన్స్ మనం ఏం చేసుకుంటామంటే దట్స్ హౌ అవర్ బాడీ ఈజ్ డిజైన్డ్. మన బాడీలో ఏదైతే యాక్చువల్గా mRNA ఉన్నదో అందులో 4 బేసెస్ ఉండడం వల్ల అది ఆ వేలోనే డిజైన్ అయ్యి ఉన్నది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను మీకు ఇదే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ జెనెటిక్ కోడ్ రాబోతుంది. ఈ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ వచ్చే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను ఫస్ట్ మీకు. దీనికన్నా ముందు మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక్క కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్ వస్తుంది. ఓకే, సేమ్ కోడాన్ నుంచి వేరే వేరే అమైనో యాసిడ్ రాదు. అంటే AUG నుంచి మిథియోనైన్ వస్తుంది, UUU నుంచి ఫినైల్ అలెనిన్ వస్తుంది. కాకపోతే 2-3 కోడాన్స్ నుంచి ఒక అమైనో యాసిడ్ రావచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్క కోడాను ఒకే పర్టికులర్ అమైనో యాసిడ్స్కి యాక్చువల్గా కోడ్ చేస్తుంది. దీనికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు ఇప్పుడు. ఓకే, సో డోంట్ వరీ, నేను కొంచెం క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబ్బా తలకెక్కట్లేదు వదిలేండి ముందుకు వెళ్ళిపోదాం అని అనుకోకండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్ ద జెనెటిక్ కోడ్ డిక్షనరీ హౌ మెనీ కోడాన్స్ ఆర్ యూస్ టు కోడ్ ఫర్ ఆల్ ద 20 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అన్ని 20 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తీసుకుంటే ఎన్ని కోడాన్స్ ఉపయోగపడతాయి, నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను అది. ఎన్ని కోడాన్స్ ఉపయోగపడతాయి మీ లెక్క ఏమిటి, 64 కోడాన్స్ ఉన్నాయి. 64లో 3 ఏమో స్టాప్ కోడాన్స్, అంటే అక్కడ ట్రాన్స్లేషన్ ఆపడానికి వాడతాం. మిగతా 61 అవేం చేస్తాయంటే దే విల్ కోడ్ ఫర్ అమైనో యాసిడ్స్. సో దట్స్ వై ఆన్సర్ విల్ బి 61. ఆన్సర్ విల్ బి 61. సో 61 ఆర్ ఫంక్షనల్ వన్స్, 3 ఆర్ ద స్టాప్ కోడాన్స్ అవి ఫంక్షన్ చెయ్యవు. వాటి పని ఏమిటంటే యాక్చువల్గా స్టాప్ చేయడం అది. ఓకే, సో దీస్ ఆర్ ద కోడింగ్ వన్స్, ఫంక్షనల్ కోడాన్స్ విచ్ కోడ్ ఫర్ అమైనో యాసిడ్స్, దీస్ ఆర్ స్టాప్ కోడాన్స్. అది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరు సైంటిస్టులు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా నుంచే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఎవరు, హర్గోబింద్ ఖురానా అతను. హర్గోబింద్ ఖురానా ఏం చేశారు, హర్గోబింద్ ఖురానా ఏదైతే ఉన్నారో అతను ఏం చేశారు ఫస్ట్ అతను ఏం చేశారు అంటే హర్గోబింద్ ఖురానా అతను యాక్చువల్గా ఈ ప్రోటీన్స్ మీ RNA ఇంకా ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉందో దాని మీద చాలా రీసెర్చ్ అతను చేశారు. ఓకే, సో అతను అలా చేసినప్పుడు అతను ఏం చూశారు అంటే ఓకే RNA మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ RNA మాలిక్యూల్స్ పర్టికులర్గా కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ని సింథసైజ్ చేస్తున్నాయి.
ఓకే, వాటిని అతని తర్వాత మనం mRNA మాలిక్యూల్స్ అన్నాం. ఓకే, సో అది కాకుండా నీరెన్బర్గ్ అనే అతనితో పాటు అతనిది ఏదైతే రీసెర్చ్ అయిందో అది కొలాబరేట్ అయ్యి వాళ్ళిద్దరూ యాక్చువల్గా ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ అనేది కాన్సెప్ట్ని వాళ్ళిద్దరూ చేసిన రీసెర్చ్ మీద క్లియర్ అయింది అది. ఓకే, సో యాక్చువల్గా అతను ఫస్ట్ ఎవరైతే ఫిజిసిస్ట్ మనం చూసామో అతను ఓన్లీ థియరాటికల్గా చెప్పారు కానీ ప్రాక్టికల్గా దాన్ని ప్రూవ్ చేయలేదు. సో నిరెన్బర్గ్ ఇంకా హర్గోబింద్ ఖురానా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. ఏంటంటే ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతున్నది సెల్లో అని. లాస్ట్ ఇంకొక సైంటిస్ట్ ఉండిపోయారు, అతని పేరు సెవెరో ఒఖోవా. ఓకే, సెవెరో ఒఖోవా ఎంజైమ్ ఏదైతే ఉందో ఓకే వాజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ పాలిమరైజింగ్ ఆర్ఎన్ఏ విచ్ డిఫైన్డ్ సీక్వెన్సెస్ ఇన్ అ టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే ఎంజైమేటిక్ సింథసిస్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ గురించి ఏదైతే ఉందో ఎంజైమాటిక్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ గురించి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేసి ఈ ఫీల్డ్లో ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేసి ఫైనలైజ్ చేశారు, జెనెటిక్ కోడ్ అవన్నీ ఫైనలైజ్ చేశారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెవెరో ఇక్కడ హర్గోబింద్ ఖురానా ఇంకా నిరెన్బర్గ్ ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్ సింథసిస్ గురించి డెప్త్లో రీసెర్చ్ చేశారు. దానికన్నా ముందు వచ్చిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఓకే అతని పేరు జార్జ్ గ్యామో. అతను ఏం చేశారు అంటే జెనెటిక్ కోడ్ని ఒక ఫిజికల్ ఫామ్లో మనం ఎలా రాస్తామో దాన్ని అతను కనిపెట్టారు. ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయిందంటే ఫస్ట్ మనం జెనెటిక్ కోడ్లోకి వెళ్ళిపోతాం. సో జెనెటిక్ కోడ్ మనం చూసుకుంటే నేను అన్నట్టు ఈ ఫామ్లో ఉంటుంది, మీకు ఎన్సీఆర్టీలో కూడా ఇదే ఫార్మాట్లో ఇచ్చారు. సో దిస్ ఈస్ ద జెనెటిక్ కోడ్ డిక్షనరీ అని కూడా అంటాం దీన్ని. ఇది ఫస్ట్ ఈ టేబుల్లో మీరు చూసుకుంటే ఇక్కడ 4 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 4 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఈ 4 న్యూక్లియోటైడ్స్ని వాడుకొని మనం ఏంటి డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకున్నాం. UUC అలా అనుకుంటూ బోల్డ్ అని కాంబినేషన్స్ క్రియేట్ అయ్యాయి. నియర్లీ ఎన్ని కాంబినేషన్స్ క్రియేట్ అయ్యాయి? 64 కాంబినేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ 64లో నేను అన్నట్టు 61 ఫంక్షనల్, 3 స్టాప్ కోడాన్స్. ఓకే ఫైన్. ఇప్పుడు a triplet codon means the presence of only 3 bases in mRNA, a sequence of 3 nitrogen bases in tRNA, a sequence of 3 nitrogen bases in rRNA, a sequence of 3 nitrogen bases in mRNA. So easy. A triplet codon ante enti? Triplet ante 3 okay 3 ఉన్నాయి ఏంటి నైట్రోజన్ బేసెస్. ఈ క్వశ్చన్ ఎన్సీఆర్టీ నుంచి అడుగుతున్నాను నేను మీకు, ఓకే బయట నుంచి కాదు. సో ఎన్సీఆర్టీలో డిట్టో ఇలాగే రాసున్నది. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ 3 నైట్రోజన్ బేసెస్ ఇన్ ఎంఆర్ఎన్ఏ మనం ఏమంటాం? ట్రిప్లెట్ కోడాన్ అంటాం. ట్రిప్లెట్ కోడాన్ అని అంటాము 3 నైట్రోజన్ బేసెస్ ఏదైతే సీక్వెన్స్ ఉందో. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నా ఇప్పుడు క్వశ్చన్ కాదు, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. ఇప్పుడు జెనెటిక్ కోడ్ రాసేయడమే కాకుండా దానివి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నవి రాశారు. ఓకే అది కాకుండా ఎలా దాన్ని ఫాలో అవ్వాలి మనం, ఓకే అది ఎందుకు ఫాలో అవ్వాలి, ఓకే దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏమిటి జెనెటిక్ కోడ్లోని, ఓకే అది మీరు తెలుసుకోవడం చాలా అవసరం యాజ్ అ బయాలజీ స్టూడెంట్. ఓకే మీరు ఒక జెనెటిక్స్ పర్స్యూ చేసినా చేయకపోయినా దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ద జెనెటిక్ కోడాన్ ఈజ్ ఇన్ ద ట్రిప్లెట్ ఫామ్. అవునా కదా? ఇది ఎలాంటి ఫామ్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఓకే జస్ట్ అ మినిట్. ఇట్ ఈస్ ఇన్ అ ట్రిప్లెట్ ఫామ్. ఒక్క నిమిషం. ఓకే స్టూడెంట్స్ సరే. సో జెనెటిక్ కోడ్ అన్నది ఏదైతే ఉందో అదొక ట్రిప్లెట్ ఫార్మాట్లో ఉంది. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ genetic code is in a triplet format. మన దగ్గర ఏదైతే జెనెటిక్ కోడ్ ఉందో అదొక ట్రిప్లెట్ ఫార్మాట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ AUG, దిస్ విల్ కోడ్ ఫర్ మీథియోనిన్. ఓకే అది ఇది ఏయుజీది. ఇంకొకసారి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సో డోంట్ వరీ. అంటే 3 కోడాన్ల ఫామ్లో ఉన్నది అని అర్థం అనమాట. నెక్స్ట్
ఏయుజి యుయుయు యుఏసి ఇవన్నీ అనమాట. ఇలాంటి ఫార్మాట్లో ఉంటుందని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2 మనం వచ్చేస్తే ఫస్ట్ మనం ఏంటంటే ట్రిప్లెట్ అన్నాం. ద జెనెటిక్ కోడ్ ఈజ్ ద ట్రిప్లెట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద జెనెటిక్ కోడ్ డజంట్ హ్యావ్ ఎనీ పంచుయేషన్స్. ఓకే, సో ఇట్ ఈస్ కామాలెస్. అంటే ఏమిటి, ఎప్పుడైతే మనం జెనెటిక్ కోడ్ని చదువుతామో అక్కడ యాక్చువల్గా మధ్యలోని గ్యాప్స్ ఉండవు అనమాట. ఒక 3 కోడాన్స్ 3 బేసెస్ వచ్చాయి, నైట్రోజన్ బేసెస్, ఆ 3 కలిపి ఒక కోడాన్ అయ్యాయి. అది చదువుకున్న తర్వాత నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 ఏవైతే 3 బేసెస్ ఉన్నాయో వాటికి వెళ్ళిపోతాం. సో దెర్ ఆర్ నో పంచుయేషన్స్ ఆర్ కామాస్ ఆర్ గ్యాప్స్. సో ద జెనెటిక్ కోడ్ ఈస్ కామాలెస్ అంటాం దాన్ని. కామాలెస్ ఆర్ హ్యాస్ no punctuations. ఓకే, జెనెటిక్ కోడ్లోని ఎలాంటి పంక్చుయేషన్స్ అనేవి లేవు. ఓకే, దాని తర్వాత ద జెనెటిక్ కోడ్ ఈజ్ degenerate. The genetic code is degenerate. Degenerate అంటే ఒక అమైనో యాసిడ్ నుంచి ఒక కోడాన్ నుంచి ఒకే అమైనో యాసిడ్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని ఏమంటాం, డీజెనరసీ ఆఫ్ ద జెనెటిక్ కోడ్ అంటాం. ఫర్ సపోజ్ మనం ఒక యుయుయు అని ఉన్నది ఫర్ సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్ మీద. ఓకే, యుయుయు విల్ ఓన్లీ కోడ్ ఫర్ ఫినైల్ ఎలనిన్. అది తప్ప ఇంకా దేనికి అది కోడ్ చేయదు. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఎన్ని కోడాన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కోడాన్ నుంచి ఒక్కొక్క అమైనో యాసిడ్ ఉన్నది. దాని తర్వాత ఇంకా దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ కోడాన్స్. మన దగ్గర ఉన్నవి 20 కోడాన్సే కాదు, 61 ఫంక్షనల్ కోడాన్స్ ఉన్నాయి. సో ఈ 61 ఫంక్షనల్ కోడాన్స్లో ఏది డీజెనరేట్ కాకుండా ఏమవుతుంది అంటే అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. అన్నింటి నుంచి ఒక్కొక్క స్పెసిఫిక్ అమైనో యాసిడ్ గ్యారంటీగా ఉంటుంది. ఒక అమైనో యాసిడ్కి 2-3 కోడాన్లు ఉండొచ్చు, కాకపోతే ఒక కోడాన్ నుంచి ఒక్క అమైనో యాసిడ్ కన్నా ఎక్కువ అమైనో యాసిడ్ రాదు. సో దాని తర్వాత నెంబర్ 4కి వచ్చేస్తే ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. The genetic code is universal. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ యుయుయు ఏదైతే ఉందో ఇది ఫినైల్ ఎలనిన్కి కోడ్ చేస్తుంది. యుయుయు. ఇప్పుడు మీరు అడుగుతారు ఇది హ్యూమన్స్లోనా లేదంటే బ్యాక్టీరియాలోనా అంటే ఈ వరల్డ్లో ఉన్న అన్ని ఆర్గానిజమ్స్, ఏ లివింగ్ ఆర్గానిజంలో ఎక్కడైనా యాక్చువల్గా ట్రాన్స్లేషన్ అనేది జరుగుతున్నది అని అంటే ఎవరైనా అడిగితే ఆ ట్రాన్స్లేషన్లోని యుయుయు ఎక్కడైనా ఫినైల్ ఎలనిన్కి కోడ్ చేస్తుంది. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ హ్యూమన్స్ ఆర్ బ్యాక్టీరియా, అది హ్యూమన్స్ అవనండి బ్యాక్టీరియా అవనండి. నెక్స్ట్ పాయింట్ 5th పాయింట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద స్టార్ట్ కోడాన్. స్టార్ట్ లేదంటే ఇనిషియేటర్ కోడాన్. దేని నుంచి అయితే యాక్చువల్గా మనది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందో. సో ద స్టార్ట్ కోడాన్ is common for all the organisms again, that is AUG, which will code for methionine అమైనో యాసిడ్కి AUG కోడ్ చేస్తుంది. యూనివర్సల్గా మ్యాక్సిమం అన్ని ఆర్గానిజమ్స్లో AUGనే స్టార్ట్ కోడాన్గా ఉంటుంది. దీని నుంచే యాక్చువల్గా ఎక్కడైనా ఏ పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతున్న ట్రాన్స్లేషన్ త్రూగా AUG నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్, ఓకే, విచ్ వీ కెనాట్ మిస్ is the stop codons. సో టోటల్గా 3 స్టాప్ కోడాన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే UAA, UAG ఇంకా UGA. ఈ 3 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్టాప్ కోడాన్స్ అంటాం. వీటి నుంచి ఏమవుతుంది, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. ఈ కోడాన్స్కి
టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ స్పెసిఫిక్గా లేదు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నేను తర్వాత చెప్తాను, సో టెన్షన్ పడకండి. ఇప్పుడు మీ ఎన్సీఆర్టీ బుక్లో ఇవే ఇచ్చారు, కాకపోతే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి ఏదైతే మీకు అవసరం ఉందో. ఓకే, ఇంకో 2 పాయింట్ ఏంటంటే 7th పాయింట్ నేను ఏదైతే మీకోసం రాయబోతున్నానో, దట్ ఈస్ ద జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్. నాన్ ఓవర్లాపింగ్ అంటే ఫర్ సపోజ్ మీరు అమైనో యాసిడ్స్ది సీక్వెన్స్, ఫర్ సపోజ్ బేసెస్ది సీక్వెన్స్ ఇలా ఉంది, AUG UUU ఓకే UAG అని ఉన్నది. ఓకే, ఇలా ఉన్నది ఫ్రమ్ 5' to 3', ఇలా ఉన్నది mRNA. ఇలాగా mRNA సీక్వెన్స్ ఉంది. ఈ mRNA సీక్వెన్స్లో మనం ఓన్లీ ఇలాగే మనది ఏదైతే రీడింగ్ సీక్వెన్స్ ఉందో అది ఎప్పుడు ఇలాగే చదువుకుంటూ వెళ్తాం. ఈ మూడింటిని ఫస్ట్ చదువుతాం, ఈ మూడింటిని. సో గ్యాప్స్ లేవు, కామాలెస్ అన్నాం. అది కాకుండా దెర్ ఇస్ నో ఓవర్లాపింగ్. ఓకే, దాని అర్థం ఏంటి అంటే ఇలాగా చదవడం, లేదంటే వీటి మధ్యలో నుంచి ఇలా తీసేసుకొని ఓవర్లాప్ అయిపోతూ చదువుకోవడం, ఇలాంటివి జరగదు అనమాట. ఇక్కడ ఈ 3 సెట్ని ఫస్ట్ 3 సెట్ని తీసుకుంటాం, తర్వాత 3 సెట్ని, తర్వాత 3 సెట్ని. సో దెర్ ఈస్ ఎ ఆర్డర్డ్ ఫ్యాషన్ ఇన్ విచ్ ద సీక్వెన్స్ ఇస్ రెడ్. నాట్ లైక్ కి ఇక్కడి నుంచి మొదలెట్టేసి మధ్యలో నుంచి ఎక్కడి నుంచి మొదలైపోయి మళ్ళీ వీటిని చదివేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వీటిని జంప్ చేసుకుంటూ చదవడం జరగదు. అలా చదివితే ఏవైతే అమైనో యాసిడ్స్ వచ్చి అటాచ్ అవుతాయో, రాంగ్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అటాచ్ అయ్యి ద పాలిపెప్టైడ్ చైన్ ఆర్ ద ప్రోటీన్ విల్ బి ఎ ఫాల్టీ వన్. సో అందుకు అది జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇందులో లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఓకే, లాస్ట్ ఏమిటంటే ద జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ambiguous. The genetic code is non-ambiguous. Non-ambiguous అంటే ఒక పర్టిక్యులర్ కోడాన్కి ఒకే అమైనో యాసిడ్ కోడ్ చేయబడుతుంది. ఓకే, దాన్ని నాన్ అంబిగ్యూటీ ఆఫ్ ద జెనెటిక్ కోడ్ అంటారు. సో టోటల్గా 8 సేలియంట్ ఫీచర్స్ మీకు వచ్చేసాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఏం అన్నారో వాళ్ళు ఒకసారి చూసేసుకున్నారండి. ఓకే, సో if determining the biochemical nature of genetic material, okay, and the structure of DNA was very exciting, the proposition and the deciphering of the genetic code were most challenging. In a very true sense, it required involvement of scientists from several disciplines: physicists, organic chemists, biochemists and geneticists. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్, బయోకెమిస్ట్, జెనెటిసిస్ట్, వీళ్ళందరిది అవసరం వచ్చి పడింది. వీళ్ళందరిది అవసరం ఏదైతే ఉందో అది వచ్చి పడింది అనమాట. ఇట్ వాస్ జార్జ్ గ్యామో ఏదైతే ఫస్ట్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఓకే, దట్ since there are only 4 bases and if there have to be a code for 20 amino acids, the code should be constitute a combination of the bases. Okay, so he suggested that in order to code for all the 20 amino acids, anni 20 amino acids code cheyali ante the code should be made up of 3 nucleotides. Okay, ఒక్కొక్క కోడ్ లో 3 న్యూక్లియోటైడ్స్, అదే మనం ట్రిప్లెట్ కోడాన్ అని అంటాం. ఓకే, సో దిస్ వాజ్ అ వెరీ బోల్డ్ ప్రపోజిషన్ బికాస్ ఇదొక ప్రపోజిషన్ మాత్రమే. నేను చెప్పాను అతను ఇంకా సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయలేదు. దీన్ని సైంటిఫిక్గా తర్వాత ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతున్నది అనేసి 2 సైంటిస్ట్ ప్రూవ్ చేశారని నేను చెప్పాను. అది వస్తుంది బికాస్ ద పర్మిటేషన్ కాంబినేషన్ ఏం చేశారు, అతను ఒక పర్మిటేషన్ కాంబినేషన్ చేసి 4³ కొడితే అతను 64 కోడాన్స్ వచ్చాయి. ఓకే, మెనీ మోర్ కోడాన్స్ దాన్ రిక్వైర్డ్. సో అది బోల్డ్ మంది అప్పుడు ఇంకా ఒప్పుకోలేదు, అది నిజం అనేసి ఒప్పుకోలేదు. అప్పుడు ఫర్దరు ఏమైందంటే నేను అన్నట్టు హర్గోబింద్ ఖురానా, నిరేన్బర్గ్ వీళ్ళందరిది సైంటిస్ట్ ఏదైతే రీసెర్చ్ ఉందో అది బయటకు వచ్చిన తర్వాత, దాంతోపాటు కొలాబరేట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా జెనెటిక్ కోడ్ అనేది నిజంగా ఉంది అనేసి అతని రీసెర్చ్ యాక్చువల్గా యూస్ఫుల్ అనేసి చెప్పారు. నా ఎవరిది, గ్యామోది. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ నేను అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ 61 కోడాన్స్ ట్రిప్లెట్ ఫామ్లో ఉంటుంది. 61 యూస్ఫుల్ కోడాన్స్ ఉన్నాయి, 3 స్టాప్ కోడాన్స్ ఉంటాయి. దాని తర్వాత అమైనో యాసిడ్స్ ఆర్ కోడెడ్ బై మోర్ దాన్ 1 కోడాన్. ఓకే, అంటే ఒక కోడాన్ ఫర్ సపోజ్ ఉన్నది, ఆ కోడాన్ కాకుండా ఇంకో కోడాన్ కూడా సేమ్ అమైనో యాసిడ్. ఫినైలెనిన్ ఓన్లీ యూయూయూ వల్లే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. మనం ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం డీజనరసీ అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి,
యూజీయు ఉంటే కూడా సిస్టీనే వచ్చింది, యూజీసీ ఉన్న సిస్టీనే వచ్చింది, యూఏయు అన్న టైరోసినే వచ్చింది, యూఏసి అన్న టైరోసినే వచ్చింది. అంటే ఏమిటి? సో రెండేసి ఇగో ఇక్కడ చూస్తే 4 ఉన్నాయి కదా చూడండి ఇక్కడ, ఇగో సిసియు, సిసిసి, సిసిఏ, సిసిజి, ఈ 4 కోడాన్స్ ఒకే అమైనో యాసిడ్ కోడ్ చేస్తాయి. దట్ ఈస్ నోన్ యాజ్ డీజెనరసీ ఆఫ్ ద జెనెటిక్ కోడ్. అంటే ఏ కోడాను వేస్ట్ అవ్వదు, ఓకే, ఎలాంటి కోడాను వేస్ట్ అవ్వదు, ప్రతి ఒక్క కోడాన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక్కొక్క కోడాను ఒక్కొక్క స్పెసిఫిక్ అమైనో యాసిడ్ని కోడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే ఇదే కోడాన్ సిసియు నుంచి వేరే ఏమైనా అమైనో యాసిడ్ వస్తుందా అంటే రాదు. ఓకే, సిసియు అంటే ప్రోలీనే వస్తుంది, సిసిసి అన్న ప్రోలీనే వస్తుంది, సిసిసి నుంచి వేరే అమైనో యాసిడ్ రాదు, ఓన్లీ ప్రోలీన్. సో అమైనో యాసిడ్స్కి బోల్డ్ కోడాన్స్ ఉండొచ్చు. ఓకే, అమైనో యాసిడ్స్కి బోల్డ్ కోడాన్స్ ఉండొచ్చు, ఒక్కొక్క కోడాన్కి బోల్డ్ అమైనో యాసిడ్స్ ఉండవు, ఒక్కొక్క కోడాన్కి ఒకే అమైనో యాసిడ్ అన్నది ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ మీకు దూరంగా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ద కోడాన్ ఈస్ రెడ్ ఇన్ ఎంఆర్ఎన్ఏ ఇన్ కంటిగ్యూస్ ఫ్యాషన్, దెర్ ఆర్ నో పంచుయేషన్స్, అంటే కామా లెస్, కామా అనేది ఉండదు, గ్యాప్ ఉండదు. ఓకే, సో ద కోడ్ ఈజ్ నియర్లీ యూనివర్సల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్, ఓకే, యూనివర్సల్ నేను అన్నాను. యూయూయూ అంటే ఫినైల్ ఎలనిక్ చేస్తుంది, అది హ్యూమన్స్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ప్రోటోజోన్స్ కానివ్వండి. దాని తర్వాత ఏయూజీకి డ్యూయల్ ఫంక్షన్ ఉంది, అది మీథియోనైన్కి కూడా కోడ్ చేస్తుంది. అది కాకుండా ఇట్ ఈస్ అన్ ఇనిషియేటర్ కోడాన్ యాజ్ వెల్. యూఏఏ, యూఏజీ ఇంకా యూజీఏ ఏవైతే ఉన్నాయో వాటిని టర్మినేటర్ కోడాన్స్ లేదంటే స్టాప్ కోడాన్స్ అని కూడా అంటాం. వాటిని మనం ఏమంటాం? స్టాప్ కోడాన్స్ అని కూడా అంటాము. ఓకే, ఇది ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుందాం. దీంతో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేసి. నీట్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ డస్ అలౌ బ్యాక్టీరియా టు ప్రొడ్యూస్ హ్యూమన్ ఇన్సులిన్ బై రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ? రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని వాడుకొని మనం ఎస్కెరీషియా కొలైలో మనది ఏదైతే ఇన్సులిన్ జీన్ ఉందో అది వేసి మనం ఏం చేస్తాం? హ్యూమన్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని మనం హ్యూమలిన్ అంటాం. ఇది ఎందుకు అయింది అంటే ఏదైతే కోడాన్స్ ఉన్నాయో, జెనెటిక్ కోడ్ ఏవైతే కోడాన్స్ ఉన్నాయో అవన్నిట్లోని సేమ్. సో జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. ఒక బ్యాక్టీరియా అయినా ఒక హ్యూమన్ బీయింగ్ అయినా కోడ్ చేయడానికి ఏవైతే కోడాన్స్ ఉంటాయో అవి సేమ్ ఉంటాయి కాబట్టి అది బ్యాక్టీరియాలో వేసినా లేదంటే హ్యూమన్లో ఉన్నా కూడా అదే ప్రోటీన్ వస్తుంది. సేమ్ ప్రోటీన్ ఆర్ ద సేమ్ పాలీపెప్టైడ్ చైన్ విల్ కమ్. సో దానివల్ల ద జెనెటిక్ కోడ్ ఈజ్ నియర్లీ యూనివర్సల్ అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి అదే డౌట్ వస్తుంది, ఏ పాయింట్ అని మనం ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాం, ఏ సేలియంట్ ఫీచర్ని మనం హైలైట్ చేయాలి ఇక్కడ ఈ క్వశ్చన్లో. ఇక్కడ మనకి అదే గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్టీరియా అయినా హ్యూమన్ బీయింగ్ అయినా అందరిలోని జెనెటిక్ కోడ్ అనేది యూనివర్సల్ సేమ్గా ఉంటుంది, ఆ కోడ్ అనేది మారదు. ఓకే, ఇప్పుడు మనం హ్యూమన్స్ దగ్గర నుంచి ఉన్న జీన్ బ్యాక్టీరియాలో వేసినా కూడా ఆ కోడ్ సేమ్ ఉండడం వల్ల ఆ ట్రాన్స్లేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది మారదు కాబట్టి ద జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్ అని అంటాము. ఓకే, ఫైన్, రైట్. నౌ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్. ఓకే, నీట్ 2019లో అడిగారు. వీళ్ళు చూసారా మీరు? వీళ్ళు ఏం ఫీచర్స్ ఇస్తున్నారు ఇక్కడ? నాన్ అంబిగ్యూస్, ఓవర్లాపింగ్ అంటున్నారు. యూనివర్సల్ కరెక్ట్, నాన్ అంబిగ్యూస్ కరెక్ట్, కానీ ఓవర్లాపింగ్ కాదు, నాన్ ఓవర్లాపింగ్ అని రావాలి. డీజనరేట్ కరెక్ట్, ఓవర్లాపింగ్ రాంగ్, కామలెస్ కరెక్ట్. యూనివర్సల్ కరెక్ట్, అంబిగ్యూస్ రాంగ్, డీజనరేట్ కరెక్ట్. సో ఇక్కడ ఏంటి? డీజనరేట్ కరెక్ట్, నాన్ ఓవర్లాపింగ్ కరెక్ట్, నాన్ అంబిగ్యూస్. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఏమవుతుంది? డీజనరేటు, నాన్ అంబిగ్యూస్, నాన్ ఓవర్లాపింగ్ 3 యాక్చువల్గా కరెక్ట్. ఓకే, ఇది మీది నీట్ క్వశ్చన్. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యూటేషన్స్ పక్క వెళ్దాం. ఈ జెనెటిక్ కోడ్ అంతా బాగున్నది, ఈ జెనెటిక్ కోడ్లో మ్యూటేషన్స్ని మనం ఎలా చదువుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూటేషన్స్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనే చాప్టర్లో మనం చదువుకున్నాం మ్యూటేషన్ గురించి. అందులో మనం మ్యూటేషన్స్లోని టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్, డిలీషన్, అడిషన్, ఓకే, ఇన్సర్షన్, ఇవన్నీ చదువుకున్నాం. ఇప్పుడు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్, సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్స్ మనం చదువుకున్నది దేంట్లో? పాయింట్ మ్యూటేషన్స్లో. సో మనం ఇవాళ ఈ జెనెటిక్ కోడ్లోని పాయింట్ మ్యూటేషన్స్ గురించి చదువుకోబోతున్నాం. జెనెటిక్ కోడ్కి మ్యూటేషన్కి మనం లింక్ చదువుకుంటున్నప్పుడు మనం పాయింట్ మ్యూటేషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చదువుతాం, బికాజ్ ఇట్స్ మోర్ ఈజియర్ టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనది జెనెటిక్ కోడ్ నేను చెప్పినట్టు 3 బేసెస్ నుంచి ఒక అమైనో యాసిడ్ కోడ్ అవుతున్నది కదా. సో రీడింగ్ సీక్వెన్స్ ఎలా ఉండాలి అంటే 3 నైట్రోజన్ బేసెస్ మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా దాని తగ్గట్టు ఒక్కొక్క అమైనో యాసిడ్ వచ్చి పడిపోవాలి, రైట్? సో అలా జరుగుతున్నప్పుడు ఫర్ సపోజ్ ఒక డిఎన్ఏలోని మ్యూటేషన్ జరిగింది, డిఎన్ఏలో మ్యూటేషన్ జరిగి ఒక కొత్త బేస్ యాడ్ అయిపోయింది, లేదంటే ఒక
బేస్ సబ్స్ట్రాక్ట్ అయిపోయింది. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఒరిజినల్గా ఏముండేది, ఓకే, థైమిన్, అడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానైన్ ఇలా ఉన్నది. ఓకే, పాయింట్ మ్యూటేషన్ అంటే ఒక సింగిల్ బేస్ పేర్లో చేంజ్ రావడం. వాట్ ఈస్ పాయింట్ మ్యూటేషన్? పాయింట్ మ్యూటేషన్ అంటే ఏమిటి? చేంజ్ ఇన్ అ సింగిల్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, చేంజ్ ఇన్ అ సింగిల్ బేస్. ఒక సింగిల్ బేస్ పేర్లో చేంజ్ రావడం, ఒకే జాగాలో చేంజ్ రావడం. అక్కడ సింగిల్ బేస్ పేర్ డిఎన్ఏలో, మెయిన్గా డిఎన్ఏలో అవుతుంది ఇది, ఇన్ డిఎన్ఏ. ఓకే, ఇదే చేంజ్ ఆర్ఎన్ఏలో కనిపిస్తుంది కదా. అదే ఆర్ఎన్ఏలో కనిపిస్తే అక్కడ ఏదైతే ఉండాలో, ఫర్ సపోజ్ ఇక్కడ టీ ఉండేది, ఇక్కడ చూస్తే మనం చూడండి ఇక్కడ ఈ పొజిషన్లో యాక్చువల్గా టీ ఉన్నది. ఆ టీ ఎలా మారింది? పాయింట్ మ్యూటేషన్ అవడం వల్ల ఇట్ బికేమ్ సి. సో ఆ చేంజ్ అవడం వల్ల ఏమైంది? టీఏఏ నుంచి ఒక అమైనో యాసిడ్ వస్తుంది, సిటీజీ నుంచి ఒక అమైనో యాసిడ్ వస్తుంది. ఇప్పుడు సిటీజీ నుంచి వచ్చిన అమైనో యాసిడ్ సిసిజీ వల్ల రాదు. ఓకే, సో సిసిజీ అనేది మారిపోయింది కాబట్టి ఇట్ విల్ గివ్ రైస్ టు అ న్యూ అమైనో యాసిడ్. ఈ కొత్త అమైనో యాసిడ్ ఏమవుతుంది? ఈ పాలిపెప్టైడ్ చైన్లోకి వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అమైనో యాసిడ్ వల్ల ఆ ప్రోటీన్ ఏదైతే వస్తుందో దాంట్లో పూర్తిగా చేంజ్ వచ్చేస్తుంది. దీనిదే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం సికిల్ సెల్ ఎనీమియాలో చదువుకుంటాం. సికిల్ సెల్ ఎనీమియాలో మనం ఏం చదువుకుంటాం అంటే హిమోగ్లోబిన్లో ఏదైతే గ్లోబిన్ ప్రోటీన్ ఉందో, గ్లోబిన్ ప్రోటీన్ మనం చదువుకుంటున్నప్పుడు దాంట్లో బీటా చైన్ చదువుకుంటాం. ఆ బీటా చైన్లో ఏం జరుగుతుంది అంటే సిక్స్త్ పొజిషన్లో యాక్చువల్గా రావాల్సిన అమైనో యాసిడ్ గ్లూటామిన్ అనే అమైనో యాసిడ్ రావాలి. సో గ్లూటామిన్ అనే అమైనో యాసిడ్ రాకుండా దాని జాగాలో వాలిన్ అన్నది వచ్చేస్తుంది మ్యూటేషన్ జరగడం వల్ల. ఏమైంది దాంట్లో యాక్చువల్గా? ఓకే, చూస్తే ఇక్కడ డిఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ ఏ ఉండాలి? సిటీటీ అని ఉండాలి. డిఎన్ఏలో సీక్వెన్స్ సి అంటే ఏమిటి? సైటోసిన్, థైమిన్. ఓకే, సో సైటోసిన్, థైమిన్ అని ఉన్నప్పుడు ఓకే ఏమైంది? అప్పుడు ఇక్కడ కిందన ఏమొచ్చింది? ఎంఆర్ఎన్ఏ. దానికి ఇది టెంప్లేట్ డిఎన్ఏ, కోడింగ్ స్టాండ్ కాదు, టెంప్లేట్ స్టాండ్ గురించి. ఇది మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకూడదు. దిస్ ఈస్ ద టెంప్లేట్ స్టాండ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్. దిస్ ఇస్ ద టెంప్లేట్ స్టాండ్, నాట్ ద కోడింగ్ స్టాండ్. ఇప్పుడు ఇక్కడ టెంప్లేట్ స్టాండ్ అని రాసేస్తాను మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అవడానికి. ఒక నిమిషం. ఓకే, ఈ డిఎన్ఏలో ఉన్న టెంప్లేట్ స్టాండ్లో యాక్చువల్గా సింగిల్ బేస్ పేర్ చేంజ్ అయిపోయింది మ్యూటేషన్ వల్ల. ఇక్కడ మ్యూటేషన్ జరగలేదు, ఇది బాగానే ఉన్నది, ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ మ్యూటేషన్ జరిగిపోయింది. ఓకే, ఆ మ్యూటేషన్ జరిగిపోవడం వల్ల ఏమైంది అంటే దీని నుంచి వచ్చిన సెట్ జీఏఏ అని వచ్చి చక్కగా గ్లూటామిన్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడ గ్లూటామిన్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మ్యూటేషన్ జరిగి ఇక్కడ థైమిన్ జాగాలో అడినైన్ వచ్చేసింది. ఏమైంది? ఇక్కడ మ్యూటేషన్ పాయింట్ సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ జరిగింది. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్ హ్యాపెండ్ హియర్? సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్లో ఏమవుతుంది? ఒక నైట్రోజన్ బేస్ డిలీట్ అయిపోదు, లేదంటే ఇన్సర్ట్ అవుతుంది కొత్తగా ఏమి. కాకపోతే ఏదైతే నైట్రోజన్ బేస్ ఇక్కడ ఉందో దాని జాగాలో ఇంకో నైట్రోజన్ బేస్ వచ్చేస్తుంది, ఐదర్ ప్యూరిన్ లేదంటే పిరిమిడిన్. సో దాన్ని మనం సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అంటాం. ఆ సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ వల్ల ద థైమిన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై అడినైన్. అండ్ వెన్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ జీఏ జాగాలో జీయూఏ వచ్చేసింది. జీయూఏ ఏం చేస్తున్నది? వ్యాలీని కోడ్ చేస్తున్నది. వ్యాలీని కోడ్ అవడం వల్ల అమైనో యాసిడ్ ది సీక్వెన్స్, ఈ వ్యాలిన్ కోడ్ అవడం వల్ల ఏదైతే అమైనో యాసిడ్ ఉందో గ్లూటామిన్ జాగాలో వ్యాలిన్ వచ్చేయడం వల్ల స్ట్రక్చర్ మారిపోతుంది. ప్రోటీన్ది దేని స్ట్రక్చర్ మారిపోతున్నది? ఏదైతే గ్లోబిన్ ప్రోటీన్ ఉందో దాంట్లో అన్నది స్ట్రక్చర్ మారిపోవడం వల్ల చక్కగా రెడ్ బ్లడ్ సెల్ గుండ్రంగా రాకుండా ఇలా ఏదైతే కొడవల్ లాంటి షేప్లో వచ్చేస్తుంది. సికిల్ సెల్ అంటారు దీన్ని. మనం ఆల్రెడీ ఏదైతే మ్యూటేషన్ ఎప్పుడైతే చదువుకున్నో దాంట్లో నేను మీకు ఇది క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ మీరు ఇంకా చూడలేదు అంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. దాంట్లో నేను క్లియర్గా ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ టాపిక్ అక్కడ మీకు క్లియర్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మ్యూటేషన్స్ ఇంకా సికిల్ సెల్ ఎనీమియా గురించి డెఫినెట్గా వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, నౌ ఇప్పుడు మనం యాక్చువల్గా
ఈ మ్యూటేషన్ అనేది ఎలా జరుగుతున్నది కదా, ఇది ఎలా జరుగుతున్నది. ఫర్ సపోజ్ మనం పాయింట్ మ్యూటేషన్ గురించి మాట్లాడుకున్నాం. పాయింట్ మ్యూటేషన్లో ఒక సింగిల్ బేస్ పేరు తీసేయడం జరిగింది, లేదంటే యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చదువుకుంది సబ్స్టిట్యూషన్, దేంట్లో అయితే ఒక జాగాలో ఇంకోటి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా మీకు ఏంటది మీ ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్ని మనం చదువుకుందాం. దీంట్లో ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ రామ్ హ్యాజ్ అ రెడ్ క్యాప్ అనేసి ఒక సెంటెన్స్ ఉంది. ఓకే, ఇది ఒక జెనెటిక్ కోడ్లా ఇమాజిన్ చేసుకోండి మీరు. ఇందులోని రామ్ అనే వర్డ్కి ఒక మీనింగ్ ఉంది, హ్యాజ్ అనే వర్డ్కి ఒక మీనింగ్ ఉంది, రెడ్ అనే వర్డ్కి ఒక మీనింగ్ ఉంది, క్యాప్ అనే వర్డ్కి మీనింగ్ ఉంది. ఈ సెంటెన్స్కి ఒక మీనింగ్ ఉన్నది. ఓకే, ఈ సెంటెన్స్ మనం చదివితే రామ్ హ్యాజ్ రెడ్ క్యాప్ అంటే రాముడి దగ్గర ఎర్ర టోపీ ఉన్నది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆర్ని రిమూవ్ చేసేస్తున్నాం. ఆర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసేస్తే ఏం వస్తుంది కొత్తది? రామ్ హ్యాస్ ఈడిసి, ఎందుకంటే జెనెటిక్ కోడ్ 3 కోడాన్స్ త్రూగా వస్తుంది, ఏపీ. దీనికి ఏమైనా అర్థం ఉందా? దీనికి ఏమైనా అర్థం ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడి వరకు బాగానే ఉంది, రాము హ్యాజ్ బాగున్నది, ఇక్కడి వరకు ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడే ప్రాబ్లం వచ్చేసింది. సో దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఇక్కడతో యాక్చువల్గా ఏమైంది, చక్కగా రావాల్సిన రెడ్ ఇంకా క్యాప్ వల్ల రావాల్సిన ప్రోటీన్ అమైనో యాసిడ్స్ రాకుండా ఆగిపోయాయి అనమాట. ఓకే, సో ఈ సెంటెన్స్కి మీనింగ్ పోయింది. మనం ఫర్దర్ ఏం చేసామంటే మనం ఈని కూడా రిమూవ్ చేస్తాం. ఈని రిమూవ్ చేసిన తర్వాత ఏం జరిగింది? రామ్ హ్యాస్ DCAP. ఏమైనా మీనింగ్ ఉందా మళ్ళీ దీనికి? లేదు. ఇక్కడ వీటన్నిటికీ మీనింగ్ బాగానే ఉంది, రామ్కి హ్యాస్కి బాగుంది, DCAకి పీకి లేదేమి మీనింగ్, రాంగ్ అయిపోయింది అక్కడ కూడా మళ్ళీ. అందుకే లాస్ట్ ఇంకొకటి మనం చేస్తాం. ఫర్ సపోజ్ లాస్ట్ ఒక చేంజ్ చేద్దాం. ఆ చేంజ్ ఏంటంటే మనం డీని కూడా రిమూవ్ చేసేద్దాం. డీని రిమూవ్ చేసేస్తే మనకి ఏం దొరుకుతుంది ఫైనల్గా? రీడింగ్ ఫ్రేమ్ సెట్ అయిపోతుంది. అప్పుడు రామ్ హ్యాస్ క్యాప్. ఇప్పుడు మీరు చెప్పండి, వీటన్నిటికీ ఒక అర్థం ఉంది. రామ్ హ్యాస్ క్యాప్, రాముడి దగ్గర టోపీ ఉంది, అంతే. సో ఇక్కడ దెర్ ఈస్ అ మీనింగ్. హియర్ ఇట్ హ్యాడ్ అ మీనింగ్, హియర్ ఇట్ హ్యాడ్ అ మీనింగ్. ఇన్ దీస్ టూ దెర్ వాజ్ నో మీనింగ్. సెంటెన్స్ అంతటికి మీనింగ్ పోయింది. ఓకే, ఓన్లీ కొన్ని కోడాన్సే ఫంక్షనల్ అయ్యాయి, మిగతా కోడాన్స్ ఫంక్షనలే కాకుండా అయిపోయి. సో ఇలాగే మన బాడీలో కూడా జరుగుతుంది. మన బాడీలో DNA ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీక్వెన్సెస్లో ఐదర్ ఇలా ఎలిమినేట్ అయిపోవచ్చు, లేదంటే కొత్తది కూడా యాడ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక కొత్త బేస్ని యాడ్ చేసినా కూడా ఇదే తలనొప్పి వస్తుంది. దిస్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిలీషన్. ఓకే, డిలీషన్. దిస్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిలీషన్. ఓకే, డిలీషన్ది ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చాను. ఓకే, ఇలాగే అడిషన్ది లేదంటే ఇన్సర్షన్ది ఎగ్జాంపుల్ మీ ఎన్సీఆర్టీ బుక్లో ఉంది, డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చూసుకోండి, దాంట్లో మీకు అర్థమైపోతుంది. సో జెనెటిక్ కోడ్లోని ఫర్ సపోజ్ ఇన్సర్షన్ అయినా డిలీషన్ అయినా ఎలాంటి మ్యూటేషన్ వచ్చినా అది 3 బేస్ పేర్లు ఏకంగా పోయి లేదంటే 3 బేస్ పేర్లు యాడ్ అయిపోతే తలనొప్పి లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ రెడ్ అనే వర్డ్ పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోండి, తలనొప్పి లేదు. రెడ్ హ్యాస్ క్యాప్ అని వచ్చేస్తుంది, ప్రాబ్లం అవ్వదు. ఇక్కడ ఒక్కొక్కటి పోతుంటేనే కదా తలనొప్పి వస్తుంది మనకి. వర్డ్ సెంటెన్స్ది ఏదైతే పూర్తిగా మీనింగ్ ఉందో అది చేంజ్ అయిపోతుంది దానివల్ల. సో ద చేంజ్ in number of bases can be in 3 or multiple of 3. అంటే ఐదర్ 3 బేసెస్ యాడ్ అయిపోవాలి, లేదంటే రిమూవ్ అయిపోవాలి, లేదంటే దాని మల్టిపల్లో జరగాలి. అలా జరిగినప్పుడు ప్రాబ్లం అనేది రాదు. ఓకే, అలా జరిగినప్పుడు ప్రాబ్లం అనేది రాదు. ఓకే, ఫర్ సపోజ్ ఈ రెడ్ క్యాప్ కాకుండా 6 బేసెస్ రిమూవ్ అయిపోయి రామ్ హ్యాస్ క్యాప్ అని వచ్చిందా? ఓకే, సో ఇందులో ఫర్ సపోజ్ మనం ఇంకొక వర్డ్ యాడ్ చేసుకొని మనం చేసుకుంటే ఫర్ సపోజ్ రామ్ హ్యాజ్ ఓకే బిగ్ రెడ్ క్యాప్ అని వచ్చింది అనుకోండి. బిగ్ని రెడ్ని తీసేస్తే రామ్ హ్యాస్ క్యాప్.
ఓకే, ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్గా మీ ఎన్సీఆర్టీలో ఉన్నది, అందుకే ఒకసారి వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నాను. ఓకే ఫైన్, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఒకటి వస్తుంది. సో నార్మల్ జీన్ ఫర్ సపోజ్, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తూ ఇన్సర్షన్ ఇంకా డిలీషన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నార్మల్ జీన్ ఇలా ఉన్నదనుకోండి, నార్మల్ జీన్లో ఏం జరుగుతున్నది, ఓకే క్లియర్గా మనం యాక్చువల్గా దీని పక్క చూసుకుంటున్నాం, ఈ పర్టికులర్ బేస్ మీద మనం ఫోకస్ పెడుతున్నాం ఇక్కడ. సో టీ అనేది ఇది డిఎన్ఏ, ఇది డిఎన్ఏ నుంచి ఇది డిఎన్ఏ, డిఎన్ఏ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ వచ్చింది. ఓకే, ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు వచ్చింది ప్రోటీన్, అమైనో యాసిడ్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏం జరగలేదు, ఎలా ఉన్నది అలాగ వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగింది, అడిషన్ వచ్చింది. టీ తర్వాత జీ అనేది యాడ్ అయింది. సో యాడ్ అవడం వల్ల ఇక్కడ దాని ఆపోజిట్గా సి యాడ్ అయిపోయింది. సి యాడ్ అయిపోవడం వల్ల పూర్తిగా సీక్వెన్స్ మారిపోయింది. దాని తర్వాతే సీక్వెన్స్ మారుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఇన్సర్షన్ లేదంటే ఎక్కడైతే డిలీషన్ జరుగుతున్నదో అక్కడి నుంచి సీక్వెన్స్ మారుతుంది, దాని ముందు వరకు సీక్వెన్స్ మారదు. ఇక్కడ మనకి సీక్వెన్స్ మారదు, ఇక్కడ జీజీటీకి సిసిఏ వచ్చింది, ఇక్కడ కూడా జీజీటీకి సిసిఏ వచ్చింది. ఓకే, దాని తర్వాత మీకు యాక్చువల్గా మారిపోవడం వల్ల మీకు మ్యూటేషన్ జరిగి, ఓకే దీనివల్ల కొత్త సీక్వెన్స్ వచ్చేసింది అమైనో యాసిడ్స్ది. సేమ్ ఇక్కడ మనం డిలీషన్ చేసామనుకోండి, ఓకే ఇక్కడ టీ ఉన్నది, ఇక్కడ సిసి ఉన్నది, టీసీసీటీ అని ఉన్నది. ఓకే, టీసీసీటీ జాగాలో మనం ఏం చేసామంటే ఇక్కడ జీ వచ్చింది కాబట్టి ఆ జీని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ డిలీషన్ అవడం వల్ల ఏమైంది, ఓకే మళ్ళీ కొత్త సెట్ వచ్చింది. సో సిమిలర్లీ ఎప్పుడైనా మనం మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు ఇన్సర్షన్ లేదంటే డిలీషన్ అవుతున్నది అంటే ఎక్కడైతే అది జరుగుతున్నదో దాని తర్వాత సైడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సీక్వెన్స్ చేంజ్ అవుతుంది, దాని ముందు వరకు సీక్వెన్స్ అనేది మారదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫైన్. క్వశ్చన్, యాంటీకోడాన్ ఒక్కర్స్ ఇన్, ఓకే ఇది ఇంకా మనం చదవలేదు. ఓకే, కాకపోతే మీకు తెలిసి ఉంటే మీరు చెప్పండి. ఏఐపిఎంటీ 2000లో వచ్చింది, కొంచెం పాత క్వశ్చనే, కాకపోతే ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు కూడా మీ బుక్లో ఉన్నది కాబట్టి ఈ టాపిక్. యాంటీకోడాన్ ఎందులో ఉంటుంది, ఎంఆర్ఎన్ఏలోనా? ఎంఆర్ఎన్ఏలో అయితే కోడానే ఉంటుంది, సో అవ్వదు. ఆర్ఆర్ఎన్ఏలో కోడాన్స్ ఏమి ఉండవు, సో అవ్వదు. డిఎన్ఏలో కోడాన్స్ ఉండవు, సో ఎక్కడ యాంటీకోడాన్ ఉంటుంది, టీఆర్ఎన్ఏలోని యాంటీకోడాన్ ఉంటుంది. ఓకే, టీఆర్ఎన్ఏలో యాంటీకోడాన్ ఉంటుంది. ఇప్పుడు మనం టీఆర్ఎన్ఏ గురించి చదువుకోబోతున్నాం, రండి. ఓకే, సో నా టీఆర్ఎన్ఏ ఏదైతే ఉందో టీఆర్ఎన్ఏని ఏమంటాం మనం, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఒక నిమిషం, వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇదేం చేస్తున్నది, ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద అమైనో యాసిడ్ ఫ్రమ్ ద సైటోప్లాజం, ఓకే టు ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సిన్సిస్, దట్ ఈస్ రైబోజోమ్. రైబోజోమ్ దగ్గర ప్రోటీన్ సిన్సిస్ లేదంటే ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. అలా జరగాలి అంటే అమైనో యాసిడ్ ఏవైతే సైటోప్లాజంలో ఉన్నాయో అవి యాక్చువల్గా టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ తీసుకొని వెళ్తుంది రైబోజోమ్స్ దగ్గర. ఓకే, సో దాని ఫంక్షన్ గురించి చదువుకోబోతున్నాం. ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూసుకుంటే, ఓకే క్లోవర్ లీఫ్ షేప్ మోడల్ అనేసి ఫస్ట్ వచ్చింది. ఓకే, క్లోవ్ లీఫ్ ఏదైతే ఉంటుందో దాని షేప్లో ఉంటుందని, లేదంటే మీ ఎన్సీఆర్టీలో అయితే ఇన్వర్టెడ్ ఎల్ షేప్ అని కూడా అన్నారు. ఓకే, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ అని కూడా అన్నారు. సో ఇప్పుడు టీఆర్ఎన్ఏ గురించి మనం మాట్లాడుకుంటే టీఆర్ఎన్ఏలోని ఇక్కడ అమైనో యాసిడ్ వచ్చి బైండ్ అవుతుంది. అమైనో యాసిడ్ వచ్చి ఎక్కడ బైండ్ అవుతుందంటే ఇక్కడ ఈ ఎండ్లోని మనకి అమైనో యాసిడ్ వచ్చి బైండ్ అవుతుంది. ఆగండి చూపిస్తాను. సో అమైనో యాసిడ్ ఏదైతే ఉందో 3' ఎండ్లో వచ్చి బైండ్ అవుతుంది. 5' ఎండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే దానికి ఒక డి ఆర్మ్ ఉంది ఫస్ట్, ఇక్కడ ఒక వేరియబుల్ ఆర్మ్ ఉంది ఏదైతే మారుతుందో. ఓకే, ఈ వేరియబుల్ ఆర్మ్ మారుతుంటుంది. T5C ఆర్మ్ ఒకటి ఉంది, ఇది యాంటీకోడాన్ ఆర్మ్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీకోడాన్ ఈజ్ యాక్చువల్లీ కాంప్లిమెంటరీ టు ద కోడాన్ ఇన్ ది ఎంఆర్ఎన్ఏ. సో యాంటీకోడాన్ ఇప్పుడే మనం చదువుకున్నాం. సో ద యాంటీకోడాన్ సీక్వెన్స్ is complementary to the specific codon sequence ఆ పర్టికులర్ అమైనో యాసిడ్కి స్పెసిఫిక్ కోడాన్ సీక్వెన్స్ ఇన్ ఎంఆర్ఎన్ఏ. ఫర్ సపోజ్ ఎంఆర్ఎన్ఏ, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఫర్ సపోజ్ మీకు, ఓకే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఉంది.
ఇది mRNA సీక్వెన్స్ ఒకటి ఉంది. ఏంటి ఆ సీక్వెన్స్? ఓకే, mRNA సీక్వెన్స్లో AUG అని ఉంది. ఓకే, సో అదే టీఆర్ఎన్ఏలో యాంటీకోడాన్ సీక్వెన్స్ ఏముంటుంది? టీఆర్ఎన్ఏలోని ఇలాగే కదా ఉంది, ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఉన్న యాంటీకోడాన్ సీక్వెన్స్ ఏముంటుంది? సారీ ఒక నిమిషం. దీనికి అగేన్స్ట్గా UAC. సో దిస్ ఈస్ ద యాంటీకోడాన్ సీక్వెన్స్ ఆన్ mRNA, సో tRNA. సో ఈ యాంటీకోడాన్ సీక్వెన్స్ ఉండడం వల్లే వచ్చి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ యాంటీకోడాన్ సీక్వెన్స్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కోడాన్. ఇప్పుడు AUG mRNA మీద ఉన్నది. ఆ AUG mRNA మీద ఉంటే ఒక tRNA మాలిక్యూల్ దానికోసం మిథియోనిన్ని సైటోప్లాజం నుంచి తీసుకొని రావాలి. సైటోప్లాజం నుంచి తీసుకొని రావాలంటే ఏది తీసుకొని వస్తుంది? UAC అనే యాంటీకోడాన్ సీక్వెన్స్ ఉన్న టీఆర్ఎన్ఏ ఏదైతే ఉందో. ఇలా ఇప్పుడు మీకు టీఆర్ఎన్ఏస్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఎన్ని కోడాన్ మాలిక్యూల్స్ ఉన్నాయో. ఓకే, 61 కోడాన్స్ ఉన్నాయి మీ దగ్గర, ఫంక్షనల్ కోడాన్స్. అందుకే 61 టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడే దూరం చేస్తాను. హౌ మెనీ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఆగండి, ఫస్ట్ ఇది ఆన్ టీఆర్ఎన్ఏ. సో టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఫర్ సపోజ్ ఎన్ని ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరు ఎన్ని చెప్తారు? ద నంబర్ ఆఫ్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఈస్, ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? ఒక్కొక్క కోడాన్కి ఒక్కొక్కటి యాంటీ కోడాన్తో పాటు ఒక టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంది అంటే, సో దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 61 టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం. టోటల్గా 61 టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి సైటోప్లాజం. సో ఈ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ది ఫంక్షన్ ఇదే. అమైనో యాసిడ్ ఏదైతే పర్టికులర్ కోడాన్ ఉందో దాన్ని చూసుకొని, అంటే రైబోజోమ్ దగ్గర ఈ mRNA రెడీగా ఉన్నది, అయితే ఈ కోడాన్ని చూసుకొని సైటోప్లాజంలో వెళ్ళి దానికి తగ్గట్టు అమైనో యాసిడ్ ఏం రావాలి? మీథియోనైన్ రావాలి. సో మీథియోనైన్ రావాలి అంటే ఆ టీఆర్ఎన్ఏకి యాంటీకోడాన్ సీక్వెన్స్ UAC అని ఉంటే అది వెళ్ళి మీథియోనైన్ని పికప్ చేసుకొని వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. సో ఈచ్ టీఆర్ఎన్ఏ స్పెసిఫిక్ టు ఈచ్ కోడాన్. ఒక్కొక్క కోడాన్కి ఒక్కొక్క పర్టికులర్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ వేరుగా ఉన్నది. సో అందుకే యాంటీకోడాన్ సీక్వెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అగేన్స్ట్ ద కోడాన్ 3' UAC 5', ఓకే, వాట్ వుడ్ బి ద సీక్వెన్స్ ఆఫ్ యాంటీకోడాన్ ఆన్ టీఆర్ఎన్ఏ? ఓకే, సో 3' 5' అని ఉన్నది అంటే 3' టు మనకేమి ఇచ్చారు? 3' UAC 5'. ఇది దేనిది? mRNAది. సో యాంటీకోడాన్ దీనికి అగేన్స్ట్గా కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుంది? 5' టు 3' ఉంటుంది కదా. సో 5'లోని ఏమొస్తుంది? యూకి జాగాలో ఏకి కాంప్లిమెంటరీగా U, సికి కాంప్లిమెంటరీగా G వస్తుంది. సో ఇది టీఆర్ఎన్ఏలో ఉంటుంది. ఇది నీట్ 2022లో ఇప్పుడే రీసెంట్గా అడిగారు, లాస్ట్ ఇయర్ ఇది. సో మీకు తెలిసి ఉంటే ఇంత ఈజీగా మీరు ఆల్రెడీ రాయించుకుంటారు. యాంటీకోడాన్ ఇది కోడాన్ అంటే మనకి యాంటీకోడాన్ సీక్వెన్స్ అడిగారు. యాంటీకోడాన్ సీక్వెన్స్ ఏమిటి? ఇది. సో 5' AUG 3', ఇది ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? అలా చేసుకుంటాం మనం. ఫైన్. ఇప్పుడు టీఆర్ఎన్ఏవి ఫంక్షన్స్ ఏమిటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అని మిమ్మల్ని అడిగితే మీరు ఏంటంటే అని చెప్తారు. ఫస్ట్ ఫంక్షన్, ఓకే, టు బ్రింగ్ ద స్పెసిఫిక్ amino acid with respect to the codon on the mRNA sequence. mRNA sequence మీద ఏదైతే కోడాన్ ఉందో దానికి తగ్గట్టు ఏం చేయాలి? ఒక అమైనో యాసిడ్ని సైటోప్లాజం నుంచి తీసుకొని రావాలి. ఓకే, అదొక ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ అదొకటి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ఇది ఈ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది రైబోజోమ్లోనే యాక్చువల్గా మనది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ జరుగుతున్నది, అమైనో యాసిడ్స్ని ఫామ్ చేయడం అనేది. ఓకే, అమైనో యాసిడ్స్ తెచ్చి పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతున్నది?
రైబోజోమ్స్ మీద జరుగుతుంది. ఈ రైబోజోమ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఇది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది వెళ్ళి. సో అటాచింగ్, ఆగండి, attaches itself to ribosomal surface okay for translation. Last function enti, last and the most important function, transferring the amino acid to form a polypeptide chain. ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయి దాన్ని. ఓకే, ఫస్ట్ ఏమిటి, ఆ పర్టికులర్ అమైనో యాసిడ్ని సైటోప్లాజం నుంచి ఎత్తుకొని వచ్చి రామ్మ బంగారం అమైనో యాసిడ్ అనేసి దాన్ని తీసుకొని వచ్చి ఓకే రైబోజోమల్ సర్ఫేస్ దగ్గర తేవాలి. ఎక్కడ, ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్, దానికి సంబంధించిన కోడాన్ సీక్వెన్స్ ఏదైతే రెడీగా ఉందో దాని దగ్గరికి తీసుకొని రావాలి. రెండోది వచ్చి రైబోజోమల్ సర్ఫేస్కి అటాచ్ అవ్వాలి. ఓకే, అటాచ్ అయ్యి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ స్మూత్గా చేయనియాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ది అమైనో యాసిడ్ టు ద polypeptide chain for the formation of polypeptide chain. ఓకే, ఇవి మెయిన్ 3 ఫంక్షన్స్ టీఆర్ఎన్ఏవి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ప్రాసెస్ మనం మొదలెట్టబోతున్నాం. దీని తర్వాత దానికన్నా ముందు మనం ఎన్సీఆర్టీలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అవి మనం చూసుకుందాం రండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, from the very beginning of the proposition of the code, it was clear to Francis Crick that there has to be a mechanism to read the code and also link it to the amino acid, because amino acids have no structural specialities to read the code uniquely. Okay, so amino acid దగ్గర అలాంటి పర్టికులర్ స్పెషాలిటీస్ ఏం లేవు. ఓకే, సో దానివల్ల ఏంటి, ఒక పర్టికులర్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ ఉండాలి, అదే టీఆర్ఎన్ఏ. ఆ టీఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే తీసుకొని వస్తుంది అమైనో యాసిడ్స్ని అక్కడికి రైబోజోమల్ సర్ఫేస్కి. సో టీఆర్ఎన్ఏ హ్యాస్ అన్ యాంటీకోడాన్ లూప్, నేను మీకు చెప్పాను చాలా ఇంపార్టెంట్, దట్ హ్యాస్ బేసెస్ కాంప్లిమెంటరీ టు ద కోడ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ అమైనో యాసిడ్ అసెప్టర్ అండ్ ఎక్కడైతే అమైనో యాసిడ్ వచ్చి అటాచ్ అవుతుందో. ఓకే, టీఆర్ఎన్ఏస్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ అమైనో యాసిడ్. ఓకే, దే ఆర్ స్పెసిఫిక్ ఫర్ ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ ఉంటుంది. ఓకే, ఫర్ ఇనిషియేషన్ there are another specific tRNA that is referred to as initiator tRNA. ఇప్పుడు ఎలాగైతే ఇనిషియేటర్ కోడాన్ ఉందో అలాంటిదే ఇనిషియేటర్ tRNA అని కూడా ఉంది. there are no tRNAs for stop codons, ఇది మనకి ఇంపార్టెంట్. సో స్టాప్ కోడాన్కి ఎలాంటి tRNA లేకపోతే దాని అర్థం ఏంటి, స్టాప్ కోడాన్కి ఎలాంటి tRNA లేదు అంటే ఎలాంటి అమైనో యాసిడ్ రాలేదు, అమైనో యాసిడ్ ఏది రాలేదంటే అక్కడ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఆగిపోవాలి, అక్కడితో ప్రోటీన్ ఫార్మేషన్ని కంప్లీట్ చేసేయాలని అర్థం. సో దెర్ ఆర్ నో టీఆర్ఎన్ఏస్ ఫర్ స్టాప్ కోడాన్స్కి ఎలాంటి టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ లేవు, చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, in figures the secondary structure of the tRNA has been depicted that looks like a clover leaf model. Okay, దీన్ని ఒక clover leaf structure అంటారు. In actual the tRNA is compact molecule which looks like an inverted L. యాక్చువల్గా ఒక ఇన్వర్టెడ్ L స్ట్రక్చర్లోని ఇది కనిపిస్తుంది. ఓకే, రైట్, సరే. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ మొదలెట్టేద్దాం. ఇప్పుడు అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ట్రాన్స్లేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఎలా జరుగుతుందో మొదలెడదాం. సో ఫస్ట్ ఏం చేయాలి ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ని చార్జ్ చేయాలి మనం. అమైనో యాసిడ్ హాయిగా సైటోప్లాజంలో తిరుగుతున్నది. ఓకే, ఇప్పుడు ఈ అమైనో యాసిడ్ చార్జ్ చేస్తే కానీ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్కి వెళ్ళి పట్టుకోదు. ఇది టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ నాకు వెళ్ళి పట్టుకోవాలంటే దాన్ని కొంచెం చార్జ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫోన్ వాడాలంటే ఫోన్ని చార్జ్ చేయకపోతే ఫోన్ యూజ్ఫుల్ కాదు, వేస్ట్, బ్యాటరీ డెడ్. అలాగే అమైనో యాసిడ్ కూడా బ్యాటరీ డెడ్ లాగే పడి ఉంటుంది అనమాట. సేమ్ అమైనో యాసిడ్ అవనండి ఇంకా టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ అవనండి, రెండింటిది బ్యాటరీ ఛార్జ్ చేయాలి. రెండింటిది బ్యాటరీ ఛార్జ్ చేయాలి అంటే ఏం కావాలి, మన ఫోన్ ఛార్జ్ చేయాలంటే ఏం వాడతాం, ఎలక్ట్రిసిటీ వాడతాం, ఎనర్జీని వాడుతాం. సిమిలర్ వే ఇక్కడ కూడా మనం ఎనర్జీ వే విల్ యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ టు ఛార్జ్ ద అమైనో యాసిడ్ అండ్ ద టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. సో మనం ఎనర్జీని ఎలా వాడతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే అమైనో అసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఉంది.
ఈ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా వెళ్ళి ఈ అమైనో యాసిడ్ని ఈ టీఆర్ఎన్ఏ రెండింటిని కంబైన్ చేస్తుంది చార్జ్ చేసి. సో సింథటైజ్ అంటే ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ ఏటీపీ ఇన్వాల్వ్డ్ హియర్. ఓకే, సో నా 1 by 1 మనం ఒక్కొక్క దానిది మషీనరీ గురించి మాట్లాడుకుందాం, ట్రాన్స్క్రిప్షన్లో ఏమిటేటి ఉన్నాయి. సో ఫస్ట్ మనం రైబోజోమ్స్కి వద్దాం. ట్రాన్స్లేషన్లో మనం రైబోజోమ్స్ పక్క వస్తే రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, యూకెరియాట్స్ అయితే యూకెరియాట్స్లో ఎలాంటి రైబోజోమ్స్ ఉన్నాయి? యూకెరియాట్స్లో ఎలాంటి రైబోజోమ్స్ ఉన్నాయి? ఏటీఎస్ రైబోజోమ్స్ ఉన్నాయి. ఓకే, అదే ప్రోకెరియాట్స్ అయితే ప్రోకెరియాట్స్లో ఎలాంటి రైబోజోమ్స్ ఉంటాయి? ట్రాన్స్లేషన్ కోసం 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే, సో యూకెరియాట్స్లో అయితే 80S రైబోజోమ్స్, ప్రోకెరియాట్స్లో అయితే 70S రైబోజోమ్స్. అమైనో యాసిడ్స్ అన్నిట్లోని సేమ్గా ఉంటాయి. ఓకే, అమైనో యాసిడ్స్ అన్నిట్లోని సేమ్గా ఉంటాయి. సో దేర్ ఆర్ టోటల్ 20 అమైనో యాసిడ్స్. దేర్ ఆర్ టోటల్ 20 అమైనో యాసిడ్స్. అవి ఎక్కడున్నాయి ఇవి? లొకేషన్ అడిగితే మనల్ని దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైటోప్లాజం. రైబోజోమ్స్ కూడా సైటోప్లాజంలోనే ఉన్నాయి, బట్ వేర్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? మనకి అవి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఏదైతే ఉందో RER అక్కడ ఉంటాయి అవి. ఓకే, దాని తర్వాత ఎంఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ న్యూక్లియస్ టు సైటోప్లాజం వచ్చింది. వచ్చి దీని దగ్గర ఏముంటున్నది? దీని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిప్లెట్ కోడాన్స్. ఇన్ఫర్మేషన్ ఇన్ ట్రిప్లెట్ కోడాన్స్. ట్రిప్లెట్ కోడాన్ ఫామ్లోని దీని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం వాడుకొని ట్రాన్స్లేషన్ ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ మనకి టీఆర్ఎన్ఏ ఉంది. ఓకే, టీఆర్ఎన్ఏ ఆర్ ద నోన్ as ట్రాన్స్ఫర్ RNA. Carry, what do? They carry amino acids to ribosomal surface. రైబోసోమల్ సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్తాయి అన్నమాట. లాస్ట్ అమైనో యాసిడ్స్ సింథటేజ్ ఏదైతే ఉందో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదేం చేస్తుంది? చార్జెస్ అమైనో యాసిడ్ అండ్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ యూజింగ్ ఏటీపీ మాలిక్యూల్ వాడుకొని ఫస్ట్ వాటి రెండింటిని చార్జ్ చేస్తుంది. సో ఇదే ప్రాసెస్. ఇవన్నీ ఏవేవైతే చేస్తున్నాయో పనులు దాన్ని మనం యాక్చువల్గా ఒక సీక్వెన్స్లో నేర్చుకోబోతున్నాం. రండి, ఫస్ట్ ఏం జరుగుతున్నది? ఓకే, ఇది చూడకండి ఇప్పుడు, ఇది జస్ట్ ఒక డయాగ్రాము. దీని కావాలంటే తర్వాత మళ్ళీ వద్దాం. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే వేరియేషన్స్ ఇన్ ప్రోటీన్స్ ఆర్ డ్యూ టు, ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసుకుందాం రండి. వేరియేషన్స్ ఇన్ ప్రోటీన్స్ ఆర్ డ్యూ టు, ప్రోటీన్స్లో వేరియేషన్స్ దేనివల్ల వస్తుంది? అమైనో యాసిడ్స్ సీక్వెన్స్ చేంజ్ అవడం వల్ల. ఓకే, నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చేంజ్ అవడం వల్ల, R గ్రూప్ చేంజ్ అవడం వల్ల నన్. సో ఏదైతే ప్రోటీన్స్ ఉన్నాయో దాంట్లోని అమైనో యాసిడ్స్ ఆర్ ద మోనోమర్ యూనిట్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో అమైనో యాసిడ్స్ సీక్వెన్స్లో అంటే వాటి ఏదైతే సీక్వెన్స్ ఉన్నదో, ఓకే, ఫస్ట్ మిథియోనైన్, దాని తర్వాత అలనిన్, దాని తర్వాత గ్వానైన్, గ్వానైన్ అంటున్నాను, గ్లూటమైన్ అలా ఉన్నది అనుకోండి. గ్వానైన్ అనేది నైట్రోజన్ బేస్, ఓకే. సో అలనైన్, మిథియోనైన్, ఫినైల్ అలనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఫర్ సపోజ్ చేంజ్ వచ్చిన ప్రోటీన్స్లో కూడా చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క ప్రోటీన్ ఇప్పుడు ఇవే 20 అమైనో యాసిడ్స్ని వాడుకొని మన ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఎలా దొరుకుతున్నాయని మనకు ఒక క్వశ్చన్ వస్తే దానికి ఆన్సరు దిస్ ఈస్ డ్యూ టు ద వేరియేషన్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ 20 అమైనో యాసిడ్స్ వేరే సీక్వెన్స్లో వేరే కాంబినేషన్స్లో రావడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి. అదే ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. అందుకే సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఎక్కడ చేంజ్ అయినా దానివల్లే వేరియేషన్ అనేది వస్తున్నది. సో వేరియేషన్ దేనివల్ల వస్తున్నది? బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్. ఓకే, అది ఫస్ట్ ప్రాసెస్ నుంచి మనం మొదలెట్టబోతున్నాం. ఇంకా ద ఫస్ట్ స్టెప్, ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతున్నది? అమైనో యాసిడ్ అనేది యాక్టివేట్ అవుతున్నది. ఓకే, అమైనో యాసిడ్ హాయిగా సైటోప్లాజంలో తిరుగుతున్నది. ఈ తిరుగుతున్న అమైనో యాసిడ్ని వెళ్ళి అమైనో యాసిడ్స్ టీఆర్ఎన్ఏ సింథటేస్ ఏదైతే ఎంజైమ్ కాంప్లెక్స్ ఉందో, ఓకే, ఆ ఎంజైమ్ కాంప్లెక్స్ వెళ్ళి ఏటీపీని దానికి యాడ్ చేస్తుంది. కొంచెం ఎనర్జీ తీసుకొని కొంచెం చార్జ్ అప్ యాక్టివేట్ నిద్రలే అని లేపుతుంది దాన్ని. సో దిస్ ఏటీపీ విల్ చార్జ్ ది అమైనో యాసిడ్
అండ్ వాట్ వీ విల్ గెట్ ఈజ్ అమైనో అసైల్ ఏఎంపీ ఎంజైమ్ కాంప్లెక్స్. ఇది కూడా ఇందులో యాడ్ అయిపోయింది. ఇది కూడా ఇందులో యాడ్ అవడం వల్ల మనకి ఏం దొరికింది, అమైనో అసైల్ ఏఎంపీ ఎంజైమ్ సింథటిక్ ఎంజైమ్ కాంప్లెక్స్. ఇక్కడ ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఇవి. ఓకే, 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి. ఓకే, యాక్టివేటెడ్ అమైనో. సో అమైనో యాసిడ్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంజైమ్ కాంప్లెక్స్లోని ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ టీఆర్ఎన్ఏని వెళ్ళి పట్టుకోవడం. అమైనో యాసిడ్ రెడీగా ఉంది, ఇప్పుడు టీఆర్ఎన్ఏని కూడా కలుసుకొని తేవాలి. రామ టీఆర్ఎన్ఏ నేను కూడా తీసుకొని వెళ్దాం అనేసి అమైనో యాసిడ్ ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ టీఆర్ఎన్ఏ దగ్గరికి వెళ్తుంది. టీఆర్ఎన్ఏ దగ్గరికి వెళ్ళి కాంప్లెక్స్ దాంతోపాటు యాడప్ అయ్యి ఓకే ఏమవుతుంది, అమైనో అసైల్ టీఆర్ఎన్ఏ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ విల్ ఇంక్లూడ్ బోత్ టీఆర్ఎన్ఏ ప్లస్ అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ రెండు ఇందులో ఉన్నాయి, అర్థమైందా, అది అనమాట. సో దిస్ ఇస్ ద చార్జ్ టీఆర్ఎన్ఏ విత్ ది అమైనో యాసిడ్, అందుకే అమైనో అసైల్ టీఆర్ఎన్ఏ కాంప్లెక్స్. ఎంజైమ్ అనేది ఎంజైమ్ది పని అయిపోయింది, ఏఎంపీది పని అయిపోయింది, అవి రెండు సపరేట్ అయిపోయి దాంతో వాటి పని అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక అమైనో యాసిడ్ని ఇంకో అమైనో యాసిడ్తో యాడ్ చేస్తున్నామో వీ నో దట్ ఇన్ కెమిస్ట్రీ వాట్ వీ కాల్ ఇస్ ద పెప్టైడ్ బాండ్ విచ్ ఫార్మ్స్ బిట్వీన్ 2 అమైనో యాసిడ్స్ వెన్ ద పెప్టైడ్ మాలిక్యూల్ ఇస్ ఫార్మ్. ఎప్పుడైతే ఒక పాలీపెప్టైడ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుందో ఒక అమైనో యాసిడ్కి ఇంకో అమైనో యాసిడ్ మధ్యలో ఏం ఫామ్ అవుతుంది, పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవడానికి కూడా ఎనర్జీ కావాలి, అది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ లేదంటే జీటీపీ యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనం జీటీపీ చూస్తాం ఇప్పుడు రండి. ఓకే, సో ద సెల్యులర్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఈస్ ద రైబోజోమ్. ద రైబోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ అండ్ అబౌట్ 80 డిఫరెంట్ ప్రోటీన్స్. ఇప్పుడు రైబోజోమ్స్లో మనం చూసుకుంటే రైబోజోమ్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి ఇవి, లొకేషన్ చూసుకుంటే వీటిది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్నాయి ఇవి. ఓకే, నేను అన్నట్టు యూకెరియాట్స్లో అయితే 80S ఉంటాయి, ప్రోకెరియాట్స్లో అయితే 70S రైబోజోమ్స్ ఉంటాయి. అది కాకుండా ఏదైతే 23S ఆర్ఎన్ఏ మెయిన్గా ప్రోకెరియాట్స్లో మనం చూస్తాం, ఆగండి సపరేట్గా రాస్తాను మీకోసం. ఇది ప్రోకెరియాట్స్లో ఏం చూడడం జరుగుతుందంటే ప్రోకెరియాట్స్లో ఏదైతే 23S ఆర్ఎన్ఏ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఏదైతే రైబోజోమ్ని ఫామ్ చేస్తుందో అది ఇంకా రైబోజైమ్, ఇవి రెండు కలిపి దే యాక్చువల్లీ టుగెదర్ catalyze the పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. పెప్టైడ్ బాండ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ ప్రోకెరియాట్స్లో ఓకే అది యాక్చువల్గా ఇవి రెండు హెల్ప్ చేయడం వల్ల జరుగుతుంది. ఏవేవి, సో ద 23S RNA and ribozyme together will catalyze the peptide worm formation. So the 23S RNA has a catalytic activity or enzymatic activity అంటాం. ఆగండి, దీనికి ఒక ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది. ఇది మీకు ఎన్సీఆర్టీలోనే ఇచ్చారు, నేను అక్కడ బయట నుంచి చెప్పట్లేదు, దీని మీద క్వశ్చన్ కూడా వచ్చింది, మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే సరే, ఇప్పుడు 80S ఇంకా 70S రైబోజోమ్స్ని చూసుకుంటే ఫస్ట్ మనం 70S రైబోజోమ్స్ చూసుకుంటే దాంట్లో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. 30S ఒకటి 30S సబ్ యూనిట్ ఉంటుంది, ఇంకోటి 50S సబ్ యూనిట్ ఉంటుంది. దీంట్లో కాంపోనెంట్స్ ఇవి. ఇందులో ఇది ఏదైతే ఉందో 23S RNA ఏదైతే ఉందో 50S సబ్ యూనిట్లో దిస్ హ్యాస్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఇటుపక్క వచ్చేస్తే 80S సబ్ యూనిట్, 80S పక్క వచ్చేస్తే విచ్ ఇస్ ఇన్ యూకారియాట్స్. ఇక్కడ 40S ఇంకా 60S సబ్ యూనిట్ ఉంది. ఓకే, ఇది కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకే, లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం, ఈ కాంపోనెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. ఓకే, సో అది కాకుండా మనం ఇంకోటి ఏం చూసుకోవాలంటే టోటల్గా 34 + 21 ఓకే 55 ప్రోటీన్స్ ఉంటాయి. 55 ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ప్రోకెరియాటిక్లో చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, దగ్గర 83 ప్రోటీన్స్ ఉన్నాయి. సో ద ప్రోటీన్స్ అండ్ ది స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్, ఎస్ఆర్ఎన్ఏ అంటే స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ, ఇవన్నీ స్ట్రక్చరల్ ఆర్ఆర్ఎన్ఏస్. ఇవన్నీ ఈ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్ కలిపి యాక్చువల్గా ఈ రైబోజోమ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే,
ఇవన్నీ ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, ఇవన్నీ మనం చూసుకుంటాం. ఓకే, ఒక్క నిమిషం. 23S ఆర్ఆర్ఎన్ఏ అని రావాలి. ఇది 23S RRNA. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ 4 బైండింగ్ సైట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ అ రైబోజోమ్, 1 ఫర్ mRNA అండ్ 3 ఫర్ tRNA. ఈ రైబోజోమ్ ఏదైతే చూస్తున్నారో కంప్లీట్ రైబోజోమ్ అయితే ఇలా కనిపిస్తుంది. చిన్న సబ్ యూనిట్ పెద్ద సబ్ యూనిట్ ఇలా ఉంటాయి. మనం యాక్చువల్గా రివర్స్లో చూసుకుంటాం. చిన్న సబ్ యూనిట్ కిందన వస్తుంది, పెద్ద సబ్ యూనిట్ మీదన వస్తుంది ఇలాగా. సో అది మనం చదువుకుంటాం. ఇది రివర్స్లో చూపిస్తున్నారు ఇక్కడ. ఓకే, మనం రివర్స్లో మనం ఇలా తిరిగి చూస్తాం మనం. ఇప్పుడు ఈ రైబోజోమ్లో ఏదైతే ఉందో దీంట్లో 3 ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి. ఒకటి ఏ సైటు, అటాచ్మెంట్ సైటు, ఇంకోటి పి సైటు, దేన్నైతే పెప్టిడైల్ సైట్, ఎక్కడైతే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుందో. థర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, ఎగ్జిట్ సైటు. ఇప్పుడు మనం రైబోజోమ్ మనం ఇలా తీసుకుంటున్నాం అంటే ఒక రైబోజోమ్ది స్మాలర్ సబ్ యూనిట్ ఇలా ఉంటుంది, లార్జర్ సబ్ యూనిట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది స్మాలర్ సబ్ యూనిట్ దగ్గర వచ్చి mRNA ఇలా అటాచ్ అవుతుంది. ఓకే, ఇది mRNA మాలిక్యూల్, దాని మీద ఉన్న బేసెస్. ఓకే, సో ఒక tRNA మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వచ్చి అటాచ్ అవుతుంది. ఓకే, ఒక tRNA మాలిక్యూల్, ఆగండి, ఒక tRNA మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వస్తుంది ఇలాగ tRNA మాలిక్యూల్. సో ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అటాచ్మెంట్ సైట్ అంటాం. దీన్ని ఏమంటాం, అటాచ్మెంట్ సైట్ అంటాం. ఇక్కడ మధ్యలో పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అందుకే ఇక్కడ పెప్టైడ్ పీ సైట్ అంటాం. ఎక్కడైతే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతున్నదో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాయి 3. ఒకసారి బాండింగ్ ఫామ్ అయిపోగానే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఎగ్జిట్ సైట్ అంటాం. సో అటాచ్మెంట్ సైట్, పెప్టిడైల్ సైట్ అండ్ ద ఎగ్జిట్ సైట్, అదే మనం ఇక్కడ చూసుకోబోతున్నాం. సో ఫర్ బైండింగ్ సైట్స్ ప్రెసెంట్ ఆన్ రైబోజోమ్ 1 is for mRNA and 3 for tRNA. mRNAకి సేమ్ స్మాలర్ సబ్ యూనిట్ దగ్గర వచ్చి బైండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలర్ సబ్ యూనిట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ట్రాన్స్లేషన్ స్టార్ట్స్, ఇది mRNA మాలిక్యూల్, when mRNA molecule binds to smaller subunit. చిన్న సబ్ యూనిట్తో ఎప్పుడైతే వచ్చి mRNA మాలిక్యూల్ అటాచ్ అవుతుందో అప్పుడు ట్రాన్స్లేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ఈ ఏ సైట్, పీ సైట్, ఈ సైట్ ఏవైతే ఉన్నాయో పెద్ద సబ్ యూనిట్లో ఉంటాయి. ఇక్కడ mRNA సైట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చి mRNA బైండ్ అవుతుంది. సో ఏ సైట్ అంటే అటాచ్మెంట్ సైట్ అంటాం. ఓకే, నేను అన్నట్టు ఇప్పుడు దిస్ ఇస్ అటాచ్మెంట్ సైట్. అటాచ్మెంట్ ఆఫ్ tRNA. దాని తర్వాత నెక్స్ట్ పీ సైటు, ఎక్కడైతే పెప్టిడైల్ సైట్ అంటాం. ఇక్కడ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ between 2 amino acids takes place here. Last exit, okay, exit of tRNA molecule. tRNA మాలిక్యూల్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ కొట్టేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది, దాని పని అయిపోయింది అక్కడ. ఓకే, అదేం చేయాలి, సైటోప్లాజం నుంచి అమైనో యాసిడ్ తీసుకొని వచ్చింది, రైబోజోమ్ దగ్గర ఇచ్చేసింది, పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిపోయింది పెప్టైడైల్ సైట్లోని. ఓకే, ఫైనల్గా ఏమైంది, అది వదిలేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక అమైనో యాసిడ్ తీసుకున్నారు. సో ఇట్ యాక్ట్స్ లైక్ అ వెహికల్. సో tRNA ఒక వెహికల్, ఒక బండిలా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అది. నౌ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ కెటలిస్ట్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్. నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఇది బ్యాక్టీరియల్ సెల్లో కూడా మనకి ఇది క్వశ్చన్ మీకు వచ్చింది ఏఐపిఎంటీలోనే కాదు, నీట్లో కూడా అడగచ్చు, ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చారు. సో బ్యాక్టీరియల్ సెల్ అంటే ఏంటి, ఇట్స్ అ ప్రోకారియాట్. ప్రోకారియాట్లో దేనికి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది, ఒక ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్కి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉందనుకున్నాం. ఏదది 23S RNA ఏదైతే ఉందో దానికి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది అని నేను చెప్పాను. దాంతోపాటు రైబోజైమ్ కూడా ఉంది, ప్లస్ రైబోజైమ్ రెండు కలిపి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ని కెటలైజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు మనది ఏదైతే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఓకే, దాంట్లో కొన్ని ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఒక జాగా తెలిసి ఉండాలి కదా, ఎక్కడ పడితే అక్కడ మొదలెట్టడం జరగదు. సో దానికి ఒక స్టార్ట్ కోడాన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక 5 ప్రైమ్ క్యాపింగ్ మనకు జరుగుతుంది యూకారియాట్స్లో. ఈ 5 ప్రైమ్ క్యాపింగ్ దేనివల్ల జరుగుతుంది? గ్వానైన్తో జరుగుతుంది. ఈ గ్వానైన్ 5 క్యాప్ తర్వాత 5 ప్రైమ్ యూటీఆర్ అనేసి ఒక రీజియన్ వస్తుంది. యూటీఆర్ అంటే ఏమిటి అంటే యూటీఆర్ అంటే అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ అంటాం. ఈ అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ దగ్గర ట్రాన్స్లేషన్ అనేది జరగదు. అంటే అక్కడున్న బేసెస్ని కోడాన్స్ కింద చదవడం అనేది చేయరు. సో దట్ ప్లేస్ విల్ ఆ 5 ప్రైమ్ పక్కనున్న యూటీఆర్ ఏదైతే ఉందో 5 ప్రైమ్కి 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ సైడ్లో ఉన్న పొలారిటీలో దానికి రైట్ సైడ్ పక్క ఏదైతే యూటీఆర్ రీజియన్ ఉందో దట్ విల్ బి ద start position of the transcription. So the transcription will start where? The transcription will start after the 5 prime capping region where the 5 prime UTR region is present, which is an untranslated region. అక్కడ ట్రాన్స్లేషన్ జరగదు. సో 5 ప్రైమ్ క్యాప్ పక్కన ఒక యూటీఆర్ రీజియన్ అని ఉంటుంది. ఆ యూటీఆర్ రీజియన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత దాని తర్వాత స్టార్ట్ కోడాన్ వస్తుంది. ఏయూజీ మీథియోనైన్ ఏదైతే ఉందో దాని తర్వాత స్టార్ట్ కోడాన్ వస్తుంది. ఈ స్టార్ట్ కోడాన్ వచ్చిన తర్వాత కాన్సిక్యూటివ్గా ఇంకా బోల్డ్ అని కోడాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. కాన్సిక్యూటివ్గా అమైనో యాసిడ్స్ అనేవి అలా కోడ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి లాస్ట్లో స్టాప్ కోడాన్ వచ్చేస్తుంది. ఆ స్టాప్ కోడాన్ వచ్చిన తర్వాత అదొక్కటే కాకుండా ఇక్కడ ఒక 3 ప్రైమ్ యూటీఆర్ అనేసి ఇంకొక యూటీఆర్ రీజియన్ ఉంటుంది. ఈ అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్ ఏదైతే ఉందో 3 ప్రైమ్ సైడ్లో దిస్ ఇస్ అనదర్ ఇండికేటర్ ఆఫ్టర్ స్టాప్ కోడాన్. ఓకే, ఇక్కడ ఈ స్టాప్ కోడాన్స్ నేను ఏం చెప్పాను? యూఏఏ, ఓకే, యూఏజీ, ఇంకా యూజీఏ. ఈ మూడు ఏంటి? దిస్ 3 ఆర్ స్టాప్ కోడాన్స్. ఈ స్టాప్ కోడాన్ అయిన తర్వాత కూడా ఫర్ సపోజ్ ఇంకొక ఇండికేషన్ కావాలంటే ఈ 3 ప్రైమ్ యూటీఆర్ అని ఒక రీజన్ ఉంటుంది. ఆ 3 ప్రైమ్ యూటీఆర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగైన్ అన్ అన్ట్రాన్స్లేటెడ్ రీజన్, అక్కడ ట్రాన్స్లేషన్ జరగదు. ఓకే, సో దాని తర్వాత పాలిఏ టైలింగ్ వస్తుంది. పాలిఏ టైలింగ్ మనం నేర్చుకున్నాం. ఓకే, ఎంఆర్ఎన్ఏ ఎప్పుడైతే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ చేస్తాం ఎంఆర్ఎన్ఏలో అప్పుడు పాలిఏ టైల్ జీక్యాప్ యాడ్ చేస్తాం. సో జీక్యాప్ తర్వాత వచ్చిన యూటీఆర్ ఇంకా పాలిఏ టైల్ కన్నా ముందు వచ్చిన యూటీఆర్ ఆర్ ద ఇండికేషన్స్ టు స్టార్ట్ అండ్ స్టాప్ ద ట్రాన్స్లేషన్ ప్రాసెస్ రెస్పెక్టివ్లీ. ఓకే, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఇక్కడ పక్క స్టార్ట్ చేయాలంటే 5 ప్రైమ్ యూటీఆర్ రీజన్ ఒక ఇండికేషను, స్టాప్ చేయాలి అంటే ఇక్కడ 3 ప్రైమ్ యూటీఆర్. గుర్తుపెట్టుకోండి, 5 ప్రైమ్ యూటీఆర్ తర్వాత స్టార్ట్ కోడాన్ వస్తుంది, 3 ప్రైమ్ యూటీఆర్ కన్నా ముందే స్టాప్ కోడాన్ వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతున్నది ఎక్కడ స్టాప్ అవుతున్నది అన్నది స్టార్ట్ కోడాన్ స్టాప్ కోడాన్కి బయట పక్క కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ కోడాన్ నుంచి స్టాప్ కోడాన్ వరకు ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుందో చూసుకుందాం. రండి, ఫస్ట్ ఏమవుతున్నది అంటే ఫస్ట్ ఏం జరుగుతున్నది చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఏమవుతున్నదంటే ఒక ఎమైనో యాసిడ్ని తీసుకొని ఫస్ట్ ఏం జరుగుతుంది? స్మాలర్ సబ్ యూనిట్ దగ్గర వచ్చి ఎంఆర్ఎన్ఏ అటాచ్ అయిపోతుంది. ఎంఆర్ఎన్ఏ ఒక్కసారి స్మాలర్ సబ్ యూనిట్కి వచ్చి అటాచ్ అయిపోయిందంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ ద ట్రాన్స్లేషన్ హ్యాస్ బిగన్. ఇప్పుడు అక్కడ ఆ పర్టిక్యులర్ ఏదైతే ఫస్ట్ స్టార్ట్ కోడాన్ కదా, ఆ స్టార్ట్ కోడాన్కి సంబంధించి ఏదైతే యాంటీ కోడాన్ ఉన్న టీఆర్ఎన్ఏ ఉందో ఎమైనో యాసిడ్ని తీసుకొని వస్తుంది అది. ఓకే, వచ్చిన తర్వాత అదేం చేస్తుందంటే ఏ సైట్లోకి వచ్చి అటాచ్ అవుతుంది. ఈ సైట్ పేరు ఏంటి? దిస్ ఇస్ ద ఏ సైట్. ఇది ఏ సైట్, ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. ఓకే, ఈ ఏ సైట్లో అటాచ్ అయిన తర్వాత ఫర్దర్ ఏమవుతుంది? ఎనర్జీ యూస్ చేసుకొని రైబోజోమ్ అనేది, ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఎంఆర్ఎన్ఏ మూవ్ అవ్వవు, రైబోజోమ్ ఇలా ఇటుపక్క వెళ్తూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ద రైబోజోమ్ విల్ బి మూవింగ్ ఇన్ దిస్ సైడ్. ఓకే, ఈ సైడ్లోని రైబోజోమ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో నౌ ఏమైంది? రైబోజోమ్ ముందుకు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నది? ఇక్కడున్న టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడున్న టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ రెడీగా ఉన్నది. ఓకే, ఒక పెప్టిడైల్ సైట్లోని. ఓకే, దాంతో ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైతే కొత్తగా వచ్చిందో అటాచ్మెంట్ సైట్లో పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. మీదన అమైనో యాసిడ్స్ ఉన్నాయి, కిందన యాంటీ కోడాన్స్ ఉన్నాయి. సో మీదన అమైనో యాసిడ్స్ రెండు పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. పెప్టిడైల్ సైట్లో ఒకటి ఆల్రెడీ రెడీగా ఉన్నది, దాంతో ఈ అమైనో యాసిడ్ వచ్చి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ఫామ్ చేసుకుంటుంది వైలెట్ కలర్ దగ్గర. సో ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిపోయిందో, దేంట్లో అయితే పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిందో అది ఇటు పక్క ఎగ్జిట్ సైడ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద ఎగ్జిట్ సైడ్. ఒకసారి అది ఎగ్జిట్ సైడ్ దగ్గర మూవ్ అవుతూ ఉంటే
ఇది ఏదైతే ఉందో ఈ మాలిక్యూల్ మళ్ళీ పెప్టిడైల్ సైడ్ దగ్గరికి వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జిట్ సైట్. ఈ ఎగ్జిట్ సైట్ దగ్గర వచ్చి ఎగ్జిట్ సైట్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇది. సో ప్రతిసారి ఒక కొత్త మాలిక్యూల్ వస్తుంది, అటాచ్మెంట్ సైట్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఇది అటాచ్మెంట్ సైటు. ఈ అటాచ్మెంట్ సైట్ దగ్గరికి వచ్చి ఇది పెప్టిడైల్ సైటు, ఈ పెప్టిడైల్ సైట్ దగ్గర వచ్చి మళ్ళీ ఎగ్జిట్ సైట్ నుంచి వెళ్ళిపోతాయి. సేమ్ కదా ఎక్కడికి వెళ్ళినాను. ఇది పెప్టిడైల్ సైటు, ఇది ఎగ్జిట్ సైటు, ఇది ఇది అటాచ్మెంట్ సైటు, ఇది పెప్టిడైల్ సైట్, ఇది ఎగ్జిట్ సైటు. అటాచ్మెంట్, పెప్టిడైల్, ఎగ్జిట్, అది. సో ఇది బేసిక్గా జరుగుతున్న పని. ఇక్కడికి వచ్చి అటాచ్ అవ్వడం, పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకోవడం. పెప్టైడ్ బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆల్రెడీ పెప్టిడైల్ సైట్లో ఉన్న ఏదైతే టీఆర్ఎన్ఏ ఉందో దాంతో ఉన్న అమైనో యాసిడ్తో పాటు పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకోవడం. దాని తర్వాత నెక్స్ట్ దానికోసం ఎనర్జీ అనేది వాడతాం పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకోవడానికి. ఇక్కడ డోంట్ మిస్ దిస్ వన్, ఇక్కడ ఎనర్జీ వాడుతున్నాం మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీటీపీ. ఆ ఎనర్జీ వాడుకొని పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతున్నది. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ అనేది జరుగుతున్నది. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. పెప్టైడ్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతున్నది. ఇక్కడ చూడండి, వీటి రెండింటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, వాటి రెండింటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిన తర్వాత అదంతా ఒక మాలిక్యూల్ అయిపోతుంది. ఒక నిమిషం. ఇదంతా ఒకే మాలిక్యూల్ ఇంకా అయిపోయింది. ఈ మాలిక్యూల్ ఇప్పుడు ఇటుపక్క మూవ్, రైబోజోమ్ ఇటుపక్క వెళ్తే ఇది ఇటుపక్క వస్తుంది. సో దిస్ విల్ మూవ్ దిస్ సైడ్, రైబోజోమ్ విల్ మూవ్ దిస్ సైడ్. ఓకే, సో రైబోజోమ్ ఎప్పుడైతే ఇటుపక్క మూవ్ అవుతున్నదో, ఇరేజర్ ఒక నిమిషం. ఓకే, ఈ మాలిక్యూల్ ఇటుపక్క వస్తున్నది. వచ్చినగానే ఏమైంది? ఇక్కడ పెప్టైడ్ సైడ్లో ఉన్న మాలిక్యూల్ ఎగ్జిట్ సైడ్కి వచ్చి వెళ్ళిపోతుంది. ఈ మాలిక్యూల్ పెప్టిడైల్ సైడ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ అటాచ్మెంట్ సైడ్ ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే కొత్త అమైనో యాసిడ్తో పాటు ఇంకో టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ మళ్ళీ రెడీగా వస్తుంది. సో దిస్ ప్రాసెస్ విల్ కీప్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ ద స్టాప్ కోడాన్ విల్ కమ్. ఇక్కడ ఫైనల్గా ఒక స్టాప్ కోడాన్ అనేది వచ్చిందంటే అది ఆగిపోతుంది. ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రెడీగా ఉంది, మీథియోనైన్ది, మీథియోనైన్ అమైనో యాసిడ్ రెడీగా ఉంది. అటాచ్మెంట్స్, ఇది లార్జర్ సబ్ యూనిట్, ఇది స్మాలర్ సబ్ యూనిట్ దగ్గర ఎంఆర్ఎన్ఏ వచ్చి అటాచ్ అయింది. లార్జర్ సబ్ యూనిట్ వచ్చింది. ఇప్పుడు లార్జర్ సబ్ యూనిట్ వచ్చేసి ఏం చేసింది? నెక్స్ట్ ఏదైతే టీఆర్ఎన్ఏ ఉందో దాన్ని ఇన్వైట్ చేసింది. నెక్స్ట్ టీఆర్ఎన్ఏ వచ్చింది. వీటి రెండింటి మధ్యన పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతున్నది. ఓకే, వీటి రెండింటి మధ్య పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఒకసారి వాటి రెండింటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిపోగానే మళ్ళీ పీ సైడ్ పక్క వచ్చేస్తే కొత్త అమైనో యాసిడ్తో పాటు టీఆర్ఎన్ఏ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఏ సైట్లో వస్తుంది, అటాచ్మెంట్ సైట్లో. ఇలాగ పాలీపెప్టైడ్ చైన్ గ్రో అవుతుంటూ వెళ్తుంది అనమాట. అదే ఇక్కడ చూపించడం జరిగింది. ద పాలీపెప్టైడ్ చైన్ విల్ కీప్ గ్రోయింగ్ లైక్ దిస్. ఓకే, అది అలా గ్రో అవుతూ అవుతూ ఒక్కసారి లాస్ట్లో ఏమవుతుంది అంటే ఒక రిలీజ్ ఫ్యాక్టర్ అనేసి ఒక రిలీజ్ ఫ్యాక్టర్ అని వస్తుంది. ఈ రిలీజ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే ఫైనల్గా స్టాప్ కోడాన్ వచ్చేసింది. ఇక్కడ ఇంక మరి ఇంకేమీ లేదు అనమాట. చూడండి, ఇక్కడ నో అమైనో యాసిడ్ ఈస్ ప్రెసెంట్ హియర్. సో దట్ మీన్స్ ద రిలీజ్ ఫ్యాక్టర్ విల్ కమ్ అండ్ ద రిలీజ్ ఫ్యాక్టర్ విల్ హెల్ప్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ ద పాలీపెప్టైడ్ చైన్. ఈ పాలీపెప్టైడ్ చైన్ రిలీజ్ అయిపోయింది చూడండి. సో ఫైనల్గా పాలీపెప్టైడ్ చైన్ రిలీజ్ అయిపోయి ఇట్ విల్ యాక్ట్ లైక్ అ ప్రోటీన్. ఫైనల్ ప్రోటీన్ సెన్సెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి అలా అయిపోగానే రెండు అమైనో యాసిడ్స్, ద ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ విల్ డిటాచ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ బికమ్ డీజెనరేట్. పోతుంది, దాని పని అయిపోతుంది, అది వెళ్ళి ఇదైపోతుంది, డీనాచురేట్ అయిపోతుంది. అంటే దాని ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఇంకా అయిపోయింది, దాంతో పని అయిపోయింది. ఇంకా ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఒక పక్క వెళ్ళిపోతుంది, ఇంకో పక్క స్మాలర్ సబ్ యూనిట్, ఇంకో పక్క లార్జర్ సబ్ యూనిట్. సో స్మాలర్ సబ్ యూనిట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది, లాస్ట్లో ఒక్కసారి డిటాచ్ అయిపోగానే లార్జర్ సబ్ యూనిట్ దగ్గర పాలీపెప్టైడ్ చైన్, లార్జర్ సబ్ యూనిట్ ఒక పక్క వెళ్ళిపోతుంది, స్మాలర్ సబ్ యూనిట్ ఒక పక్క, ఎంఆర్ఎన్ఏ ఒక పక్క వెళ్ళిపోతుంది. ఇది రిలీజ్ ఫ్యాక్టర్. ఇది ఏదైతే మనం చూస్తున్నామో దిస్ ఇస్ ద రిలీజ్ ఫ్యాక్టర్. ఓకే, అది సరే. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీలో ఫైనల్గా ఏం రాస్తుందో చూసేసుకుందాం రండి. ట్రాన్స్లేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ పాలిమరైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టు ఫార్మ్ అ పాలీపెప్టైడ్. మనం ఏం చేస్తున్నాం, అమైనో యాసిడ్స్ అన్నింటినీ తెచ్చి పాలిమరైజ్ చేసి దాంతో ఒక పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ చేస్తున్నాం మనం. ఓకే, సో the order and sequence of amino acids are defined by the sequence of bases in the mRNA. ఓకే, ఏదైతే ఎంఆర్ఎన్ఏలో బేస్ ది సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ని బట్టి ఈ అమైనో యాసిడ్స్ అనేవి వచ్చి అటాచ్ చేయడం జరుగుతుంది. ద అమైనో యాసిడ్స్ ఆర్ జాయిన్డ్ బై అ బాండ్ విచ్ ఇస్ నోన్ యాజ్ అ పెప్టైడ్ బాండ్.
Formation of a peptide bond requires energy in the form of ATP. So in the first phase itself, amino acids are activated in the presence of ATP and linked to their cognate tRNA. దానికి సంబంధించిన tRNA కి లింక్ చేయడం జరుగుతుంది. Known as the charging of tRNA or amino acetylation of tRNA. To be more specific, in two such changes charged tRNAs are brought close enough. ఆ రెండు charged tRNAs ని రైబోజోమ్ దగ్గర మనం ఏం చేసాం, దగ్గరికి తీసుకొని వచ్చాం. ఇదొక charged tRNA, ఇది ఒక చార్జ్ టీఆర్ఎన్ఏ, రెండు చార్జ్డ్, రెండింటి మీద ఒక్కొక్క అమైనో యాసిడ్ రెడీగా ఉంది పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకోవడానికి. సో ఎప్పుడైతే మనం దగ్గర తెచ్చామో పెప్టిడైల్ సైడ్ దగ్గర ఏం జరిగింది, పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అయింది. అదే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్, ఇట్ వుడ్ బి ఫేవర్డ్ ఎనర్జెటికలీ. ద ప్రెసెన్స్ ఆఫ్ catalyst వుడ్ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. ఓకే, సో ఇక్కడ ఎంజైమ్ గ్యారంటీగా ఉంటుంది. ద సెల్యులర్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ద రైబోజోమ్. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ద రైబోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్, ఎట్లయితే మనం ఎస్ఆర్ఎన్ఏస్ అంటాము, అది కాకుండా 80 డిఫరెంట్ ప్రోటీన్స్. ఇన్ ఇట్స్ ఇన్యాక్టివ్ స్టేట్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ 2 సబ్ యూనిట్స్. ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు రెండు వేరు సబ్ యూనిట్లు వేరువేరుగా ఉంటాయి, కలిసి ఉండవు. ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో, ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ జరుగుతుందో అవి రెండు కలిసి వస్తాయి ఇలాగా. ఓకే, ఆ లార్జ్ సబ్ యూనిట్ అండ్ అ స్మాల్ సబ్ యూనిట్. వెన్ ద స్మాల్ సబ్ యూనిట్ ఎన్కౌంటర్స్ ది ఎంఆర్ఎన్ఏ, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ బిగిన్స్. ఇది నేను మీకు చెప్పాను. దేర్ ఆర్ 2 sites in the large subunit for subsequent amino acids to bind and thus be close enough to each other for the formation of a peptide bond. ఓకే, మనం యాక్చువల్గా 3 sites చదువుకున్నాం, వాళ్ళేమో 2 sites గురించి చెప్పారు అంతే. ఓకే, దాని తర్వాత ద రైబోజోమ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ కెటలిస్ట్. ఓకే, దట్ ఈస్ ద 23 sRNA in bacteria and the enzyme ribozyme for the formation of a peptide bond. నేను మీకు ఇది చెప్పాను. ఓకే, రైట్, అది. A translational unit in mRNA is the sequence of RNA that is flanked by the start codon. First start codon to start అవుతుంది, and the stop codon and the codes for a polypeptide. And mRNA also has some additional sequences even in untranslated regions. Okay, the UTRs are present on the 5' end before start codon and 3' end after stop codon. Okay, they are required for efficient translation process. Translation process efficient గా జరగాలి అంటే అవి ఒక సిగ్నల్ యాక్ట్ చేస్తాయి అన్నమాట. స్టార్ట్ కోడాన్కి ముందు ఉంటుంది, స్టాప్ కోడాన్కి తర్వాత ఉంటాయి. Next, for initiation, the ribosome binds to the mRNA at the start codon that is recognized only by the initiator tRNA. Okay, initiator tRNA ఏదైతే ఉందో దేని దగ్గర అయితే మీథియోనైన్ ఉన్నదో ఆ మీథియోనైన్ ఉన్నది ఫస్ట్ వెళ్ళి AUG అనే ఏదైతే mRNA కోడాన్ ఉన్నదో దాంతో వెళ్ళి అటాచ్ అవుతుంది. The ribosome proceeds to the elongation phase of protein synthesis. Elongation phase లో ఏం లేదు, ఇది ఏదైతే మనం చూసామో elongation అంటే ఇదే ప్రాసెస్. పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతూ కొత్త పాలిపెప్టైడ్ చైన్ ఇలా ఫామ్ అయిపోయి కొత్తగా వస్తుంది. సో అది ఇలాంగేషన్ ఫేజ్ అనమాట. ఇలాంగేషన్ ఫేజ్ ఎక్కడితో అవుతుంది, రిలీజ్ ఫ్యాక్టర్ వచ్చినంత వరకు. స్టాప్ కోడాన్ ఇంకా రిలీజ్ ఫ్యాక్టర్ వచ్చినంత వరకు ఇలాంగేషన్ జరుగుతుంది. ఓకే, నౌ డ్యూరింగ్ దిస్ స్టేజ్ కాంప్లెక్స్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ అమైనో యాసిడ్ లింక్ టు tRNA sequentially bind to appropriate codon in mRNA by forming complementary base pairs with the tRNA anticodon. పర్టికులర్ tRNAs అలా వస్తుంటాయి. ఓకే, ఆ tRNAs వస్తూ mRNAతో బైండ్ అవుతుంటే మీదన అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం చూస్తే ఫర్ సపోజ్ ఇక్కడ కింద ఏం జరుగుతుంది అని ఫర్ సపోజ్ మీరు అడిగితే ఇక్కడ కోడాన్ యాంటీ కోడాన్ బాండింగ్ జరుగుతున్నది. tRNA దగ్గర యాంటీ కోడాను, mRNA దగ్గర ఉన్న కోడాన్, వాటిన్నిటికి ఇక్కడ బాండ్ జరుగుతున్నది. మీద ఏం జరుగుతున్నది, పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో రెండు ప్రాసెసెస్ జరుగుతున్నాయి. ఒకటి కోడాన్ యాంటీ కోడాన్ దగ్గర మధ్యన టెంపరీగా బాండింగ్ జరుగుతుంది, విచ్ ఇస్ టెంపరీ. అండ్ మీదన పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ అమైనో యాసిడ్స్ మధ్యన వెంటనే జరుగుతున్నది. ఓకే, అది. నౌ ద రైబోసోమ్స్ మూవ్ ఫ్రమ్ కోడాన్ టు కోడాన్. నేను చెప్పాను రైబోసోమ్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ అవుతాయని. అలాంగ్ ద mRNA, అమైనో యాసిడ్స్ ఆర్ యాడెడ్ వన్ బై వన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పాలిపెప్టైడ్ సీక్వెన్సెస్ డిక్టేటెడ్ బై ద DNA. అంటే ఏమిటి, DNA దగ్గర ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే mRNAలోకి వచ్చి ఆ mRNAలో ఉన్న సీక్వెన్స్ని వాడుకొని మనం ప్రోటీన్స్ ఫామ్ చేసుకుంటున్నాం కాబట్టి డిక్టేటెడ్ బై DNA అన్నారు, ఇంకేమీ లేదు. దాని తర్వాత సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ గుర్తెచ్చుకోండి, అర్థమైపోతుంది. అండ్ రిప్రజెంటెడ్ బై mRNA. అదే డిఎన్ఏని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మెసెంజర్ mRNA. అట్ ద ఎండ్ ఆ రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్స్ టు ద స్టాప్ కోడాన్. ఆ స్టాప్ కోడాన్కి వెళ్ళి ఏమవుతుంది, ఒక రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్ అవుతుంది, టర్మినేటింగ్ ద ట్రాన్స్లేషన్, రిలీజింగ్ ద కంప్లీట్ పాలిపెప్టైడ్ చైన్. అది. ఓకే, సో దీంతో సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే మనం, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ mRNA టు ప్రోటీన్స్ బిగిన్స్ యాజ్ సూన్ యాజ్. ఏదైతే ట్రాన్స్లేషన్ ది ప్రాసెస్ ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది అంటే యాజ్ సూన్ యాజ్ ద tRNA ఈజ్ యాక్టివేటెడ్ అండ్ ద లార్జెస్ట్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ ఎన్కౌంటర్స్ mRNA. రాంగ్. స్మాలెస్ట్ సబ్ యూనిట్ ఎన్కౌంటర్ చేస్తుంది ఫస్ట్, సో అది రాంగ్. ద స్మాల్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ ఎన్కౌంటర్స్ mRNA, ఇది కరెక్ట్. ఓకే, దాని తర్వాత లార్జ్ సబ్ యూనిట్ ఎన్కౌంటర్స్ మళ్ళీ రాంగ్.
బోత్ ద సబ్ యూనిట్ ఎన్కౌంటర్ రాంగ్. ఓకే, సో ఆప్షన్ 2 అయిపోతుంది. నీట్ 2022లో అడిగారు. మనం ఇప్పటివరకు ఎన్ని దగ్గర 7 to 8 క్వశ్చన్స్ మనం నీట్తో సంబంధించి చేసేసాం. అది కూడా నీట్ 2022లో అయితే ఇంక చెప్పక్కర్లేదు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. అది ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈస్, ఫస్ట్ ఏం జరుగుతున్నది, అన్నిటికన్నా ఫస్ట్ టీఆర్ఎన్ఏని చార్జ్ చేయాలి, అవునా కదా? సో అమైనో అసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. డిఎన్ఏ మాలిక్యూల్ ఇందులో ఏం రికగ్నైజ్ చేయట్లేదు, రాంగ్. రికగ్నిషన్ ఆఫ్ యాంటీకోడాన్ రాంగ్. ఇంకా బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు రైబోజోమ్ దీని తర్వాత అవుతుంది. అది దిస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ ఇది జరగాలి. ఓకే, సో ఆప్షన్ 2 అయిపోతుంది. ఫస్ట్ టీఆర్ఎన్ఏని చార్జ్ చేయాలి, దేన్నైతే అమైనో అసైలేషన్ అని కూడా అంటాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చూడండి క్వశ్చన్. ఇఫ్ దెర్ ఆర్ 999 బేసెస్ ఇన్ అన్ ఆర్ఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ అ ప్రోటీన్ విత్ 33 అమైనో యాసిడ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, విత్ 333 అమైనో యాసిడ్స్. 999 బేసెస్ ఉన్నాయి అంటే 3 బేసెస్ నుంచి ఒక అమైనో యాసిడ్ వచ్చిందంటే 999 డివైడెడ్ బై 3, 333 అమైనో యాసిడ్స్ వస్తాయి ఆ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ నుంచి. ఓకే, అండ్ ద బేస్ అట్ ద పొజిషన్ 901 ఈస్ డిలీటెడ్ such that the length of the RNA becomes 998 bases. ఇప్పుడు ఏం చేసామంటే మనం 901 పొజిషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏం చేసాం, డిలీషన్ చేసాం. వి డిలీటెడ్ దట్ బేస్. 901 జాగాలో ఉన్నది డిలీట్ చేసి పడేసాం. డిలీట్ చేసేయడం వల్ల ఒక్క బేస్ పోయింది. ఒక బేస్ పోవడం వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ బేసెస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎంఆర్ఎన్ఏ మీద, 998 బేసెస్ ఉన్నాయి. సో హౌ మెనీ కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్ అంటే ఎన్ని కోడాన్స్లోని చేంజ్ వచ్చేస్తుంది, చేంజ్ ఇన్ సీక్వెన్స్ ఆర్ ద కోడాన్లోని వెయిట్లో యాక్చువల్గా చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే మనకి ఏం గివెన్ ఇచ్చారో చూద్దాం రండి. ఇలాంటి న్యూమరికల్స్ మీకు అడగచ్చు ఈజీగాను, చాలా ఈజీ కూడా, మనం ఇప్పుడు చూసుకుంటాం ఎలాగో. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ మనకు అన్నారు టోటల్ 999 ఉన్నాయి. ఈ 999 బేసెస్లోని వాళ్ళు ఏం చేశారంటే 901 పొజిషన్లో డిలీషన్ అనేది చేశారు. 901 పొజిషన్లో డిలీషన్ జరిగిందంటే టోటల్కి ఇప్పుడు ఎన్ని అయిపోయి మన దగ్గర 998 అయిపోయి. ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు 901 పొజిషన్లో డిలీషన్ జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే ముందున్న 900 బేసెస్ ఏవైతే ఉన్నాయో 900, ఆగండి దీన్ని ఎలా రాసుకుంటాం, 900 ప్లస్ 99 ఏవైతే తర్వాత వస్తాయో నార్మల్గా అక్కడ 901 పొజిషన్లో అది ఏం జరిగింది. సో ఈ 900 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 900 బేసెస్ యాక్చువల్గా నాట్ ఎఫెక్టెడ్, అవునా కాదా? నేను ఎప్పుడు ఏం చెప్పాను, ఎక్కడైతే మ్యూటేషన్ జరుగుతున్నదో దాని తర్వాత ఎఫెక్ట్ అవుతుంది ఏమైనా అయినాను, దాని ముందు ఏం అవ్వదు, దాని ముందే ఎక్కడ ఏం జరగదు. సో 901 పొజిషన్లో డిలీషన్ జరిగింది కాబట్టి ముందున్న 900 అమైనో యాసిడ్స్ ఎఫెక్ట్ అవ్వు, ముందున్న 900 బేసెస్ ఎఫెక్ట్ అవ్వు, దాని నుంచి వచ్చిన అమైనో యాసిడ్స్ ఎఫెక్ట్ అవ్వు. సో నెక్స్ట్ ఈ 99 నుంచి ఏవైతే రావాలో అవి ఎఫెక్ట్ అవుతాయి. సో దీస్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఇవి ఎఫెక్ట్ అవుతాయి అంటే దగ్గర ఎన్ని అమైనో యాసిడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, సో 99 డివైడెడ్ బై 3 బికాస్ ఒక్కొక్క 3 బేసెస్ నుంచి ఒక్కొక్క అమైనో యాసిడ్ వస్తుంది కాబట్టి. సో టోటల్ 33 అమైనో యాసిడ్స్ విల్ బి ఆల్టర్డ్. ఇక్కడ మనకి ఏం అడిగారు, కోడాన్స్ ఎన్ని ఆల్టర్ అయితే ఒక్కొక్క దానికి 3 కోడాన్స్ ఉన్నాయి కాబట్టి కోడాన్స్ ఆల్టర్ అయ్యాయి అనొచ్చు, కరెక్టే, సారీ. ఓకే, సో మనం 33 కోడాన్స్ మనకి ఆల్టర్ అయిపోయి, 33 కోడాన్స్ ఆర్ ఆల్టర్డ్, వాటిలో ఆల్టరేషన్ అనేది జరిగింది. మిగతా వేటిలోని ఆల్టరేషన్ జరగలేదు, వాటిలో ఆల్టరేషన్ అనేది జరిగింది. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 33లోనే జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిగతా 900లోని ఎలాంటి చేంజ్ రాదు. ఓకే, మిగతా 900లోని ఎలాంటి చేంజ్ రాదు. సో దే విల్ బి ఫైన్. ఓకే, ఓన్లీ ద 99 వన్ వేర్ ద డిలీషన్ టుక్ ప్లేస్, డిలీషన్ ఈ జాగాలో జరిగింది కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఇటు పక్క ఉన్నవి. ఓకే, సో అందుకే ఓన్లీ 33 కోడాన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్, రెస్ట్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో ఆన్సర్ ఏమవుతుంది, 33 అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ 33. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఛాంపియన్స్. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు జీన్ ఎక్స్ప్రెషన్
ఇంకా దాన్ని రెగ్యులేట్ ఎలా చేస్తాం అన్నది నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు జీన్ ఎక్స్ప్రెషన్ ఎందుకు రెగ్యులేట్ చేయాలన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, మనకి ఇప్పుడు మన బాడీలో ప్రతి 24/7లోని కొన్ని సబ్స్టెన్సెస్, ఎంజైమ్స్ అవనండి, లేదంటే కొన్ని కెమికల్ ఫ్యాక్టర్స్ అవనండి, అవి మనకి 24/7 మన సెల్స్లోని, మన ఒంట్లోని అవి కావాలి. కాకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే అవసరం ఉన్నాయో అప్పుడే ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ మీరు ఏవైనా మీ దగ్గర ఉన్న ఒక పర్టికులర్, మీ దగ్గర రెడ్ పెన్ ఉన్నది, మీరు రెడ్ పెన్ ఎక్కువ వాడరు, బ్లాక్ ఇంకా బ్లూని ఎక్కువ వాడతారు. సో రెడ్ పెన్ను మీరు ఎప్పుడు వెళ్ళి కొంటారంటే ఎప్పుడు మీకు కావాలో అప్పుడే వెళ్ళి మీరు దాన్ని పర్చేస్ చేస్తారు, ఓకే, లేదంటే దాని రీఫిల్ని మీరు పర్చేస్ చేస్తారు అవసరం ఉన్నప్పుడే. అప్పటి వరకు మీరు ఆ రెడ్ పెన్ పక్క చూడరు. సో అవసరం ఉన్నప్పుడే మనం కొన్ని జీన్స్ని వాడుతున్నప్పుడు అవి కంటిన్యూస్గా ప్రోడక్ట్స్ని ఫామ్ చేయడం అనేది వేస్ట్ అనమాట. ఇప్పుడు మనకు అనవసరంగా ఉట్టుకుట్టునే వేస్ట్ చేయడం అనేది మన బాడీలోని జరగని విషయం. మన బాడీలో అనవసరంగా ఏమీ వేస్ట్ చేయకూడదు మనం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, మన బాడీ ఏం చేస్తుందంటే మన సెల్స్లో ఎస్పెషల్లీ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనే ఒక విషయం జరుగుతుంది. ఈ రెగ్యులేషన్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినట్టు ఎప్పుడైతే అవుతున్నదో దాన్ని అవనీయడం, ఎప్పుడు అవసరం లేదో అవసరం ఉన్నప్పుడు దాన్ని అవనీయడం. జీన్స్ నుంచి ఇప్పుడు బేసిక్గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఎలా వస్తుందో ఆ ప్రాసెస్ని వేరే జాగాల్లోని రెగ్యులేట్ చేయడం, లేదంటే కంట్రోల్ చేయడం అనమాట. దాన్ని మనం రెగ్యులేషన్ అంటాం. అయితే ఇప్పుడు ఈ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఏమిటన్నది మనకి క్లియర్. నేను ఇప్పుడే చెప్పినట్టు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావడాన్ని పూర్తిగా ప్రాసెస్ని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. జీన్ని తను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నది అన్నది జీన్ ఎక్స్ప్రెషన్. అయితే ఇప్పుడు ఈ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, అంటే కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో, ఓకే, దాన్ని ఏ లెవెల్స్లో కంట్రోల్ చేయడం జరుగుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ నుంచి మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ సపోజ్ ఒక స్కూల్లో లేదంటే కాలేజ్లో చదువుకుంటున్నారు. ఆ కాలేజ్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ మిమ్మల్ని రెగ్యులేట్ లేదంటే కంట్రోల్ చేసేది మీ క్లాస్ టీచర్. మీ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళని కంట్రోల్ చేసేది ప్రిన్సిపల్ని కంట్రోల్ చేసేది మొత్తం ఇన్స్టిట్యూషన్ అంతటిది హెడ్. సో ప్రతి ఒక్క లెవెల్లో కంట్రోలింగ్ ఉండడం వల్ల, మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండడం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్ లేదంటే ఆ పర్టికులర్ జాగాలోని సక్సెస్ అనేది జరగచ్చు, లేదంటే ప్రాపర్గా మేనేజ్మెంట్ అనేది జరగచ్చు. ఇదే సేమ్ విధంగా వేరే లెవెల్స్లోని రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. అయితే రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఓకే, 4 జాగాల్లో జరుగుతుంది బేసిక్గా. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఏ జాగాల్లో జరుగుతుంది అన్నది మనం రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దట్స్ ద ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్. ఓకే, దీని ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్ అంటే ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ జరుగుతున్నది? న్యూక్లియస్ లోపల జరుగుతున్నది కదా. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వడం. ఈ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వకుండా అక్కడే ఆపేయడాన్ని ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్లో జీన్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. మనం జీన్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేయడం అనొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం బేసిక్గా ఇక్కడ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏదైతే ఫామ్ అవుతున్నదో దాన్ని మనం ఆపేస్తున్నాం. ఓకే, అది ఫస్ట్. సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో దట్ ఈస్, ఓకే, సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? ప్రాసెసింగ్ లెవెల్ అంటాం. సో ప్రాసెసింగ్ లెవెల్ ఏంటంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాపింగు లేదంటే టైలింగ్, ఇవన్నీ చేస్తున్నప్పుడు రెగ్యులేట్ చేసేసి అక్కడే ఎంఆర్ఎన్ఏని ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మోడిఫై అవనీయకుండా ఆపేయడం అనమాట. సో అలా చేయడం త్రూ కూడా మనం ఏం చేస్తున్నాం? ఒక టైప్ ఆఫ్ రెగ్యులేషన్ చేస్తున్నాం. ఓకే, ఇది ప్రాసెసింగ్ లెవెల్. బేసిక్గా ఎంఆర్ఎన్ఏ ప్రాసెస్ చేస్తున్నప్పుడు దీన్ని ప్రాసెసింగ్ లెవెల్ అంటాం. ఓకే, థర్డ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎంఆర్ఎన్ఏ. ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూక్లియస్లో ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ త్రూగా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత దాని పర్పస్ ఏమంటారు చెప్పండి? ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి వెళ్ళాలి, రైబోసోమల్ సర్ఫేస్ దగ్గర ట్రాన్స్లేషన్ అవ్వడానికి, అవునా కాదా? సో ఇంతవరకు మనకు తెలుసు అన్నప్పుడు మనం ఏం చేద్దాం? ఎంఆర్ఎన్ఏని సైటోప్లాజం వరకు అంటే రైబోసోమ్ వరకు వెళ్ళడాన్ని ఆపేస్తున్నాం మనం. ఓకే, సో వీఆర్ స్టాపింగ్ ది ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ ట్రావెలింగ్ టు సైటోప్లాజం. సో దాన్ని మనం ఏమైనా రాసుకుంటాం? ఎక్కడ రెగ్యులేట్ చేస్తున్నాం? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు సైటోప్లాజం. దీన్ని మనం రెగ్యులేట్ చేస్తున్నాం. మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ లెవెల్లో మనం రెగ్యులేట్ చేస్తాం. లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ మనం ఎక్కడైతే రెగ్యులేట్ చేయగలం అంటే ట్రాన్స్లేషనల్ లెవెల్ ఏదైతే ఉందో.
ద ట్రాన్స్లేషనల్ లెవెల్ ఏదైతే ఉందో ట్రాన్స్లేషనల్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్లేషనల్ లెవెల్లో మనం దాన్ని రెగ్యులేట్ చేస్తున్నామంటే అది ఫైనల్గా మనం ట్రాన్స్లేషన్ అవనీయట్లేదు. అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ని కోడాన్ ఫామ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఆ కోడాన్ ఫార్మేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మన ప్రోటీన్ కింద మార్చడాన్ని ఇవ్వట్లేదు, మనం అలా చేయనీయట్లేదు, మనం అక్కడ ఆపేస్తున్నాం. సో ఈ 4 జాగాల్లో రెగ్యులేషన్ జరగడం అనేది మనం మన సెల్స్లో చూస్తాం. సో ఇక్కడ వరకు మనకి క్లియర్గా ఉంది. ఓకే, రెగ్యులేషన్ అనేది జరుగుతుంది అన్నది క్లియర్గా ఉంది. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూకెరియాట్స్లో ప్రోకెరియాట్స్లోని జీన్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నది దాంట్లో డిఫరెన్స్ ఉంది. యూకెరియాట్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, మోనోసిస్ట్రానిక్ జీన్స్ ఉంటాయి, ప్రోకెరియాట్స్లో పాలిసిస్ట్రానిక్స్ ఉంటాయి. అంటే మోనోసిస్ట్రానిక్ అంటే ప్రతి ఒక్క జీన్ కోసం ఒక ప్రమోటర్, ఒక ఆపరేటర్, ఇంకా స్ట్రక్చరల్ జీన్ దాంతో పాటు వచ్చి టర్మినేషన్ జీన్ వస్తుంది. దాన్నే ఒక పర్టికులర్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అని కూడా అంటాం. లేదంటే బేసిక్గా నేను ఏదైతే అంటున్నానంటే జీన్ యూనిట్ అనమాట. ఒక జీన్ది పూర్తిగా సెట్ అనమాట. ప్రమోటర్, ఆపరేటర్, స్ట్రక్చరల్ జీను, దాని తర్వాత టర్మినేషన్ రీజియన్. దాని తర్వాత మనం ప్రోకెరియాట్స్లో మాట్లాడుకున్నాం అనుకోండి. ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడుకుంటే ఫర్ సపోజ్ చూడండి, యూకెరియాట్స్లో దానివల్ల ఎంఆర్ఎన్ఏ కూడా మోనోసిస్ట్రానికే ఉంటుంది. మోనోసిస్ట్రానిక్ నేను చెప్పాను ఇప్పుడే, ఒకే జీన్ ఉంటుంది, ఒక సిస్ట్రాన్లో ఒకే జీన్. అదే మనం ప్రోకెరియాట్స్లో చూసుకుంటే ద సిచ్యువేషన్ ఇస్ పాలిసిస్ట్రానిక్. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ జీన్స్, అంటే మోర్ దాన్ 1 జీన్, 2 అయినా 3 జీన్లైనా ఒకే పర్టికులర్ ప్రమోటర్, ఆపరేటర్, ఇంకా టర్మినేటర్ రీజన్ కంట్రోల్ చేస్తున్నాయి. ఓకే, సో ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉన్నది. ఎందుకంటే ప్రోకెరియాటిక్ సెల్స్లో అంత మషీనరీ లేదు, అంత కెపాసిటీ లేదు. సో ఏవైతే కొంచెం రీసోర్సెస్ ఉన్నాయో, ఏవైతే కొంచెం మటీరియల్స్ ఉన్నాయో దాంతోపాటే వాటి మషీనరీ అంతటిని అవి మేనేజ్ చేసుకోవాలి. అందుకు సో దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్ వై పాలిసిస్ట్రానిక్ mRNA or the polycistronic kind of gene setting is there in prokaryotes. ఇంకా యూకారియాట్స్లో మనం చూసుకుంటే మోనోసిస్ట్రానిక్ ఉంటుంది. అయితే ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిపోయింది కదా, ఫైన్, మనకి క్లియర్, మనకు అర్థమైంది ఇక్కడ వరకు అనుకుందాం. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ ఏదైతే ఉందో దీంట్లో 2 రకాల రెగ్యులేషన్ ఉన్నాయి. అది యూకారియాట్స్ అవనండి, ప్రోకారియాట్స్ అవనండి, డజంట్ మ్యాటర్. 2 టైప్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని పాజిటివ్ జీన్ రెగ్యులేషన్, ఇంకా నెగటివ్ జీన్ రెగ్యులేషన్ అంటారు. సో పాజిటివ్ జీన్ రెగ్యులేషన్లో చూసుకుంటే బేసిక్గా ఏం జరుగుతున్నది, okay, there are 2 types of molecules known as activators and repressors. okay, ఈ యాక్టివేటర్స్ అంటే బేసిక్గా ఏం చేస్తాయంటే ఆపరేటర్ రీజియన్ వెళ్ళి ఎప్పుడైతే అటాచ్ అవుతాయో అప్పుడు ఆ ఆపరేటర్ రీజియన్ యాక్టివేట్ అయ్యి ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం యాక్చువల్గా పాజిటివ్ జీన్ రెగ్యులేషన్ అంటాం. అంటే పాజిటివ్గా మనం ఏం చేస్తున్నాం, ఒక యాక్టివేటర్ వెళ్ళి అటాచ్ అయితేనే జరుగుతుంది, లేదంటే జరగట్లేదు. సో ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఈ జీన్ నుంచి ప్రోడక్ట్ కావాలి. ఈ పర్టికులర్ జీన్ ఏదైతే ఉందో ఇది స్ట్రక్చరల్ జీన్, మీరు ఏదైతే పింక్లో చూస్తున్నారు. దీని దగ్గర నుంచి మనకు ఒక ప్రోడక్ట్ కావాలి. ఈ ప్రోడక్ట్ మనకి కావాలి అంటే మనకి యాక్టివేటర్ ఉండాలి. ఆ యాక్టివేటర్ వచ్చి అటాచ్ అయిపోతే ప్రోడక్ట్ వస్తుంది. యాక్టివేటర్ వచ్చి అటాచ్ అయిపోతే ట్రాన్స్క్రిప్షన్ జరగదు. సో జీన్ ప్రోడక్ట్ అంటే ప్రోటీన్ అనేది రాదు. ఓకే, సింపుల్. ఇది మనకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. సో యాక్టివేటర్స్ ఆర్ మాలిక్యూల్ దట్ కమ్ అండ్ యాక్టివేట్ ద ఆపరేటర్ రీజన్ సో దట్ ద ట్రాన్స్క్రిప్షన్ కెన్ హ్యాపెన్. If they don't attach to the operator region, transcription will not happen and there is no protein product that is derived from there. Simple. ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం, నెగటివ్ జీన్ రెగ్యులేషన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు నెగటివ్ జీన్ రెగ్యులేషన్ అంటే ఏమిటి? నెగటివ్ జీన్ రెగ్యులేషన్లో ఏం జరుగుతున్నది బేసిక్గా అంటే నెగటివ్ జీన్ రెగ్యులేషన్లో రిప్రెజార్ అనే ఒక మాలిక్యూల్ ఉన్నది. ఓకే, ఈ రిప్రెజార్ అనే మాలిక్యూల్ వచ్చి అటాచ్ అవుతే జరగదు ట్రాన్స్క్రిప్షన్, అటాచ్ అవ్వకపోతే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఓకే, సో రిప్రెజార్ జీను వచ్చి అటాచ్ అవుతున్నది ఆపరేటర్ కంటే ట్రాన్స్క్రిప్షన్ జరగదు. సో లెట్స్ ఇమాజిన్ ఈ యాక్టివేటర్స్ అండ్ రిప్రెజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. దిస్ వీ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద ల్యాక్ ఓపెరాన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. మనకి ల్యాక్ ఓపెరాన్ అనే క్వశ్చన్, ల్యాక్ ఓపెరాన్ అనే టాపిక్ రాబోతున్నది. ఆ ల్యాక్ ఓపెరాన్లో మనకి రెగ్యులేటరీ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వర్క్ అవుతాయి అవన్నీ మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం యాక్టివేటర్ అంటే ఏదైతే ఆపరేటర్ రీజియన్ వచ్చి యాక్టివేట్ చేస్తుందో దాన్ని ఆపరేటర్ అంటాను. సో ఫర్ సపోజ్ మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఆపరేటర్ రీజియన్స్ అంటే ఏంటబ్బా అనేసి. సో
అర్థం చేసుకోండి, ఆపరేటర్ రీజన్స్ ఆర్ ద రీజన్స్ దట్ ఆర్ నెక్స్ట్ టు ద ప్రమోటర్ రీజన్స్. ఓకే, ఇన్ ద 5' 3' డైరెక్షన్లో మనం చూసుకుంటే ప్రమోటర్ తర్వాత ఆపరేటర్ రీజన్ వస్తుంది. ఈ ఆపరేటర్ రీజన్ కైండ్ ఆఫ్ మొత్తం ఆ జీన్స్ సెట్ అంతటిని, ఆ సిస్ట్రాన్ అంతటిని మేనేజ్ చేస్తున్నది, చూసుకుంటున్నది. ఎప్పుడు ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నది, ఎప్పుడు ట్రాన్స్క్రిప్షన్ జరగట్లేదు, బాగా జరుగుతున్నదా లేదా, ఏమైనా ప్రాబ్లం వస్తున్నదా అన్నది మొత్తం ఆపరేటర్ చూసుకుంటుంది. ప్రమోటర్ది పని ఏంటంటారా, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో, ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంటే ట్రాన్స్క్రిప్షన్ అవడానికి ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ రావాలో అది వచ్చి ఫస్ట్ ప్రమోటర్కి అటాచ్ అయ్యి ఆపరేటర్ త్రూగా ముందుకెళ్తూ స్ట్రక్చరల్ జీన్స్ నుంచి ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేస్తుంది. సో ఈ ప్రమోటర్ నుంచి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఆపరేటర్ రీజన్ ఫంక్షనల్గా ఉండాలి కదా. సో ఇన్ అ వే ఆపరేటర్ రీజన్ ఈజ్ లైక్ ద ఆ గేట్వే, ఒక గేట్ లాగా అనమాట. ఈ గేట్ ఆపరేటర్ రీజన్ ఫంక్షనల్గా ఉందంటే గేట్ తెరుచుకున్నట్టు. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వెళ్తుంది, చేస్తుంది. ఆపరేటర్ రీజన్ను తెరుచుకున్నది అనుకోండి, ఆపరేటర్ రీజన్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్లోజ్గా ఉండేది, తర్వాత ఓపెన్ అయింది. ఓపెన్ అయిందంటే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, క్లోజ్ అయిందంటే ట్రాన్స్క్రిప్షన్ జరగదు కదా. సో ఈ ఆపరేటర్ రీజియన్ని ఐదర్ యాక్టివేట్ చేయొచ్చు లేదంటే రిప్రెస్ చేయొచ్చు. యాక్టివేట్ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే ఆపరేటర్ నాన్ ఫంక్షనల్గా ఉండి యాక్టివేటర్ వచ్చినప్పుడు ఫంక్షనల్ అవుతుంది. సో యాక్టివేటర్ అనే వర్డ్ తోటి మనకి క్లారిటీ వస్తుంది ఏంటి, ఇట్ ఈస్ కమింగ్ అండ్ యాక్టివేటింగ్ ద ఆపరేటర్ యూనిట్. ఇక్కడ రిప్రెజర్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఆపరేటర్ అది లేనప్పుడు బాగానే పనిచేస్తున్నది, కాకపోతే ఆ రీప్రెజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ఆపరేటర్ రీజన్ ఫంక్షన్ అవ్వట్లేదు. అప్పుడు ఫంక్షన్ అవ్వడం వల్ల ప్రమోటర్ రీజన్ నుంచి ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి అటాచ్ అయిందో అది ముందుకు వెళ్ళలేదు. ఓకే, ఇది బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో దీనికి రెండింటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రోకెరియాటిక్ సెల్స్లోని ఏవైతే ఈ పర్టికులర్ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ చదువుకుంటాం మనం, యాక్చువల్గా ఓపెరాన్స్ గురించి చదువుకుంటాం. సో దాంట్లోని మనం పాజిటివ్ జీన్ రెగ్యులేషన్లోకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి. పాజిటివ్ జీన్ రెగ్యులేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టీఆర్పీ ఓపెరాన్ ఆర్ ట్రిప్టోఫాన్ ఓపెరాన్ అంటాం. అదే నెగటివ్ జీన్ రెగ్యులేషన్ కోసం మనం యాక్చువల్గా చదువుకుంటాం ఏదైతే ఉందో అది మనకి సిలబస్లో ఉంది. ఏంటది, ల్యాక్ ఓపెరాన్. సో మనం ఎవరైనా అడిగితే ల్యాక్ ఓపెరాన్ ఎలాంటి టైప్ ఆఫ్ జీన్ రెగ్యులేషన్ అంటే నెగటివ్ టైప్ ఆఫ్ జీన్ రెగ్యులేషన్ అని మనం చెప్తాం. ఓకే, ఇది బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉందంటారు కదా, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ నెక్స్ట్? మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ల్యాక్ ఓపెరాన్ గురించి చదువుకునే ముందు కొన్ని చిన్న డెఫినేషన్స్ లేదంటే టర్మినాలజీస్ ఉన్నాయో అవి మనం నేర్చుకోబోతున్నాం. రండి. అయితే మన సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో అందులో 2 టైప్స్ ఆఫ్ జీన్స్ మెయిన్గా ఉంటాయి. ఓకే, ఒక టైప్ ఆఫ్ జీన్ని మనం హౌస్ కీపింగ్ జీన్ అంటాం. ఓకే, కొత్తగా ఉంది, హౌస్ కీపింగ్ ఏంటబ్బా అంటారు. హౌస్ కీపింగ్ అంటే బేసిక్గా దీని డిరైవేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫర్ సపోజ్ మనం ఎప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్ళాం, ఓకే, మంచి హోటల్కి వెళ్ళి అక్కడ స్టే చేసాం. అక్కడ స్టే చేసినప్పుడు హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చి యాక్చువల్గా రూమ్స్ని రెగ్యులర్గా క్లీనింగ్ ఇంకా మేనేజ్ అది చేస్తారు. ఓకే, అన్ని సెట్టింగ్ అది చేస్తారు. సో ఈ హౌస్ కీపింగ్ అనేది ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటేనే ఆ రూము నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, టైడీగా ఉంటుంది, మనకు ఉండడానికి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ హౌస్ కీపింగ్ జరగట్లేదు అంటే బేసిక్గా అలా కల్లోలంగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు. సో హౌస్ కీపింగ్ 24/7 జరగాల అంటే లేదు. ఎప్పుడెప్పుడైతే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్స్ ఉన్నాయి, ఓకే, ఒకసారి మార్నింగ్ వచ్చి క్లీనింగ్ చేస్తారు, తర్వాత ఈవినింగ్ వచ్చి క్లీనింగ్ చేస్తారు. సో దేర్ ఆర్ పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్స్ ఆర్ రేంజెస్ వేర్ దే కమ్ అండ్ క్లీన్ ద హోటల్ రూమ్ కదా. సిమిలర్ వే ఈ హౌస్ కీపింగ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 24/7 మన బాడీకి అక్కర్లేదు, వీటి పని చేయడం అవసరం లేదు. ఎప్పుడైతే క్లీనింగ్ అవసరం ఉందో అప్పుడే వచ్చి క్లీనింగ్ చేయాలన్నట్టు, ఎప్పుడైతే వీటి పని ఉందో అప్పుడే వచ్చి పని చేయాలి. ఈ రెగ్యులేటరీ జీన్స్ ఏం చేస్తున్నాయి అంటారా, ఈ రెగ్యులేటరీ జీన్స్ ఈ హౌస్ కీపింగ్ జీన్స్ని రెగ్యులేట్ చేస్తున్నాయి, అంటే మేనేజర్ లాగా అనమాట. ఈ రెగ్యులేటరీ జీన్స్ ఇవి ఏం చేస్తున్నాయంటే హౌస్ కీపింగ్ ఎప్పుడు జరుగుతున్నది, కరెక్ట్గా జరుగుతున్నదా లేదా, క్లీనింగ్ అది కరెక్ట్గా జరుగుతున్నదా లేదా, ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా అని ఎలా అయితే మేనేజర్స్ హోటల్లో చూసుకుంటారో సేమ్ అలాగే ఈ రెగ్యులేటరీ జీన్స్ ఈ హౌస్ కీపింగ్ జీన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు పని చేయకూడదు అన్నది రెగ్యులేట్ చేస్తాయి, కంట్రోల్ చేస్తున్నాయి అనమాట బేసిక్గా రెగ్యులేటరీ జీన్స్. సో ఇది బేసిక్గా మనం హౌస్ కీపింగ్ ఇంకా రెగ్యులేటరీ జీన్స్ గురించి మాట్లాడుకుంటాం. అయితే కొన్ని పాయింట్స్ మనం రాసుకోవడం ఇంపార్టెంట్, అవి మనం రాసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ కీపింగ్ జీన్ నుంచి మాట్లాడదాం. హౌస్ కీపింగ్ జీన్ ది ఫస్ట్ పాయింట్ మనం ఏం రాయబోతున్నాం అంటే, ఓకే, ఇట్ ఈస్ అ జీన్ విచ్ కోడ్స్ ఫర్
RNA and then protein. ఓకే, RNA ఆర్ ప్రోటీన్. ఓకే, ఏదైనా ఒక జీను దేనికైతే RNA ఇంకా ప్రోటీన్ కోడ్ చేస్తున్నది అదర్ దాన్ ద రెగ్యులేటరీ జీన్. రెగ్యులేటరీ జీన్. ఓకే, రెగ్యులేటరీ జీన్ వదిలేసి ఏ జీన్ అయితే బేసిక్గా RNA లేదంటే ప్రోటీన్స్ని కోడ్ చేస్తున్నది అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దాన్ని మనం హౌస్ కీపింగ్ జీన్ అంటాం. అదే రెగ్యులేటరీ జీన్ గురించి అన్నాం అనుకోండి. ఓకే, రెగ్యులేటరీ జీన్ ఇస్ అ జీన్ which regulates the expression of one or more genes. సో అది కూడా RNA ఇంకా ప్రోటీన్ని కోడ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఆల్సో కోడ్స్ RNA ఫర్ RNA అండ్ ప్రోటీన్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు రెగ్యులేట్, కంట్రోల్ చేయడానికి చేస్తున్నది, బేసిక్ యాక్టివిటీస్ కోసం కాదనమాట. సో అదే ఇక్కడ మనకు వచ్చిన డిఫరెన్స్. ఓకే, సో ఏదైతే హౌస్ కీపింగ్ జీన్ ఉన్నదో అది బేసిక్ సెల్యులార్ యాక్టివిటీస్ కోసం. బేసిక్ సెల్యులర్ యాక్టివిటీస్ కోసం. అదే రెగ్యులేటరీ జీన్ ఉన్నది అనుకోండి, రెగ్యులేటరీ జీన్ ఇస్ ఫర్ రెగ్యులేషన్, అంతే, దీని మెయిన్ రెగ్యులేషన్ చేయడం ఆఫ్ అదర్ జీన్స్. ఇది వీటన్నిటిలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సింది. దీని తర్వాత నెక్స్ట్ మనం వీటి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దెమ్? ఇక్కడ హౌస్ కీపింగ్ జీన్లో లాక్ జెడ్, లాక్ వై, ఇంకా లాక్ ఓకే ఏ జీన్స్ వస్తాయి. ఇది మనం లాక్ ఓపెరాన్ చదివినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. ఈ మూడు యాక్చువల్గా వేరే వేరే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. లాక్ జెడ్ అన్నది బీటా గెలాక్టోసిడేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వై అన్నది పర్మియేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా ఏ అన్నది ట్రాన్స్ అసెటలేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనం రెగ్యులేటరీ జీన్స్లు చూసుకుంటే అవి కొన్ని ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా ఒక జీన్ నుంచి వస్తున్నది కాబట్టి దీనికి కూడా ఎగ్జాంపుల్ సేమ్ అదే విధంగా రాసుకుంటే మనం ఇక్కడ లాక్ ఐ జీన్ ఏదైతే ఉందో ఇట్స్ అ రెగ్యులేటరీ జీన్ బేసికలీ ఇన్ ద లాక్ ఓపెరాన్. సో లాక్ ఓపెరాన్ డిఫరెన్స్ పెట్టుకుంటే మనం నేర్చుకున్నాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఏంటి మాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ పడద్దు. జస్ట్ 5-10 minutes ఆగితే లాక్ ఓపెరాన్ మొదలెడతాం కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఓకే, ఫైన్, రండి. నా మనం జీన్ రెగ్యులేషన్ మనం ఏం చదువుకున్నాం ఇప్పటివరకు? 4 జాగాల్లో జరుగుతుందని చదువుకున్నాం. ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో జరుగుతుంది అనుకున్నాం, దాని తర్వాత ప్రాసెసింగ్ లెవెల్లో జరుగుతుంది అనుకున్నాం, ట్రాన్స్పోర్ట్ అంటే ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ ఫామ్ చేయడానికి సైటోప్లాజంలో రైబోజోమల్ సర్ఫేస్ వరకు వెళ్తూ ఉంటే దాన్ని అక్కడే ఆపేయడం, దాని తర్వాత ట్రాన్స్లేషన్ అంటే ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతున్నప్పుడు కూడా మనం రెగ్యులేట్ అనేది చేస్తున్నాం. ఓకే, ఫైన్, సరే. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసిన తర్వాత మనం జీన్ రెగ్యులేషన్ ఇన్ ప్రోకెరియాట్స్ అనేది తెలుసుకోవడం అవసరం. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఓకే, ప్రోకెరియాట్స్లో ఉన్న జీన్స్ని మనం పాలిసిస్ట్రానిక్ జీన్స్ అంటాం. సో పాలిసిస్ట్రానిక్ జీన్స్ సెటప్ తెలుసుకోవడం చాలా అవసరం. సో బేసిక్గా ఇందులో ఏంటి ఉంటాయి అంటే, ఓకే, 3 కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేసుకుంటే, ఓకే, వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్? యాక్చువల్లీ 4 కాంపోనెంట్స్ టు బి ప్రిసైజ్. ఓకే, సో నా ఫస్ట్ మనకు ఉన్నది ఏంటంటే ఒక ప్రమోటర్ రీజియన్ ఉంటుంది. ఈ ప్రమోటర్ రీజియన్ 2 ఉంటాయి. ఒకటి రెగ్యులేటరీ జీన్కి ఉంటుంది ఏదైతే మనం మాట్లాడుకుంటామో, ఇంకోటి నార్మల్ స్ట్రక్చరల్ జీన్స్ కూడా ఉంటుంది. సో 2 ప్రమోటర్ రీజన్స్ ఉంటాయి. ఓకే, సో వన్ ఫర్ రెగ్యులేటరీ జీన్స్, అనదర్ ఫర్ స్ట్రక్చరల్ జీన్స్. ఓకే, ఇది దీని తర్వాత మనకు వచ్చేది ఆపరేటర్ రీజియన్. ఓకే, ఓకే, ఈ ఆపరేటర్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడే వెళ్ళి మంది రిప్రెజర్ లేదంటే యాక్టివేటర్ బైండ్ అవుతుంది.
repressor or activator binds here. ఇక్కడికి వెళ్ళే బైండ్ అవుతుంది. సో ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట యాక్చువల్గా జరుగుతున్నదా లేదా అనేసి ట్రాన్స్క్రిప్షన్ అనేది. దీని తర్వాత మనకు వచ్చేది స్ట్రక్చరల్ జీన్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ నుంచి మనకి ప్రోడక్ట్స్ వస్తాయి, ప్రోటీన్ లేదంటే ప్రోడక్ట్స్ అంటాం. ఓకే, ఇది. దీని తర్వాత లాస్ట్లో మనకు వచ్చింది రెగ్యులేటరీ జీన్. ఓకే, కోడ్స్ ఫర్ activators or repressors. ఓకే, యాక్టివేటర్ లేదంటే రిప్రెసర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కోడ్ చేసేది రెగ్యులేటర్ జీన్స్. సో ఒకదానికి మనం అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. సో దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ that we needed to discuss for a prokaryotic gene regulation. ఇప్పుడు మనం prokaryotic gene regulation లోని ఫర్దర్ లాకోప్రోమ్ గురించి నేర్చుకుంటాం. సో దాని ముందు మనం ఒకసారి ఎన్సీఆర్టీలో ఏంటంటే చెప్పారో ఒకసారి జస్ట్ ఒక లుక్ ఇచ్చేసుకుందాం, ఒక గోత్రు చేసుకుందాం. దీని తర్వాత లాకోప్రోమ్ గురించి నేర్చుకుందాం. ఒక 2-3 క్వశ్చన్స్ చేసుకుందాం, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి చదువుకోవాలి అందుకే. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ హైలైట్స్ చూసుకుంటే రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ రిఫర్స్ టు వెరీ బ్రాడ్ టర్మ్ దట్ మే ఒక్కర్ అట్ వేరియస్ లెవెల్స్. సో వేరియస్ లెవెల్స్ ఏంటున్నది మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, పెద్ద డౌట్ ఏమీ లేదు దాంట్లో మనకి. ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్లో, ప్రాసెసింగ్ లెవెల్, ట్రాన్స్పోర్ట్ లెవెల్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, ఇంకా ట్రాన్స్లేషనల్ లెవెల్. ఈ 4 లెవెల్స్లో మనం ఏం చేస్తున్నాం, జీన్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేస్తాం. దీని తర్వాత ద జీన్స్ ఇన్ అ సెల్ are expressed to perform a particular set of function. For example, if an enzyme called beta galactosidase is synthesized by E. coli. E. coli లోని ఓకే, మనం యాక్చువల్లీ E. coli లోని ఈ లాకోప్రాన్ని చదవబోతున్నాం కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా E. coli ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. సో it is used to catalyze the hydrolysis of disaccharide lactose into galactose and glucose. సో బేసిక్గా బీటా galactosidase ది ఫంక్షన్ ఏమిటి, లాక్టోజ్ ఏదైతే షుగర్ ఉందో దాన్ని గ్లూకోజ్ ఇంకా గెలాక్టోజ్లోకి బ్రేక్ డౌన్ చేయడం. ఇవి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు మనం గ్లూకోజ్ని వాడుకొని ఎలా ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్, ఈటీసీ చేసుకుని సేమ్ అలాగే. ఓకే, అది అనమాట. సో మనకి ఏటీపీ కావాలి కాబట్టి, ఎనర్జీ కావాలి కాబట్టి మనం బ్రేక్ డౌన్ చేసుకుంటాం ఇంటూ గ్లూకోజ్. దానికోసం బీటా గెలాక్టోసిడేస్ అనే ఎంజైమ్ ఉన్నది వాటిలో, అది కావాలి. ఈ బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ కోడెడ్ బై జెడ్ జీన్, లాగ్ జెడ్ జీన్ అంటాం. లాగ్ జెడ్ జీన్ కోడ్ చేస్తుంది దీనికోసం. మోర్ ఆన్ దిస్ లేటర్, మనం ఇంకా క్లియర్గా చూసుకుంటాం. సో నో నీడ్ టు వరీ. ఓకే, దీని తర్వాత now hence if the bacteria do not have lactose around them to be utilized for energy source, they would no longer require the synthesis of enzyme beta galactosidase. ఈ beta galactosidase హౌస్ కీపింగ్ జీన్ లాంటిది. ఓకే, ఈ లాక్జెడ్ జీన్ ఏదైతే ఉందో ఒక హౌస్ కీపింగ్ జీన్ ఇది. అయితే ఎప్పుడైతే లాక్టోజ్ ఉన్నదో ఆ లాక్టోజ్ని బ్రేక్ చేయడానికి మాత్రమే బీటా గెలాక్టోసిడేస్ అవసరం పడుతుంది. 24 గంటలు బీటా గెలాక్టోసిడేస్ ఫామ్ చేసి సెల్ మషీనరీ వేస్ట్ చేసి దొరికేదేమి ఉండదు. కాబట్టి బేసిక్గా మనం ఏం చేస్తాము, ఓకే, ఎప్పుడైతే లాక్టోస్ ఉన్నదో ఈకోలై దగ్గర, ఈకోలై ఏం చేస్తుంది, లాక్టోస్ ఎప్పుడైతే ఉందో అప్పుడే బీటా గెలాక్టోసిడేస్ని ఫామ్ చేస్తుంది, లేదంటే ఫామ్ చేయదు. దీన్నే రెగ్యులేషన్లో మనం మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత therefore in simple terms it is the metabolical, physiological and environmental conditions that regulate, or environmental conditions that regulate the expression of genes. So metabolic reasons, physiological ఇంకా environmental reasons, మూడు. The development and differentiation of embryo into adult organisms, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్ వచ్చింది. The development and differentiation of embryo into adult organisms are also a result of coordinated regulation or expression of several set of genes. ఏదైతే ఒక ఎంబ్రియో ఒక ప్రాపర్ ఫీటస్ నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ కింద మారుతున్నదో, ఓకే, ద హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ గివెన్ బర్త్ టు అ బేబీ, అక్కడి వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో దిస్ ఇస్ ఆల్సో యాక్చువల్లీ మేనేజ్డ్ బై ద రెగ్యులేషన్స్ ఆఫ్ జీన్స్, రెగ్యులేషన్ ఆఫ్ జీన్స్. సరే, ఇన్ prokaryotes control of the rate of transcriptional initiation is predominant site for control of gene expression.
ఓకే, ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నదో అక్కడ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ద యాక్టివిటీ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అట్ ఎ గివెన్ ప్రమోటర్ ఇన్ టర్న్ రెగ్యులేటెడ్ బై ఇంటరాక్షన్ విత్ నెసెసరీ యాక్సెసరీ ప్రోటీన్స్. ఈ యాక్సెసరీ ప్రోటీన్సే మెయిన్గా రెగ్యులేటరీ ప్రోటీన్స్ అంటాం మనం, విచ్ ఎఫెక్ట్ ఇట్స్ ఎబిలిటీ టు రికాగ్నైజ్ స్టార్ట్ సైట్స్. దీస్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ కెన్ యాక్ట్ బోత్ పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ. సో పాజిటివ్గా యాక్ట్ అయితే దాన్ని యాక్టివేటర్ అన్నాం, నెగటివ్గా యాక్ట్ అయ్యిందంటే దాన్ని రిప్రెసార్స్ అన్నాం. ఇప్పుడు ద యాక్సెసిబిలిటీ ఆఫ్ ప్రమోటర్ రీజన్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ DNA is in many cases regulated by the interaction of proteins with sequences termed as operators. ఓకే, ఈ ఆపరేటర్స్ అని ఏవైతే సీక్వెన్సెస్ ఉన్నాయో వీటితో వెళ్ళి ఇంటరాక్ట్ అవుతాయి, రిప్రెజర్స్ అయినా యాక్టివేటర్స్ అయినా. ద ఆపరేటర్ రీజన్ ఈస్ అడ్జసెంట్ టు ద ప్రమోటర్ ఎలిమెంట్స్. నేను చెప్పినట్టు ఇన్ మోస్ట్ ఆపరాన్స్ అండ్ మోస్ట్ కేసెస్ ద సీక్వెన్సెస్ బైండ్ ద రిప్రెజర్ ప్రోటీన్. ఈచ్ ఆపరాన్ హ్యాస్ ఇట్ స్పెసిఫిక్ ఈచ్ ఆపరాన్ హ్యాస్ ఇట్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ జీన్స్. అది తర్వాత వస్తుంది, నో నీడ్ టు వరీ. సో బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఇంతే ఇందులో ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, క్వశ్చన్స్ చేసి ల్యాక్ ఆపరాన్కి వెళ్ళిపోదాం రండి. నా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏదైతే వచ్చిందో, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ ఇన్ అ డెవలపింగ్ ఆర్గనిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ AIPMT 2007లో వచ్చింది. AIPMT అంటే ముందు నీట్ని AIPMT అనేవారు కాబట్టి మనం యాక్చువల్గా AIPMTలో ఉన్న క్వశ్చన్స్ కూడా చేసుకుంటే మనకి ప్రాక్టీస్ అయిపోయిద్ది, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని కూడా అర్థమైపోయింది. ఓకే సరే, సో డెవలప్మెంటల్ మ్యూటేషన్స్ నుంచా, డిఫరెన్షియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్సా, లీథల్ మ్యూటేషన్సా, లేదంటే డిలీషన్ ఆఫ్ అ జీన్. ఈ 4 ఆప్షన్స్లో మనం ఏమంటాం, డిఫరెన్షియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ని ఎన్నుకుంటాం. ఎందుకు, ఈ డిఫరెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ జీన్ అవ్వడం వల్లే ఆర్గన్స్ ఇంకా టిష్యూస్ డిఫరెంట్ అయ్యి ఒక కొత్త ఆర్గనిజం అనేది ఫామ్ అయింది. ఓకే, బేసిక్గా ఇది. నెక్స్ట్ మనం ఓపెరాన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఓపెరాన్స్ గురించి మాట్లాడుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గత 3 ఏళ్ళలో మనం చూసుకుంటే 4 క్వశ్చన్లు రావడం జరిగింది ఓపెరాన్ నుంచి. సో ఓపెరాన్ కాన్సెప్ట్ ఇంకా ల్యాక్ ఓపెరాన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. ఓకే, సో ఈ విషయం మిస్ అవ్వకుండా తప్పకుండా వినేసేయండి ఇది. ఓకేనా, సరే అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక ఓపెరాన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మనం తెలుసుకుందాం రండి. ఓకే, సో ఒక ఓపెరాన్ ఎలా వర్క్ అవుతున్నది అన్నది తెలుసుకోవడానికి మనం యాక్చువల్గా స్టడీ చేయబోయేది ల్యాక్ ఓపెరాన్. ఓకే, సో ఒక ఓపెరాన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది అంటే బేసిక్ ఒక ఐడియా ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్న ఏదైతే ఫ్లో చార్ట్ ఉందో, డయాగ్రామ్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఓకే, సరే అయితే ఇప్పుడు నేను అన్నట్టు ఒక ఓపెరాన్లో ఏ రీజన్స్ ఉంటాయంటే నేను చెప్పినట్టు ఫస్ట్, ఓకే జస్ట్ అ మినిట్, ఎస్, ఫస్ట్ ఒక ప్రమోటర్ రీజన్ ఉంటుంది, దాని తర్వాత రెగ్యులేటరీ ఏరియా అవుతుంది, ఇక్కడ నుంచి మీది రిప్రెజర్ ప్రోటీన్ లేదంటే యాక్టివేటర్ ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, వీటిలో అయితే మనం యాక్సెసరీ ప్రోటీన్స్ అంటాం. దీని తర్వాత ఆపరేటర్ రీజన్ ఉంటుంది, ఎక్కడైతే అది వచ్చి బైండ్ అవుతుంది. సో నేను అన్నట్టు ఇక్కడ ఫర్ సపోజ్ రిప్రెజర్ వస్తుంది, ఫర్ సపోజ్ రిప్రెజర్ ప్రోటీన్ వచ్చింది అనుకోండి. ఈ రిప్రెజర్ ప్రోటీన్ ఏదైతే ఉందో, ఓకే, దిస్ విల్ కమ్ అండ్ బైండ్ టు ది ఆపరేటర్ రీజన్. ఇది ఎప్పుడైతే ఆపరేటర్ రీజన్కి వచ్చి బైండ్ అయిందో దాన్ని బట్టి ఉన్న చేంజెస్ వస్తాయి. ఓకే, రిప్రెజర్ ఏం చేస్తుంది, ఆపేస్తుంది దాని నీకుండా. ఓకే, సో దానివల్ల స్ట్రక్చరల్ జీన్స్ నుంచి యాక్చువల్గా ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే రిప్రెసర్ వచ్చి బైండ్ అయిందో, బైండ్ అవ్వలేదంటే జరుగుతుంది. సో మనం యాక్చువల్గా ల్యాక్ ఓపెరాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం రిప్రెసర్ మాట్లాడుకుంటున్నాం. అదే నెగిటివ్ జీన్ రెగ్యులేషన్ అంటాం దాన్ని. పాజిటివ్ అయితే నేను అన్నట్టు ట్రిప్టోఫాన్ ఓపెరాన్ TRP ఓపెరాన్ అంటాం. సరే, ఇప్పుడు ల్యాక్ ఓపెరాన్ గురించి నేర్చుకుందాం రండి. సో ల్యాక్ ఓపెరాన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ జేకబ్ అండ్ మొనాడ్ అనేసి 2 సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా దీన్ని కనిపెట్టారు ఈకోలైలో. జేకబ్ అయితే వీళ్ళ పేర్లు ఏంటంటే ఫ్రాన్సిస్ జేకబ్ అండ్ జాక్స్ మొనాడ్ అనేసి ఉన్నది. సో మనం వాళ్ళ సర్నేమ్స్ని తీసుకుంటాం, జేకబ్ అండ్ మొనాడ్, MONOD, మొనాడ్, జేకబ్ అండ్ మొనాడ్ ఇన్ ఈకోలై, ఎస్కరీషియా కొలై లేదంటే ఈకోలై ఏదైతే ఉందో ఆ ఈకోలైలోని వీళ్ళు ఫస్ట్ దీన్ని కనిపెట్టారు. సో ఇందులో వాళ్ళు చూసింది ఏమిటంటే, ఓకే బేసిక్గా ల్యాక్ ఓపెరాన్లోని ఓకే ఒక రెగ్యులేటరీ జీన్ ఫస్ట్ వస్తుంది. మనం 5' to 3' డైరెక్షన్లో వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఒక రెగ్యులేటరీ జీన్ ఉంటుంది, దాన్ని ఐ జీన్ అంటాం. సో ద రెగ్యులేటరీ జీన్ ఈజ్ నోన్ యాజ్ ది ఐ జీన్, దీన్ని ఐ జీన్ అంటాం రెగ్యులేటరీ జీన్ని. దానికి ఒక పర్టికులర్ ప్రమోటర్ సీక్వెన్స్ ఉంది. ఎక్కడైతే ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే ఇది ఒక జీన్ కాబట్టి దీని నుంచి కూడా ఒక RNA వస్తుంది కాబట్టి దానికి ఒక ప్రమోటర్ కావాలి, RNA పాలిమరేజ్ వచ్చి అటాచ్ అవ్వడానికి. దాని తర్వాత ఇంకొక ప్రమోటర్ రీజన్ వస్తుంది. ఈ ప్రమోటర్ రీజన్ స్ట్రక్చరల్ జీన్స్ కోసం.
ఓకే, ఏవైతే హౌస్ కీపింగ్ జీన్స్ అంటున్నాం మనం. ఈ స్ట్రక్చరల్ జీన్స్ తర్వాత, ఈ ప్రమోటర్ తర్వాత నెక్స్ట్ ఇన్ ద సీక్వెన్స్ ఆపరేటర్ వస్తుంది. దీనికైతే దీని రెగ్యులేటరీ జీన్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో వచ్చి బైండ్ అవుతుందని అనుకున్నాం మనం. దీని తర్వాత నెక్స్ట్ 3 జెడ్, వై ఇంకా ఏ అనేసి 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి. జెడ్ నుంచి బీటా గెలాక్టోసిడేస్, వై నుంచి పర్మియేస్, ఇంకా ఏ నుంచి ట్రాన్స్ అసెటిలేజ్ అనే 3 ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతున్నాయి? ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది ఫస్ట్ వీటి మూడింటి నుంచి, దాని తర్వాత వాటి నుంచి వచ్చిన ప్రోటీన్స్ బేసిక్గా ఈ ఎంజైమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ చూసుకుంటే ల్యాక్ ఓపెరాన్ మనం ఒకసారి డ్రా చేసుకుందాం. ఓకే, అంటే ఒక ల్యాక్ ఓపెరాన్ మనం డ్రా చేసుకుంటే నేను ఇప్పుడే మనం చూసాము, నాతో పాటు మీరు కూడా డ్రా చేయండి కాబట్టి నేను మీతో డ్రా చేస్తాను అలాగనమాట. డ్రా చేస్తే మనం నేర్చుకుంటాం బాగా అందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులేటరీ జీన్కి ఉన్న ప్రమోటర్ వేస్తున్నాం, దాని తర్వాత రెగ్యులేటరీ జీన్ ఉంటుంది, దీని తర్వాత ఇంకొక ప్రమోటర్ రీజన్ వస్తుంది, దాని తర్వాత ఆపరేటర్ రీజన్ వస్తుంది, దాని తర్వాత 3 స్ట్రక్చరల్ జీన్స్ వస్తాయి, జెడ్, వై ఇంకా ఏ. ఓకే, జెడ్, వై ఇంకా ఏ, 3 స్ట్రక్చరల్ జీన్స్. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఐ ఏదైతే ఉందో ఇట్స్ ద రెగ్యులేటరీ జీన్. సో దీని నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది, దీన్ని మనం రిప్రెజర్ ఎంఆర్ఎన్ఏ అంటాం. దీన్ని మనం ఏమంటాం? రిప్రెజర్ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఈ రిప్రెజర్ ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది, దాన్ని మనం రిప్రెజర్ ప్రోటీన్ అంటాం. ఆ రిప్రెజర్ ప్రోటీన్ని నేను ఇలా వేసుకుంటున్నాను, ఆగండి. దిస్ ఇస్ ద రిప్రెజర్ ప్రోటీన్. ఓకే, ఈ రిప్రెజర్ ప్రోటీన్ అనేది ఆపరేటర్ రీజన్ బైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ ఇది ఈ ప్రమోటర్ రీజన్కి వచ్చి ఏంటవుతుంది? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది అటాచ్ అవుతుంది. సో మీకు గుర్తున్నట్టు నేను చెప్పినట్టు ఈ రెగ్యులేటరీ జీన్కి కూడా ఒక ప్రమోటర్ రీజన్ ఉంటుంది దానికోసం. అది కాకుండా స్ట్రక్చరల్ జీన్స్కి ఉన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆపరేటర్ రీజన్కి యాక్చువల్గా ఈ రిప్రెజర్ ప్రోటీన్ వచ్చి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో అయితే నార్మల్గా మనం చూసుకుంటే బేసిక్ టైంలోని ఎప్పుడైతే ఈ రిప్రెజర్ ప్రోటీన్ అటాచ్ అయ్యి లేదో ఈ ఆపరేటర్ రీజన్కి, ఓకే, అప్పుడు మనకి ఈ మూడింటి నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది. బేసిక్గా ఎంఆర్ఎన్ఏ వస్తుంది. దీన్ని మనం ల్యాక్ ఎంఆర్ఎన్ఏ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ల్యాక్ ఎంఆర్ఎన్ఏ అంటాం. దీని నుంచి మనకి 3 ఎంజైమ్స్ వస్తున్నాయి. ఏంటా 3 ఎంజైమ్స్? ఫస్ట్ బీటా గెలాక్టోసిడేస్ వస్తుంది, నెక్స్ట్ పర్మియేజ్ వస్తుంది, థర్డ్ ట్రాన్స్ అసెటిలేజ్ వస్తుంది. ఓకే, అది అన్నమాట. ఈ బేసిక్ స్ట్రక్చర్ మనకు తెలిసిన తర్వాత ఫంక్షనింగ్ గురించి మనం నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం. సో దాని ముందు ఒక క్వశ్చన్ చూసుకుందాం. ల్యాక్ ఓపెరాన్ కన్సిస్ట్స్ ఆఫ్, ల్యాక్ ఓపెరాన్లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నది 2010 ఏఐపిఎంటీలో అడగడం జరిగింది. సో ల్యాక్ ఓపెరాన్లో ఉన్న ఏంటేంటి ఉన్నాయి యాక్చువల్గా ల్యాక్ ఓపెరాన్లో మనం చూసుకుంటే, ఫస్ట్ ఒక రెగ్యులేటరీ జీన్, 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి. 2 రెగ్యులేటరీ జీన్స్, 2 స్ట్రక్చరల్ జీన్స్, 3 రెగ్యులేటరీ జీన్స్ అండ్ 3 స్ట్రక్చరల్, 4 రెగ్యులేటరీ జీన్స్ ఓన్లీ. సో ఒక రెగ్యులేటరీ జీన్ ఉంది, దాన్ని మనం ఐ జీన్ అంటాం. ఇంకా 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి, జెడ్, వై, ఏ. అది. సో ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్. సరేనా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ల్యాక్ ఓపెరాన్లో ఫర్దర్ వెళ్తున్నాం. సో లాక్టోజ్ అనేది ల్యాక్ ఓపెరాన్ కోసం సబ్స్ట్రేట్ అనమాట. అంటే ఈ లాక్టోజ్ ఉన్నప్పుడే ఈ ల్యాక్ ఓపెరాన్ యాక్టివేట్ అవుతున్నది, పనిచేస్తున్నది. లాక్టోజ్ లేనప్పుడు ల్యాక్ ఓపెరాన్ క్లోజ్డ్, బంద్ అయి ఉంటుంది, పని చేయదు, అవసరం లేదు. ఎందుకంటే లాక్టోజ్ ఉన్నప్పుడే దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎంజైమ్ కావాలి కాబట్టి, లాక్టోజ్ లేనప్పుడు అది ప్రొడ్యూస్ చేసి కూడా వేస్ట్, బీటా గెలాక్టోసిడేస్. సో అందుకే లాక్టోజ్ని బ్రేక్ చేయడం అనేది ఇస్ ద ట్రిగరింగ్ పాయింట్. ఇప్పుడు ఈ లాక్టోజ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఇస్ నోన్ యాజ్ ద ఇండ్యూసర్ యాజ్ వెల్. దీన్ని మనం ఇండ్యూసర్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఏదైతే రిప్రెజర్ ప్రోటీన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నామో ఈ రిప్రెజర్ ప్రోటీన్కి
పని ఏంటంటే బేసిక్గా ఎప్పుడు లాక్టోజ్ ఉండదో అప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఏం చేస్తుంది, ఈ రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఈ ఆపరేటర్ రీజన్కి బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోయి ఈ ప్రాసెస్ ఏదైతే అవుతున్నదో దీన్ని ఆపేస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని. కాకపోతే ఈ ప్రాసెస్ని మళ్ళీ ఆన్ చేయాలి అంటే ఈ రిప్రెసర్ ప్రోటీన్ని ఆపరేటర్ రీజన్ నుంచి తీయాలి. ఓకే, గట్టికి పట్టుకొని కూర్చుంటుంది అనమాట, వదలదు. ఆపరేటర్ రీజన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే దానికి ఏం చేయాలి, కొంచెం ఆశ వేయాలి, ఒక బిస్కెట్ వేయాలి. దానికి బిస్కెట్ వేస్తే వదిలేసి వచ్చేస్తుంది అనమాట. సో ఆ బిస్కెటే లాక్టోస్. లాక్టోస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాకోపరాన్కి ఇండ్యూసర్లా పనిచేస్తుంది. రిప్రెసర్ ప్రోటీన్కి వెళ్ళి అది బైండ్ అవ్వగానే ఈ రిప్రెసర్ ప్రోటీన్ నాన్ ఫంక్షనల్ అయిపోతుంది, దీన్ని ఇంకా పట్టుకోలేదు ఆపరేటర్ రీజన్. ఎప్పుడైతే లాక్టోస్ వచ్చి ఫస్ట్ మాలిక్యూల్ వచ్చి దీన్ని బైండ్ అవ్వగానే ఇది ఈ ఆపరేటర్ రీజన్ని వదిలేస్తుంది. వదిలేగానే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ మొదలై మనకి బీటా గ్యాలాక్టోసిడేస్ వస్తుంది. ఇవన్నీ ఎంజైమ్స్ వస్తాయి. సో అదే మనం ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి ఎందుకు లాక్టోజ్ అనేది ఇంపార్టెంట్ అంటే లాక్టోజ్ నుంచే గ్లూకోజ్ వస్తున్నది, గ్లూకోజ్ నుంచి యాక్చువల్గా ఈకోలైకి ఎనర్జీ వస్తున్నది, ఏటీపీలు. సో ఈ ఎనర్జీ కావాలంటే లాక్టోజ్ కావాలి. సో లాక్టోజ్ వచ్చినప్పుడు బీటా గ్యాలాక్టోసిడేస్ ఎంజైమ్ కావాలి దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి, బికాజ్ ఎంజైమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద larger complex molecules into smaller easy molecules which the E. coli can use. ఇప్పుడు చూడండి, lactose is the substrate for the enzyme beta galactosidase and it regulates the switching and on of the operon and hence it is termed as inducer. On and off అనేది lactose అన్నది డిసైడ్ చేస్తున్నది. ఎలా అంటారా, చూడండి, in the absence of preferred carbon source such as glucose, if lactose is provided in the growth medium of the bacteria, the lactose is transported into the cells by the action of permease. సో మనం 1 by 1 ఒక్కొక్క ఎంజైమ్ గురించి మాట్లాడుకుంటే బీటా గ్యాలాక్టోసిడేస్ లాక్టోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. పర్మియేస్ అంటే పర్మిట్ చేస్తున్నది దేన్ని, లాక్టోజ్ని సరౌండింగ్ బయట సెల్ బయట ఉంటే దాన్ని లోపల తేయడానికి పర్మియేస్ అన్నది కావాలి. ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఓకే ట్రాన్స్అసెటలేస్, అది కూడా ఈ లాక్టోజ్ని యూటిలైజ్ చేయడంలోనే హెల్ప్ చేస్తుంది. సరే, ఇక్కడ వరకు మనకి క్లియర్. ఇప్పుడు లాకోపరాన్ ఎలా ఫంక్షన్ అవుతున్నది అంటే ఇంకొకసారి చూసుకోవడానికి ఫస్ట్ ఎప్పుడైతే నార్మల్ కండిషన్లో ఎప్పుడైతే లాకోపరాన్ ఆఫ్లో ఉందో దీన్ని లాకోపరాన్ ఆఫ్ అంటారు. అంటే ఇది ఇప్పుడు పని చేయట్లేదు, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది ఇండ్యూసర్, అంటే లాక్టోస్ అనేది లేదు, నో లాక్టోస్. ఓకే, లాక్టోస్ అనేది లేదు. సో లాక్టోస్ లేనప్పుడు ఏంటి సిచ్యువేషన్ అన్నది అనమాట. అంటే ఈకోలై దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లాక్టోజ్ లేదు. సో లాక్టోజ్ లేదు అంటే బీటా గ్యాలాక్టోసిడేస్ ప్రొడ్యూస్ చేసి వేస్ట్ అనమాట. అనవసరంగా సెల్ మెషినరీని యూటిలైజ్ చేయడం ఒక వేస్ట్ఫుల్ ప్రాసెస్ ఏదైతే ఈకోలై సెల్ చేయదు. అప్పుడు ఏమవుతున్నది, ఓకే, అప్పుడు బేసిక్గా ఏదైతే లాక్ ఐ జీన్ ఉందో దేన్నైతే మనం రెగ్యులేటరీ జీన్ అంటున్నాం, లాక్ ఐ జీన్, ఆ లాక్ ఐ జీన్ నుంచి రిప్రెసార్ అనే ఒక ప్రోటీన్ లేదంటే ఫ్యాక్టర్, యాక్సెసరీ ప్రోటీన్ అంటాం, అది రిలీజ్ చేస్తుంది. అది ఓకే, అది రిలీజ్ చేయగానే ఈ రిప్రెసర్ ఏమవుతుంది, ఆపరేటర్ రీజన్కి వెళ్ళి బైండ్ అయి ఉంటుంది, అంటే పట్టుకు కూర్చుంటుంది. సో అది ఎప్పుడైతే ఆపరేటర్ రీజన్కి వెళ్ళి పట్టుకు కూర్చుంటున్నదో ఈ ప్రమోటర్ రీజన్లో వచ్చిన ఆర్ఎన్ఏ పాలిమరేస్ ముందుకు వెళ్ళలేకపోతుంది. ఒక బ్లాకేడ్ అనమాట, గేట్ మూసెస్ ఉండడం అనమాట. గేట్ మూసెస్ ఉండడం వల్ల ఆర్ఎన్ఏ పాలిమరేస్ ముందుకు వెళ్ళలేదు, ట్రాన్స్క్రిప్షన్ అనేది బ్లాక్ అయిపోతుంది, జరగదు. సో దేర్ ఇస్ నో ట్రాన్స్క్రిప్షన్. ఓకే, సో రిప్రెసర్ ప్రోటీన్ in lacoperon, if the repressor protein is holding on to the operator region or binds to the operator region, it means that the lacoperon is in the off condition, and this is because there is no lactose present which will act as an inducer. Now if lactose is present, lactose అనేది చుట్టూరా సెల్ చుట్టూరా వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఏం చేస్తుంది సెల్, ఓకే. సో ఎప్పుడైతే లాక్టోజ్ ఉన్నదో, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఇండ్యూసర్ ఆర్ లాక్టోజ్ ఈస్ ప్రెజెంట్, లాక్టోజ్ అనేది ఉంది. సో లాక్టోజ్ ఉన్నది అంటే లాకోపెరాన్ ఆన్ అవ్వాలి, ఎందుకంటే లాక్టోజ్ని యూటిలైజ్ చేయాలి, గెలాక్టోసిడేస్ వాడి బీటా గెలాక్టోసిడేస్ వాడి గ్లూకోజ్ కింద మార్చాలి. అలా మార్చాలి అంటే జెడ్ జీను, వై జీను, ఏ జీన్ ఇవన్నీ కావాలి మనకి. ఓకే, ఇవన్నీ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఆన్ చేయాలి. ఆన్ చేయడానికి ఏం చేస్తాం, ఫస్ట్ లాక్టోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ లాక్టోజ్ మాలిక్యూల్ వచ్చి ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఏదైతే ఆపరేటర్ రీజన్కి బైండ్ అయ్యి ఉండేదో ఇక్కడ దానికి వెళ్ళి బైండ్ అవుతుంది. బైండ్ అవ్వగానే ఆ రిప్రెసర్ యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ అయిపోతుంది. వాట్ విల్ హ్యాపెన్, దట్ రిప్రెసర్ ఓకే విచ్ వాజ్ యాక్టివ్ అండ్ బైండెడ్ టు ది ఆపరేటర్ రీజన్ విల్ లీవ్ ది ఆపరేటర్ రీజన్. ఆ ఆపరేటర్ రీజన్ గట్టి పట్టుకొని ఉంచుకుంది. ఎప్పుడైతే లాక్టోజ్ వచ్చి దానికి బైండ్ అయిపోయిందో రిప్రెసర్ ప్రోటీన్కి, దానికి బిస్కెట్ వేసినట్టు అనమాట. దానికి బిస్కెట్ అంటే చాలా ఇష్టం. సో ఆ బిస్కెట్ లాక్టోజ్. సో ఒకసారి లాక్టోజ్ దొరకగానే
వదిలేస్తుంది, కొంచెంసేపటి వరకు వదిలేస్తుంది అనమాట, ఆ బిస్కెట్ తినడంలో బిజీ అయిపోతుంది. సో ఇక్కడ ఆ ఇన్యాక్టివ్ అయిపోతుంది రిప్రెజర్. ఇన్యాక్టివ్ అయిపోగానే పండగ వేరంగా ఏమవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఆపరేటర్ రీజన్ ఫ్రీ అయిపోయింది, ఫంక్షనల్ అయిపోయింది. ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉందో టక మొదలెడుతుంది, ప్రాసెస్ మొదలెడుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరుపుతుంది. ట్రాన్స్క్రిప్షన్ జరిపి లాక్ జెడ్ జీన్ నుంచి బీటా గెలాక్టోజేస్, లాక్ వై జీన్ నుంచి పర్మియస్, లాక్ ఏ జీన్ నుంచి ట్రాన్సిస్టేటేస్, చాలా ఇంపార్టెంట్ అనేది జరుగుతుంది. ఒకసారి ఉన్న లాక్టోస్ అంతా యూటిలైజ్ అయిపోతే ఇక్కడ ఏదైతే లాక్టోస్ ఉన్నదో ఇది కూడా ఇంక వదిలేయాలి కదా మరి, ఈ లాక్టోస్ని కూడా యూటిలైజ్ చేయాలి కదా మరి. సో ఈ లాక్టోస్ కూడా వదిలేగానే లాస్ట్ లాక్టోస్ మాలిక్యూల్ ఇది కూడా వదిలేగానే ఏమవుతుంది, ఈ రిప్రెజర్ మాలిక్యూల్ మళ్ళీ వెళ్ళి ఆపరేటర్కి బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోగానే మళ్ళీ it will become in the off condition. So until and unless the last lactose molecule, which was the first lactose molecule as well, okay, is utilized, it will be in the on condition. As soon as this inducer in the form of lactose is leaving the repressor molecule, మళ్ళీ ఆఫ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. సో స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఎలా జరుగుతున్నది, ఇండ్యూసర్ వల్ల జరుగుతున్నది. అందుకే లాక్టోస్ మనం ఏమంటాం, ఇండ్యూసర్ అంటాం, అది ఇండ్యూస్ చేస్తున్నది, ఓపెరాన్ ఫంక్షన్ అవ్వాలా అవ్వట్లేదు అని. ఓకే, ఇది బేసిక్గా లాక్ ఓపెరాన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఏం వచ్చారో ఒకసారి చూసుకొని కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటే లాక్ ఓపెరాన్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేసుకోగలరు. Now, the elucidation of the lac operon was also a result of close association between a geneticist, Francis Jacob and Monod. They were the first to elucidate a transcriptionally regulated system. In lac operon, a polycystonic structure gene is regulated by common promoter inka regulator genes untayani cheptunnaru. So such arrangement is very common. It is known as operon antam. To name few such examples are, దానికి ఎగ్జాంపుల్స్ లాక్ ఓపెరాన్ మనం ఇప్పుడు చదువుకున్నాం. అది కాకుండా టీఆర్పీ, ఏఆర్ఏ, హిస్ అండ్ వాల్ అంటే ట్రిప్టోఫాను, ఓకే, హిస్టడీను, దాని తర్వాత వ్యాలీను, ఇవన్నీ ఓపెరాన్స్ అనమాట. దాని తర్వాత ద లాక్ ఓపెరాన్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ రెగ్యులేటరీ జీన్, ద ఐ జీన్. సో ఐ జీన్ని మనం రెగ్యులేటరీ జీన్ అంటాం. హియర్ ద టర్మ్ ఐ డస్ నాట్ రిఫర్ టు ఇండ్యూసర్. ఐ అంటే ఇండ్యూసర్ కాదు, ఐ అంటే ఇన్హిబిటర్ కోసం మనం వాడతాం. సో హియర్ ద ఐ మీన్స్ ఇన్హిబిటర్, నాట్ ఇండ్యూసర్. దాని తర్వాత ద త్రీ స్ట్రక్చరల్ జీన్స్ ZYA, the I gene codes for repressor of the lac operon, the Z gene codes for beta galactosidase, which మనం చెప్పాము hydrolysis of disaccharide lactose into monomonic units galactose and glucose. Y gene ఏదైతే ఉందో పర్మియస్ కోసం వాడుతుంది. ఇంకా లాస్ట్ దీనివల్ల ఏమవుతుందంటే బీటా గెలాక్టోసైడ్స్ అంటే ఏదైతే లాక్టోస్ ఉందో వాటన్నిటిని మనం బీటా గెలాక్టోసైడ్స్ అంటాం. సో దాని తర్వాత హెన్స్ ఆల్ ద త్రీ జీన్ ప్రొడక్ట్స్ in lac operon are required for the metabolism of lactose. In most other operons, the genes present in the operon are needed together to function in the same or the related metabolic pathway. ఇంకేమీ లేదు, ఇంతే బేసిక్గా. The lactose is a substrate for the enzyme beta galactosidase. It regulates switching on and off of the operon, hence known as the inducer. Okay, in the absence of a preferred carbon source such as glucose, అంటే గ్లూకోజ్ లేదన్నప్పుడు lactose is provided in the growth medium of the bacteria. అంటే మనం ఆర్టిఫిషియల్గా వాళ్ళు చేశారు ఇది. ఈకోలైని గ్రోత్ మీడియం లాక్టోస్ మీడియంలో వేసినప్పుడు ఈ ఓపెరాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ద లాక్టోస్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద సెల్స్ త్రూ ద యాక్షన్ ఆఫ్ పర్మియేస్. ఓకే, దాని తర్వాత లాక్టోస్ దెన్ ఇండ్యూసెస్ ద ఓపెరాన్ ద ఫాలోయింగ్ మేనర్. ద రిప్రెసర్ ఇండ్యూస్ ఎలా చేస్తున్నది, లాక్టోస్ అనేది ఇండ్యూస్ ఎలా చేస్తున్నది, ఆన్ ఎలా చేస్తున్నది ఓపెరాన్ని అని చెప్తున్నారు. ద రిప్రెసర్ ఆఫ్ ద ఓపెరాన్ ఇస్ సింథసైజ్డ్ ఆల్ టైమ్ కాన్స్టిట్యూటివ్లీ, అంటే ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. The repressor protein binds to the operator region and prevents RNA polymerase from transcribing the operon. అదే దాని పని. ఇప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఇండ్యూసర్ సచ్ as లాక్టోస్ ఆర్ ఎలోలాక్టోస్, అంటే ఇవి రెండు బేసిక్గా ఐసోమర్స్, ఆల్మోస్ట్ సేమే రెండింటిది పర్పస్ సేమే. The repressor is inactivated by interaction with the inducer. This allows RNA polymerase access to the promoter and transcription proceeds జరుగుతుంది. రెగ్యులేషన్ అంటే మళ్ళీ వెళ్ళి అటాచ్ అయిపోవడం అనమాట. సో ఇది బేసిక్గా ఆన్ అండ్ ఆఫ్ ఎలా జరుగుతుందని మనం ఎన్సీఆర్టీలో ఉన్నది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. నీట్ 2023లో అన్నిటికన్నా లేటెస్ట్గా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ని మనం ఫస్ట్ శ్రద్ధగా నేర్చుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది మనం తెలుసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం కదా. సో అది అంటున్నాను. నౌ ఇన్ అన్ ఈకోలైజ్ స్ట్రెయిన్ ఐ జీన్ గెట్స్ మ్యూటేటెడ్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్ కెనాట్ బైండ్ ద ఇండ్యూసర్ మాలిక్యూల్. ఒక ఈకోలైజ్ స్ట్రెయిన్లో ఐ జీన్ ఏదైతే ఉందో అది మ్యూటేట్ అయిపోతుంది. ఓకే, మ్యూటేట్ అయిపోవడం వల్ల దాని ప్రోడక్ట్ ఏదైతే ఉందో
ఇట్స్ ప్రోడక్ట్ కెనాట్ బైండ్ ద ఇండ్యూజర్ మాలిక్యూల్. అలా మ్యూటేట్ అవడం వల్ల ఏదైతే రిప్రెజర్ మాలిక్యూల్ వచ్చిందో అది ఇండ్యూజర్కి బైండ్ అవ్వలేకపోతుంది. ఇండ్యూజర్కి బైండ్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు ఆఫ్లో ఉండిపోతుంది అని అర్థం. ఎందుకంటే ఆఫ్లో ఉన్నప్పుడు ఆపరేటర్ రీజన్ని పట్టు కూర్చున్నది రిప్రెజర్ మాలిక్యూల్. ఇండ్యూజర్ వెళ్ళి దాంతో అటాచ్ అయితేనే అది దాన్ని వదిలేస్తుంది, లాక్టోపరాన్ ఆన్ అవుతుంది. కాకపోతే అందులో ఉన్న మ్యూటేషన్ వల్ల ఇప్పుడు ఇండ్యూజర్ కూడా అటాచ్ అవ్వలేకపోతున్నది. లాక్టోస్ యాజ్ అన్ ఇండ్యూజర్ అటాచ్ అవ్వకపోవడం వల్ల లాక్టోపరాన్ ఫంక్షనల్గా ఉండదు, ఆఫ్గా ఉంటుంది. సో జెడ్ ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ఎన్ఏ పాలిమరేస్ విల్ బైండ్ టు ద ప్రమోటర్ రీజన్, బైండ్ అవుతుంది కాకపోతే ముందుకు వెళ్ళలేదు, ఆపరేటర్ రీజన్ బ్లాక్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ జెడ్ జీన్ విల్ గెట్ ట్రాన్స్క్రైబ్డ్. ఓకే, ZY genes will get transcribed, ZY genes will not be get transcribed. సో ఇక్కడ ఏం అడిగారు, వాట్ విల్ బి ద అవుట్కమ్ అడిగారు. కరెక్ట్ అవుట్కమ్ ఏంటంటే ZY genes ఏవైతే ఉన్నాయో ఇవి ట్రాన్స్క్రైబ్ లేదంటే ట్రాన్స్లేట్ అవ్వవు. అది ఎందుకంటే ఆ ఇండ్యూజర్ మాలిక్యూల్ వెళ్ళి రీప్రెజర్ మాలిక్యూల్ని పట్టుకోలేకపోతున్నది కాబట్టి ఇలా జరగడం కష్టం. సో ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనేది జరగదు. అది ఇంకొక క్వశ్చన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎన్ ఓపెరాన్ ఎక్సెప్ట్ an operator, structural genes, an enhancer, a promoter. ఈ నాలుగిట్లో మనం చూసుకుంటే ఆపరేటర్, స్ట్రక్చరల్ జీన్స్, ప్రమోటర్ ఉంది కానీ ఎన్హాన్సర్ అనేది లేదు. సో ఎన్హాన్సర్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ రిక్వైర్డ్ యాజ్ అన్ ఇండ్యూజర్ ఫర్ ద లాకోపరాన్? లాక్టోజ్ అండ్ గెలాక్టోస్ గ్లూకోజ్. మనకు తెలుసు ఇండ్యూజర్కి ఏది ఉంది, లాక్టోస్ ఉంది. ఇది మనకి NEET 2016లో అడిగారు. ఓకే, సో లాక్టోజ్ అని వద్దాం. ఓకే, సో దిస్ ఈస్ బేసికల్లీ అవర్ లాకోపరాన్. ఇక్కడ లాకోపరాన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. దీని తర్వాత మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఓకే, సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది మనం నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, సరే అయితే ఛాంపియన్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి నేర్చుకుందాం. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, అసలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే, ఇవన్నీ మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, ఈ 3 వర్డ్స్ని ఓకే మనం బ్రేక్ డౌన్ చేస్తే హ్యూమన్ అంటే మనిషి, జీనోమ్ అంటే మన బాడీలో ఉన్న DNA కంటెంట్ అంతా కలిపి మనం దాన్ని జీనోమ్ అంటాం. సో ఆల్ ద DNA కంటెంట్ ఇన్ అవర్ బాడీ, బేసికలీ ఆల్ ద జీన్స్ ఇన్ అవర్ బాడీ, ఏదైతే మన బాడీలో ఉన్న మొత్తం జీన్స్ ఉన్నాయో ఓకే వాటన్నిటిలో ఉన్న DNA కంటెంట్ మనం చూసుకుంటే దాన్ని మనం జీనోమ్ అంటాం. ఓకే, దీని తర్వాత లాస్ట్లో ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఇది ఒకే ఒక్క సంస్థ చేసింది కాదు, ఆ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి వచ్చి ఇది చేశారు. సో దీన్ని అప్పుడప్పుడు మెగా ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీన్ని ఎందుకు మెగా ప్రాజెక్ట్ అంటారంటే దీన్ని చాలా పెద్ద స్కేల్లో చేయడం జరిగింది, అందుకు దీన్ని మెగా ప్రాజెక్ట్ అంటారు. సో దీన్ని చేయాల్సిన అవసరం వచ్చింది అన్నది మనకి సెకండ్ క్వశ్చన్ వస్తుంది. అవునా కదా, మనం ఎందుకు చేయాలి ఇది, మన జీన్స్ని మన డిఎన్ఏని మనం ఎందుకు సీక్వెన్స్ చేయాలి, మనం ఎందుకు దాన్ని చూడాలి, మన బాడీలో డిఎన్ఏ ఎలాంటి డిఎన్ఏ ఉంది, ఓకే ఒక్క జీన్ ఎంత డిఎన్ఏ ఉంది, ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని జీన్స్ ఉన్నాయి, ఓకే మన బాడీ అంతట్లో కలిపి నంబర్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ హ్యూమన్స్ మనకి బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మెనీ ఆఫ్ దీస్ హెల్త్ ఇష్యూస్ ఆర్ జెనెటిక్ డిజార్డర్స్. ఓకే, ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ జెనెటిక్ డిజార్డర్స్ని ట్రీట్ చేయాలి అంటే జీన్స్ని అర్థం చేసుకోవడం అవసరం, జీన్స్లో ఉన్న సీక్వెన్సెస్ అర్థం చేసుకోవడం అవసరం, అందులో అయిన మ్యూటేషన్స్ని ట్రీట్ చేయాలన్నది తెలుసుకోవాలి అంటే ఎక్కడ జరుగుతున్నదో తెలుసుకోవడం అవసరం. కాబట్టి మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నది కండక్ట్ చేసాం. సో ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 1990 అనే ఏడాదిలోని ఓకే ఇన్ ద ఇయర్ 1990 ఓకే 1990 అనే ఇయర్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొదలెట్టారు. ఓకే, సో ఇది ఇక్కడ జరగలేదు, బేసిక్గా యూఎస్లో జరిగింది. ఓకే, ఇండియాలో జరగలేదు, ఫస్ట్ యూఎస్లో మొదలెట్టారు దీన్ని. ఓకే, సో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ విత్ ద గోల్ ఆఫ్ డిటర్మైనింగ్ ద బేస్ పేర్స్ దట్ మేకప్ ద హ్యూమన్ డిఎన్ఏ. అండ్ సో ఏ బేస్ పేర్స్, ఇప్పుడు మీరు అంటారు బేస్ పేర్స్ అంటే 4 కదా ఉన్నాయి, న్యూక్లియోటైడ్స్, అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఉన్నాయి. ఇది మాకు ఆల్రెడీ తెలుసు, దీన్ని సీక్వెన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందంటే మీరు తెలియడం వేరు, ఇంకా వాటిది సీక్వెన్స్ ఎలా ఉందో తెలియడం వేరు. ఓకే, ఇప్పుడు ATGC GC TT AC ఈ 4 బేస్ పేర్లు కలిపి ఎన్నో నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఓకే, అండ్ ద DNA ఈజ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఎస్పెషల్లీ. ఓకే, DNA మనం చూసుకుంటే ఇట్స్ అ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. అలాంటప్పుడు 2 పక్కల
రెండేసి ఇటుపక్కో బేస్ పేరు ఉంటే ఇటుపక్కో బేస్ పేరు ఉంటుంది, ఇటుపక్కో బేస్ పేరు ఉంటే ఇటుపక్క ఉంటుంది. సో వీటి సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఆ సీక్వెన్స్ తెలుసుకోవడం వల్ల బోల్డ్ అన్ని మ్యూటేషన్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్, డిజీజెస్, అది కాకుండా వేరే వేరే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్ ఏవైతే వస్తాయో అవి, వీటన్నింటినీ కూడా సో ఎట్ ద క్రోమోజోమ్ లెవెల్, జీన్ లెవెల్ అండ్ ద బేస్ పేర్ లెవెల్లో ఏ హెల్త్ ఇష్యూస్, ఏ డిజార్డర్స్ ఉన్నా, ఓకే, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేయగలగాలి అంటే, ఏమైనా బెటర్ చేయగలగాలి అంటే, బయోటెక్నాలజీలో మనం చదువుకుంటాం. మనం బయోటెక్నాలజీ చదువుకున్నాం ఆల్రెడీ. ఇఫ్ యూ రిమెంబర్, బయోటెక్నాలజీలో మనం ఏం చదువుకున్నాం, ఓకే, అందులో మనం ఏం చేస్తాం అంటే బేసిక్గా మనకు కావాల్సిన జీన్ని మనం హార్నెస్ చేసి, ఐసోలేట్ చేసి, దాన్ని ఒక హోస్ట్లో వేసి, ఒక వెక్టార్ని వాడుకొని అవన్నీ చేస్తాం అన్నది మనకు తెలుసు. ఇవన్నీ మనకి ఎలా తెలిసింది, ఓకే, ఈ పర్టికులర్ జీన్నే మనం తీసుకుంటే దీని నుంచి మనం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేసి, ఈ పర్టికులర్ జీన్నే తీసుకుంటే దీని త్రూగా మనం జీన్ థెరపీ చేయొచ్చు, ఎడినోసైన్ డిఎమైనేస్ గురించి కూడా చదువుకున్నాం మీకు గుర్తుంటే. సో ఇవన్నీ మనం తెలియాలి అంటే మనం యాక్చువల్గా సీక్వెన్స్ తెలియాలి, ఎక్కడెక్కడ ఏ జీన్ ఉన్నది, ఓకే, అవన్నీ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేస్తాం. మ్యాపింగ్ అంటే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై మ్యాపింగ్ ఆర్ జీన్ మ్యాపింగ్? జీన్ మ్యాపింగ్ అంటే ఫర్ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఓకే, మన ఆంధ్రాది, తెలంగాణది, లేదంటే పూర్తిగా భారతదేశంది మ్యాప్ అనేది ఉంటుంది. చిన్నప్పుడు మన అందరి దగ్గర స్టెన్సిల్స్ ఉండేవి, ఓకే, ఆ స్టెన్సిల్స్ వేసుకొని మనం మ్యాప్ వేసుకునేవాళ్ళం. నార్మల్గా మనం ఒక మ్యాప్ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఒక మ్యాప్లో లొకేషన్స్ కనిపిస్తాయి, జియోగ్రాఫికల్ లొకేషన్స్, ఇండియా ఎక్కడ ఉంది, ఓకే, ఇండియాలోని వేరే వేరే స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆంధ్ర ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉంది, తమిళనాడు ఎక్కడ ఉంది, కేరళ ఎక్కడ ఉంది, నార్త్లో ఢిల్లీ ఎక్కడ ఉంది, రాజస్థాన్ ఎక్కడ ఉంది చూస్తాం కదా. దాని తర్వాత ఇంకా లోపల మనం వెళ్తే క్యాపిటల్ సిటీస్ ఏమిటి, ఓకే, హైదరాబాద్ ఎక్కడ ఉంది, చెన్నై ఎక్కడ ఉంది, దాని తర్వాత ఢిల్లీ ఎక్కడ ఉన్నది, చిన్న చిన్న సిటీస్ చూసుకుంటాం. సో మనం ఎప్పుడైతే మ్యాప్ని చూస్తాం, మ్యాప్ త్రూగా మనకి ఏం తెలుస్తుంది, ఎక్కడ ఏమిటి ఉన్నది, లొకేషన్స్ తెలుస్తాయి, ఏమిటేమిటి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుస్తాయి. సేమ్ వేలో జీన్ మ్యాపింగ్ మనం చేసినప్పుడు మనకి ఒక్కొక్క జీన్ది లొకేషన్ అనేది తెలుస్తుంది, ఒక్కొక్క జీన్ ఎక్కడున్నది, ఓకే, దాంట్లో ఉన్న బేస్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఇవన్నీ మనం తెలుసుకుంటాం త్రూ జీన్ మ్యాపింగ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది సీక్వెన్సింగ్. ఇప్పుడు సీక్వెన్సింగ్ అడుగుతారా? సీక్వెన్సింగ్ అంటే ఏంటంటే ఒక బేస్ పేర్ తర్వాత ఇంకో బేస్ పేర్, ఇంకో బేస్ పేర్ తర్వాత ఇంకో బేస్ పేర్ ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. ATGC అనే 4 న్యూక్లియోటైడ్స్ ఒక సెట్ ఆఫ్ బేస్ పేర్స్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి కదా. సో ఈ బేస్ పేర్స్ది సీక్వెన్సింగ్ చేస్తేనే మనకి ఆ జీన్లో ఉన్న DNA కంటెంట్ గురించి తెలుస్తుంది కదా. సో బేసిక్గా ఇది రైట్. సో all the genes of the human genome from both a physical and functional standpoint. అంటే ఫిజికల్ అంటే ఎన్ని నంబర్ ఉన్నాయి, ఫంక్షనల్ స్టాండ్ పాయింట్ అంటే అది ఎలా ఫంక్షన్ అవుతున్నది, ఆ జీన్ అనేది ఎలా పనిచేస్తున్నది అని తెలుసుకోవడానికి కూడా మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లియర్గా ఉంది. ఓకే, ఇక్కడ వరకు మనకి ఎలాంటి డౌట్స్ లేవు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం, రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లోని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం తెలుసుకుందాం అనుకున్నాం, ఓకే, మన హ్యూమన్ జీనోమ్లో టోటల్గా 3 × 10⁹ బేస్ పేర్స్ ఉన్నాయి. 3 × 10⁹ బేస్ పేర్స్ ఉన్నాయి. ఈ 3 × 10⁹ బేస్ పేర్స్ ఏవైతే మనం చూస్తున్నామో, ఒక్కొక్క దాన్ని స్టడీ చేయడానికి మనకి $3 కావాలి. ఒక్కొక్క బేస్ పేర్ని ఐసోలేట్ చేస్తూ స్టడీ చేస్తూ దాన్ని రికార్డ్ చేయడానికి మనకి 3 బేస్ పేర్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు, ఎస్టిమేట్ వేశారు. సో అలా అయితే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంతా చేయడానికి ఖర్చు ఎంత అవ్వచ్చు అంటే దగ్గర $9 మిలియన్. $9 మిలియన్, మిలియన్ కాదు సారీ, $1 బిలియన్. ఓకే, $9 బిలియన్. ఓకే, $. అది. సో ఇంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశారు. ఈ అమౌంట్ చిన్న అమౌంట్ అని మీరు చెప్పి చూడండి, నేను నమ్మను, మీరు నమ్మరు. మీరు వెళ్ళి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చూసుకోండి ఎన్ని కోట్లలో ఉన్నదో ఆ అమౌంట్. సో అంత ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేట్ వేశారు. సో ఇది ఒక్కళ్ళు చేయాలంటే కుదరదు కాబట్టి ఒక్కళ్ళు ఆ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి వచ్చి అది కూడా మనం తెలుసుకుంటాం ఎవరెవరు వచ్చారో. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే
ఓకే, మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురిలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకున్నాం. సెకండ్ మనం చూసుకుంటే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. నేను చెప్పాను ఇప్పుడేనో మీకు, ఇది స్టార్ట్ చేసింది 1990లో స్టార్ట్ చేశారు. సో 1990లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 13 ఏళ్ళు తీసుకుందాం ఇది కంప్లీట్ చేయడానికి, ఒక్కొక్క బేస్ పేర్ని ఐసోలేట్ చేసి మనం దాన్ని రికార్డ్ చేద్దాం. సో ఇవన్నీ చేసినప్పుడు మనకు ఒక 13 ఏళ్ళు పట్టచ్చు. ఓకే, ఓ 13 ఏళ్ళు చేసి పడేద్దాం అనేసి అనుకున్నారు. సో లెట్ us కంప్లీట్ ఇన్ 13 years అని అనుకున్నారు. ఓకే, సో ఎస్టిమేట్ 2003 వరకు అయిపోవాలి ఇది, అవునా కాదా? 2003 వరకు అయిపోవాలి. బట్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇంకా 3 ఏళ్ళు ఎక్స్ట్రా తీసుకుని 2006 వరకు కంప్లీట్ చేశారు. సో దే కంప్లీటెడ్ ఇట్ బై 2006. సో 2006 ఏడాది ఏదైతే ఉందో అప్పుడు వెళ్ళి ఈ హ్యూమన్ జీనోమ్ అనేది కంప్లీట్ అయ్యింది, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక బుక్లో ప్రింట్ చేయడమైనా లేదా రాయడం మొదలెడితే సరిపోవు, బుక్లో అన్ని బుక్కుల్ని స్టోర్ చేయడం కూడా కష్టం. సో అప్పుడు ఓకే, అట్ దాట్ మూమెంట్ దే రియలైజ్ దే నీడ్ ద హెల్ప్ ఆఫ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సాఫ్ట్వేర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనం బిల్డ్ చేసి దాంట్లో మనం ఇవన్నీ స్టోర్ చేద్దామని అనుకున్నారు. ఓకే, సో దట్స్ వెన్ ద ఇన్వెన్షన్ ఫర్ అ సాఫ్ట్వేర్ కేమ్. ఓకే, అప్పుడు వాళ్ళు ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ సైన్స్ని వాళ్ళు కనిపెట్టారు. దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ బయో ఇన్ఫార్మాటిక్స్. దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ బయోఇన్ఫార్మాటిక్స్. బయోఇన్ఫార్మాటిక్స్ని కనిపెట్టారు, సరేనా? ఈ బయోఇన్ఫార్మాటిక్స్లో వాళ్ళు ఏం చేశారు అంటే బేసిక్గా వాళ్ళు డేటాని రికార్డ్ చేసి స్టోర్ చేశారు. అది సో ద డేటా వాజ్ రికార్డెడ్ అండ్ స్టోర్డ్. అది సో బేసిక్గా ఈ విషయాలు మీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో యాజ్ అన్ ఇంట్రోగా తెలిసి ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, యాజ్ అ బేసిక్స్గా తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ ముందుకెళ్ళిపోవాలి. ఓకే, బికాస్ నెక్స్ట్ మనం ఏవైతే మోడల్ ఆర్గానిజమ్స్ యూస్ చేశారో, ఓకే, మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ద మోడల్ ఆర్గానిజం ఫర్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఎవరు? హ్యూమన్సే. మనమే మన మోడల్ ఆర్గానిజం ఫస్ట్, ఎందుకంటే మనం హ్యూమన్స్లోనే చేస్తున్నాం, సింపుల్. అది కాకుండా కొన్ని నాన్ హ్యూమన్ మోడల్ ఆర్గానిజమ్స్ నుంచి కూడా వాళ్ళు యాక్చువల్గా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళు ఏ ఆర్గానిజమ్స్లో అది చేశారు అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాక్టీరియాలో చేశారు. బ్యాక్టీరియాలో కూడా పూర్తిగా జీనోమ్ అంతా సీక్వెన్సింగ్ చేశారు, మొత్తం హ్యూమన్ జీనోమ్స్లో ఎలా చేసాము. ఓకే, దాని తర్వాత ఈస్ట్లో చేశారు. దాని తర్వాత ఒక నెమటోడ్ ఉంది. ఓకే, ఒక నెమటోడ్ ఉంది, ఒక్క నిమిషం. సినోరాబ్డైటిస్ ఎలిగెన్స్ అనే ఒక నెమటోడ్ ఉంది, దాంట్లో కూడా చేశారు. ఓకే, ఫైన్. సో ఇట్స్ అ నెమటోడ్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4లో ఎలాంటి ప్లాంట్స్ లేదంటే యానిమల్స్లో చేశారా అని మీకు డౌట్ రావచ్చు. సో ఒక ఫ్రూట్ ఫ్లై అన్నది మనకు తెలుసు, డ్రాసోఫిలా గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం, దాంట్లో కూడా చేశారు. ఇంకా ప్లాంట్లో చూసుకుంటే కొన్ని ప్లాంట్స్లో చూసుకుంటే ప్లాంట్స్ విషయంలో చూసుకుంటే రైసు అండ్ అరాబిడాప్సిస్ అనే ప్లాంట్స్లో చేశారు. సో హ్యూమన్స్లోనే కాకుండా కొన్ని వేరే మోడల్ ఆర్గానిజమ్స్ని కూడా తీసుకొని వాటిలో కూడా చేయడం అనేది జరిగింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్ ఉంది. సో ఇప్పటి వరకు మనం అనుకున్నాం ఇది ఒక మెగా ప్రాజెక్ట్, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే, దగ్గర $9 బిలియన్ ఖర్చు అవుతున్నాయి దీని మీద. అంటే చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఫండింగ్ అనేది కష్టం, కాబట్టి గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఉండాలి, క్రౌడ్ ఫండింగ్ అనేది ఉండాలి. సో రెండు విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. వన్ ఈస్ గవర్నమెంట్ ఫండింగ్, వన్ ఈస్ క్రౌడ్ ఫండింగ్. ఓకే, గవర్నమెంట్ ఫండింగ్ అంటే గవర్నమెంటే డైరెక్ట్గా దానికి ఫండ్స్ ఇవ్వడం. ఓకే, మీరు చేస్తుంది చాలా అవసరమైందని గుర్తించి దానికి డబ్బులు ఇవ్వడానికి గవర్నమెంట్ ఫండింగ్ అంటాం. క్రౌడ్ ఫండింగ్ అంటే మీరు ఎవరైతే కామన్ పీపుల్ ఏదైతే ఉన్నారో,
ఓకే, ఆ కామన్ పీపుల్ కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేసే ఆఫర్ వాళ్ళు అప్పుడు ఇచ్చారు. సో ఎవరెవరైతే దాంట్లో కాంట్రిబ్యూట్ చేశారో ఓకే, వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఇప్పుడు ఇందులో కాంట్రిబ్యూట్ చేస్తే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ టెక్నాలజీని ఎవరెవరైతే ఫ్యూచర్లో వాడుకుంటారో దానికి వాళ్ళు ఏమిస్తారు, రాయల్టీ ఇస్తారు. రాయల్టీ అనేది కొంచెం డిఫరెంట్ టాపిక్. మనం యాక్చువల్గా బయోపైరసీలు చదువుకుంటే మనం పేటెంటింగ్ గురించి చదువుకున్నాం. అంటే ఇప్పుడు ఒకసారి అది ఎవరైనా చేస్తే దానికి ఎవరు ఇంకోళ్ళు కాపీ కొట్టలేరు పర్మిషన్ తీసుకోండి అని. సో దానిలాగే కొంచెం లైట్గానే, కాకపోతే కొంచెం కాన్సెప్ట్ మారుతుంది. రాయల్టీ అంటే ఒకళ్ళు ఏదైనా చేశారంటే దాని తర్వాత ఇంకెవరైనా ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుందాం అనుకుంటున్నారంటే వాళ్ళకి కొంత డబ్బులు పే చేయాలి. ఓకే, లేదు అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్కి అలా వాల్యూ పెరుగుతుంటే దానికి కూడా డబ్బులు వాళ్ళకి దొరుకుతుంటాయి. సో అది వాళ్ళు చెప్పి దాని త్రూగా క్రౌడ్ ఫండింగ్ అన్ని తీసుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే దీంట్లో పార్టిసిపేట్ చేసేవి, ఇంకెలాంటి ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసేది అన్నది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓకే చూసుకుంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో గవర్నమెంటే ఉండాలి కాబట్టి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ రెండు పార్టిసిపేట్ చేసే. ఫస్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ మొదలెట్టాయి. దాని తర్వాత వెల్కమ్ లిమిటెడ్ అనేసి ఒక ఆర్గనైజేషన్ అది వచ్చింది. సో ఇది బేసిక్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇక్కడి వరకు మనకి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చదువుకోబోతున్నాం, ఏవేవైతే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయడం మొదలెట్టారో మనకు పర్టికులర్గా కొన్ని గోల్స్ ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఓకే కూర్చొని చదువుకొని ఓకే లాస్ట్లో రేపు ఎగ్జామ్ ఉందనిగా ఇవాళ నీట్ రాద్దామని డిసైడ్ చేస్తాం, లేదంటే 10 days ముందు నీట్ రాద్దామని డిసైడ్ చేస్తాం, లేదంటే 11th మనం ఎప్పుడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదలెడుతున్నాం అప్పటి నుంచే మనం నీట్ రాద్దామని డిసైడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదలెడుతున్నాం మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ అప్పుడే డిసైడ్ చేసుకుంటాను నేను నీట్ రాద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను బైపీసీ తీసుకుంటున్నానని. ఓకే, సో ఎవరెవరైతే బైపీసీ తీసుకుంటున్నారో స్టూడెంట్స్ ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు చూస్ వెరీ నోబెల్ ప్రొఫెషన్స్ లేటర్. ఓకే, దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైన్సెస్. ఓకే, హ్యూమన్ లైఫ్లోని లేదంటే ఈ నేచర్లో ఉన్న లైఫ్లోని ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు ఫ్యూచర్లోని వాళ్ళ కెరియర్స్లో. ఓకే, సో అప్పుడు మీరు ఎంత సీరియస్గా ఉండాలి, మీకు కొన్ని గోల్స్ ఉండాలి డెఫినెట్గా. నేను 11th సిలబస్ కంప్లీట్ 11th చేస్తాను, 11th ఎయిర్ ఫోర్స్లో తిరగకుండా అన్నీ నేర్చుకుంటాను, 12th నాకు కష్టం అవ్వకుండా ఉంటుంది, 12th నేను ప్లాన్ చేసుకుంటూ మొత్తం చదువుతాను, నా ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను అని మీకు కొన్ని గోల్స్ ఉంటాయి. కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, రేపు ఏం చేయాలో ఎల్లుండి ఏం చేయాలో, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో బేసిక్గా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో వీళ్ళు కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నారు. ఈ విషయాలు అయితే మనం చేసి తీరాలి అనేసి. ఎందుకంటే ఇంత మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే మన గోల్స్ అనేది క్లారిటీ లేకపోతే మరి ఎవరు డబ్బులు ఇస్తారు ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా చేస్తే. సో మంచిగా చేయాలిగా చేసింది అది అనమాట. సో అప్పుడు కొన్ని గోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ గోల్ ఏమిటి దీంట్లోని, ఫస్ట్ గోల్ ఏంటంటే ఐడెంటిఫై అని రాద్దాం టు బి ప్రాపర్, టు ఐడెంటిఫై 20,000 to 25,000 genes in human genome. హ్యూమన్ జీనోమ్లో 20 to 25,000 జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలన్నది ఫస్ట్ గోల్. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ గోల్ ఏమిటి, హ్యూమన్ జీనోమ్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి జీన్స్ని. దాని తర్వాత సెకండ్ వచ్చేసి టు సీక్వెన్స్ 3 billion బేస్ పేర్స్. అవునా కాదా, వీటిని సీక్వెన్స్ చేయాలి. ఆ 3 billion బేస్ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, సీక్వెన్స్ చేసుకోవాలి. కరెక్ట్. మూడో విషయం ఓకే, ఈ 20 to 25,000 జీన్స్ ఏవైతే దొరికాయో అది కాకుండా ఈ 3 billion బేస్ పేర్లు ఏవైతే మనకు దొరికాయో మనం ఏం చేయబోతున్నాం చెప్పండి, మనం ఏం చేయబోతున్నాం దాన్ని మనం స్టోర్ ద ఇన్ఫర్మేషన్
ఇన్ డేటాబేస్ అంటే సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో మనం దాన్ని స్టోర్ చేయాలి. ఉట్టికొట్టునే దొరికిన ఇన్ఫర్మేషన్ని ఉట్టికొట్టునే వదిలేయకుండా దాన్ని ప్రాపర్గా స్టోర్ చేయాలి కూడా. ఓకే, కరెక్ట్, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు 4వ పాయింట్కి వచ్చేద్దాం. 4వ పాయింట్ ఏంటంటే ఏవైతే మనం టూల్స్ని వాడుతున్నామో, ఫర్ సపోజ్ మనం ఓకే ఈ డేటా అనాలిసిస్ ఏదైతే చేస్తామో, ఈ డేటాబేస్ ఏదైతే క్రియేట్ చేస్తామో, సో ఇంప్రూవ్ ద టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్. ఆ డేటా అనాలిసిస్ చేయడానికి ఏవైతే ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి, ఆ డేటాబేస్ బిల్డ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని అనలైజ్ చేయడానికి టూల్స్ని రెగ్యులర్గా మనం ఇంప్రూవ్ చేయాలి. సో డేటా అనాలిసిస్. ఓకే, సరే. నెక్స్ట్ 5th గోల్ ఏంటంటే గోల్ నెంబర్ 5. గోల్ నెంబర్ 5 ఏంటంటే ఏదైతే మనం కనిపెట్టాము, కష్టపడి అంతా తెలుసుకున్నామో దాన్ని మనం వేరే ట్రాన్స్ఫర్ టెక్ ఏదైతే టెక్ మనం డెవలప్ చేసామో టు వేరియస్ అదర్ సెక్టర్స్, ఇండస్ట్రీస్కి, బయోటెక్నాలజికల్ కంపెనీస్కి, వాటికి మనం ఇవ్వచ్చు. వేరియస్ అదర్ సెక్టర్స్. ఓకే, ఇవి 5 గోల్స్ అయ్యే. లాస్ట్ ఒక గోల్ మిగిలింది అంతేనా. ద లాస్ట్ అండ్ ఫైనల్ గోల్, the last and final goal is to address the ethical, legal and social issues. దీన్ని మనం ఏమంటాం, ELSI అంటాం. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో, ఓకే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే చేస్తున్నామో దీంట్లోని ఎంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నారా? హ్యూమన్స్ని వేరే వేరే ఆర్గానిజమ్స్ని వాడుతున్నాం. సో చాలామంది వచ్చి ఇది లీగల్గా పనికిరాదు, ఇలా చేయడానికి వల్ల కాదు ఓకే అనేసి బోల్డ్ అన్ని రూల్స్ రెగ్యులేషన్లు పెట్టచ్చు. ఓకే, ఆపేయచ్చు, చేస్తున్న పనులు ఆపేయచ్చు. సో దాన్ని డీల్ చేయడానికి ఎవరైతే సైంటిస్టులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ మీద వచ్చి పడితే టైం వేస్ట్, చేస్తుందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి సపరేట్గా ఒక లీగల్ టీమ్ని, లాయర్స్ వాళ్ళందరినీ ఒక లీగల్ టీమ్ బిల్డ్ చేశారు వీళ్ళు. చేసి ఈ ఇష్యూస్ ఏం వచ్చినా, కొంచెం ఏ రోడ్ బ్లాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చేసిన పనిలోని మీరు డీల్ చేయండి అనేసి వాళ్ళకి ఆ పని ఇచ్చేసారు. అది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ గోల్స్ ఫర్ ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఉన్న మనకి బేసిక్ గోల్స్ ఇవి. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లియరా? అర్థమైపోయిందా? ఫైన్. సరే, ముందుకెళ్దాం రండి. ఇప్పుడు మనం ఎలాంటి మెథడ్స్ని ఫాలో అయ్యాం దాంతో మొదలెట్టబోతున్నాం. మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మనం ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో ఓకే అప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ మనం ఫాలో అయ్యాం. 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఏంటి? ఫస్ట్ దాన్ని మనం బేసిక్ లేదంటే ఫస్ట్ అప్రోచ్ అనొచ్చు. సెకండ్ విషయంలో దాన్ని మనం బ్లైండ్ అప్రోచ్ అంటాం. ఫస్ట్ అప్రోచ్ అండ్ బ్లైండ్ అప్రోచ్. ఫస్ట్ ఇంకా బేసిక్ అప్రోచ్లో మనకు సింపుల్, మనకు తెలుసు ఏంటి, మనం జీన్స్ని ఐసోలేట్ చేయాలని. ఆ జీన్స్ని ఐసోలేట్ చేయడానికి మనం ఏం చేసాము అంటే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ ఆర్ ఈఎస్టీ ఫామ్లోని వాటిని మనం సపరేట్ చేసాం. సో ఈఎస్టీ అంటే ఏమిటి? EST will include all genes that code for RNA. ఏ జీన్స్ అయితే RNA కోసం కోడ్ చేస్తాయో వాటిని మనం ఏమంటాం? ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ లేదంటే ESTs అని కూడా అంటాం. వాటిని ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ ఆర్ ESC. ఎక్స్ప్రెస్డ్ అంటే జీన్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతున్నది అని అర్థం. సీక్వెన్స్ అంటే జీన్ సీక్వెన్స్ అని అర్థం. ట్యాగ్స్ అంటే మనం ట్యాగ్స్లో పెడుతున్నాం అనమాట, ఒక పిన్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న జీను యాక్చువల్గా RNAని ఫామ్ చేసి దాని నుంచి ప్రోటీన్ వస్తుంది, మిగతాదంతా వేస్ట్. ఓకే, సో వీఆర్ ఓన్లీ యూజింగ్ ద
coding region of DNA. We are only identifying and sequencing coding regions అంటే యూక్రోమాటిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, అది యూక్రోమాటిన్ అంటే మనకు తెలుసు, చదువుకున్నాం ఆల్రెడీ. యూక్రోమాటిన్ ఇందులోనే చదువుకున్నాం ఏమిటని, ద కోడింగ్ పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ, ఏదైతే యూస్ఫుల్ డిఎన్ఏ ఉందో, ఏదైతే జీన్స్ ఉన్నాయో దాన్ని యూక్రోమాటిన్ అంటాం. మిగతా ఉన్న జంక్ డిఎన్ఏ అంతటిని హెట్రోక్రోమాటిన్ అంటాం. ఓకే, కరెక్ట్. ఇప్పుడు బ్లైండ్ అప్రోచ్లో ఏం చేస్తాం అంటే కోడింగ్ ప్లస్ నాన్ కోడింగ్ రీజన్స్ రెండింటిని ఐడెంటిఫై చేస్తాం, సీక్వెన్స్ చేస్తాం. సో వాట్ విల్ వి డూ హియర్? we will identify and sequence both coding plus non-coding regions together. దాంట్లో మనకు కావాల్సింది మళ్ళీ మనం సపరేట్గా చూసుకుంటాం. దీన్ని ఏమంటాం అంటే బ్లైండ్ అప్రోచ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? బ్లైండ్ అప్రోచ్ అంటాం. ఇది రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటే ఏ జీన్స్ అయితే ఆర్ఎన్ఏ కోసం కోడ్ చేస్తున్నాయో వాటిని మనం ఈఎస్టీస్ అంటాం. ఎప్పుడైతే దీన్ని మనం ఫస్ట్ అప్రోచ్ లేదంటే బేసిక్ అప్రోచ్ త్రూగా చేస్తాం. బ్లైండ్ అప్రోచ్లో మనం ఏం చేస్తాం అంటే కోడింగ్ ప్లస్ నాన్ కోడింగ్ రీజన్స్ రెండింటినీ ఫస్ట్ సీక్వెన్స్ చేసేస్తాం. తర్వాత దాంట్లో కావాల్సిన కోడింగ్ రీజన్స్ సపరేట్గా మళ్ళీ చూసుకొని ఐసోలేట్ చేసుకొని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటికి వేరుగా మనం స్టడీ చేస్తాం. అది సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఇప్పుడు మనం ఎలాంటి వెక్టర్స్ వాడుతున్నాం, ఇంకా ఎలాంటి హోస్ట్ని వాడుతున్నాం అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ కోసం. మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నామో దీనికోసం బేసిక్ ఏదైతే బయోటెక్నాలజీ ప్రాసెస్ మనం చదువుకున్నాం ఆల్రెడీ, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ ప్రాసెసెస్ అనే చాప్టర్లో మనం ఏదైతే టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఇంకా స్టెప్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మనం చదువుకున్నాం. ఈ స్టెప్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కూడా ఇక్కడ ఫాలో అవడం జరుగుతుంది. ఓకే, జరిగి మనం కొన్ని వెక్టర్స్ని వాడతాం. అందులో మనం అన్నిటికన్నా మోస్ట్ కామన్లీ యూజ్డ్ వెక్టర్స్ ఏంటంటే నెంబర్ 1 ఓకే BAC అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఓకే, దీన్ని వాడతాం. అది కాకుండా ఇంకోటి ఏది వాడతాం అంటే YAC ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఇది ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అని కూడా అంటాం. సరేనా, ఫైన్, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం అక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమిటది? కొన్ని హోస్ట్ని కూడా వాడతాం. బేసిక్ హోస్ట్ ఏవైతే మనం వాడతామో బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్ని వాడతాం, అంతే ఈ ప్రాసెస్ కోసం. అంతే, చాలు. ఇది మనం తెలుసుకోవాల్సి ఉండేది చెప్పేసాను, అయిపోయింది. ఫైన్, సరే. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. రండి, కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. క్వశ్చన్స్ చేసుకున్న తర్వాత ఒకే ఒక పార్ట్ ఇంకా దీంట్లో మిగులుతుంది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో. దీని సీలియంట్ ఫీచర్స్ లేదంటే అబ్జర్వేషన్స్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి ఏం దొరికింది ఫైనల్గాను. ఓకే, మొత్తం గుజ్జంతా తీసిన తర్వాత కష్టపడి వాళ్ళ జ్యూస్లోని ఏం దొరికింది అని మనం చూసుకుంటాం. అది సో ఇప్పుడు కామన్లీ యూజ్డ్ వెక్టర్స్ ఫర్ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆర్, ఏ వెక్టర్స్ని వాడతాము? ఎంతో మంచిగా చెప్పాను ఇప్పుడేను BAC అండ్ YAC అని. ఎందుకు చెప్పాను? ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి. ఓకే, సో BAC అండ్ YAC ఆర్ ద 2 vectors which are used in human genome project. Next, in history of biology, human genome project led to the development of హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వల్లే ఇన్ఫర్మేషన్ ఏదైతే దొరుకుతుందో దాన్ని డేటాబేస్ ఫామ్లో స్టోర్ చేయాలి, సాఫ్ట్వేర్ ఫామ్లో స్టోర్ చేయాలి, సాఫ్ట్వేర్స్ని వాడుకొని స్టోర్ చేయాలి అన్నది తెలుసుకున్నాం. దానివల్ల ఒక కొత్త సైన్స్ అనేది కనిపెట్టాం, దట్ ఈస్ నథింగ్ బట్ ద బయో ఇన్ఫర్మేటిక్స్.
బయో ఇన్ఫర్మేటిక్స్. ఇవి రెండు ఏఐపిఎంటీలో వచ్చాయి. సో ఏఐపిఎంటీలో వచ్చినవి నీట్లో వస్తాయి అంటే డెఫినెట్గా వస్తాయి, ఎందుకంటే ముందు నీట్ ఏఐపిఎంటీ అనే ఉండేది అందుకు. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. అది సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో ఏ అబ్జర్వేషన్స్ వాళ్ళు చేశారు, ఇంత కష్టపడి అన్నీ ఒక 13 ఏళ్ళు చేయాల్సింది 16 ఏళ్ళు చేశారు ఫుల్. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా లాస్ట్లో ఏంటది వాళ్ళు తెలుసుకునేది ఏంటి అన్నది మన ఏ పాయింట్స్కి వాళ్ళు డిరైవ్ అయ్యారు. ఓకే, ఇవన్నీ పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాం రండి. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నది మనం మొదలెట్టబోతున్నాం. ఒక్క నిమిషం. ఓకే సరే రైట్. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మనం మొదలెట్టబోతున్నాం. సో ఫస్ట్ వాళ్ళు బేస్ పేర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ బేస్ పేర్స్ గురించి రాసుకుందాం. సో ద హ్యూమన్ జీనోమ్ consists of, so the human genome consists of 3164.7 million base pairs. ఇది ఫస్ట్ తెలుసుకున్నారు వాళ్ళు, ఇన్ని ఉన్నాయి అని ఎగ్జాక్ట్గా తెలుసుకున్నారు. ఓకే, దీంట్లో ఇప్పుడు జీన్స్ ఉన్నాయి, మన బాడీలో బోల్డ్ అన్ని జీన్స్ ఉన్నాయి. సో దగ్గర 30,000 జీన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ 30,000 అన్నారు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ దీస్ 30,000 అన్నారు. లార్జెస్ట్ జీన్ dystrophin. ఈ dystrophin జీన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ ద లార్జెస్ట్ జీన్ దట్ దే డిస్కవర్డ్ విత్ 2.4 million బేస్ పేర్స్. దీనికి ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయి? 2.4 million బేస్ పేర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద జీను dystrophin జీన్. చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ రావచ్చు దీని నుంచి, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సరే ఫైన్, క్లియర్. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 3. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ నేను ఆల్రెడీ చెప్తాను 30,000 అని. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఏం తెలిసిందంటే 30,000 జీన్స్ ఉన్నాయని తెలిసింది, లార్జెస్ట్ జీన్ తెలిసింది. ఇప్పుడు ఈ జీన్స్ అన్ని ఫంక్షనల్ అయినా, అన్ని పనిచేస్తున్నాయా అంటే మీరు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? మన బాడీలో ఉన్న జీన్స్ అన్ని ఫంక్షనల్ అయినా? ఓకే, అన్ని ఫంక్షనల్ అయితే వాటన్నిటిది ఫంక్షన్స్ ఏమిటి? ఓకే, ఇది తెలియడం అవసరం. సో ప్రాబ్లం ఏంటంటే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జీన్స్ది తెలుసుకోగలిగారు అనుకుంటున్నారా మీరు? లేదు. ఫంక్షన్స్ అన్నోన్ అంటే తెలీదు ఫర్ ఓవర్ 50% ఆఫ్ జీన్స్. దగ్గర 50% ఆఫ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్సే తెలియదు, అది అన్నమాట. వాటి ఫంక్షన్స్ ఏమిటో తెలియదు మనకి, అర్థమైందా? అది. సో ఇది బేసిక్గా అన్నిటివి తెలియదు. ఓన్లీ 50% ఆఫ్ జీన్స్ అంటే 50% జీన్స్ ఏవైతే మనం ఉన్నాయో వాటిదే ఫంక్షన్స్ మనకి తెలుసు. నెంబర్ 4, less than 2% of the genome, మన whole genome, our genome consists of both coding and anti-coding regions, non-coding regions. అంటే కోడింగ్ నాన్ కోడింగ్ రీజన్స్ రెండింటినీ కలిపి మనం జీనోమ్ అంటాం. మన బాడీలో ఉన్న డిఎన్ఏ కంటెంట్ అంతా కలిపి జీనోమ్ అంటాం. కాబట్టి జీనోమ్లో కోడింగ్ నాన్ కోడింగ్ రీజన్స్ ఉన్నాయి. ఇందులో కోడింగ్ రీజన్ ఎంత ఉంది అంటే ఓన్లీ 2% ఉంది అంతే. దట్స్ ఇట్. ఓకే, సో లెస్ దాన్ 2% ఆఫ్ ద జీనోమ్ ఈజ్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్. కోడ్స్ ఫర్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్. నెక్స్ట్ 2 పాయింట్లు నెక్స్ట్ పేజ్లో రాద్దాం. 5th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే రిపీటెడ్
సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా రిపీట్ అవుతున్నాయి అవి. అండ్ దిస్ రిపీటెడ్ సీక్వెన్సెస్ ఆర్ యూనిక్ టు ఈచ్ పర్సన్. దీని త్రూగానే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం. యూనిక్ టు ఈచ్ ఇండివిజువల్. ఆర్ వెరీ హై ఇన్ నంబర్. ఏవైతే రిపీటెడ్ టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ ఉన్నాయో, ఒకటే టైప్ ఆఫ్ సీక్వెన్స్ అలా మొత్తం జీనోమ్ అంతా రిపీట్ అవుతున్నది చూస్తుంటే. ఆ సీక్వెన్సే గడిగడికి రిపీట్ అవుతున్నాయి. అలాంటి బోల్డ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఓకే, అది. దీని తర్వాత నంబర్ 6 పాయింట్కి వచ్చేస్తే క్రోమోజోమ్ 1లో ఎన్ని జీన్స్ ఉన్నాయి? ఒక్కొక్క క్రోమోజోమ్లో కొన్ని నంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, అవునా కదా? క్రోమోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ జీన్స్. ఓకే, సో ఈ క్రోమోజోమ్స్లో ఏవైతే జీన్స్ ఉన్నాయో, ఓకే, ఈ జీన్స్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే అన్నిటికన్నా హైయెస్ట్ క్రోమోజోమ్ 1లో ఉన్నాయి. క్రోమోజోమ్ 1 హ్యాస్ మోస్ట్ జీన్స్, మోస్ట్ నంబర్ ఆఫ్ జీన్స్. ఎన్ని ఉన్నాయి క్రోమోజోమ్ 1లో చూసుకుంటే? 2, 9, 6, 8. దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ జీన్స్ ప్రెసెంట్ ఇన్ క్రోమోజోమ్ 1. అలాగే క్రోమోజోమ్ వై ఏదైతే ఉందో, వై క్రోమోజోమ్ అనమాట, సెక్స్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో, వై క్రోమోజోమ్ హ్యాస్ ఫ్యూయెస్ట్ జీన్స్. అన్నిటికన్నా తక్కువ జీన్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఉన్నాయి? అన్నిటికన్నా తక్కువ జీన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? దగ్గర 231 జీన్స్ ఉన్నాయి. ఓకే, దగ్గర 231 జీన్స్ ఉన్నాయి. లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మేబీ ఇస్ దట్ ద SNPs. SNPs అని చూస్తే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటే ఏమిటి? ఎప్పుడు వెళ్ళలేదు, వినున్నా ఏంటి దాని మీనింగ్ అర్థం కాదు. సో ఫర్ సపోజ్ మన మొత్తం జీనోమ్లోని, ఓకే, ఒక్కొక్క న్యూక్లియోటైడ్ చూసుకుంటే మనం జీన్స్లోని, ఇట్ యాక్చువల్లీ మ్యాటర్స్ అ లాట్. ఆ సీక్వెన్స్లోని ఒక పర్టికులర్ జీన్ మనం తీసుకుంటే దాంట్లో ఉన్న సీక్వెన్స్ మ్యాటర్ చేస్తుంది. ఎందుకు? ఆ సీక్వెన్స్ నుంచి RNA వస్తుంది, ఆ RNA నుంచి ప్రోటీన్ వస్తుంది. అక్కడ ఒక్క బేస్ పేర్ కూడా చేంజ్ అయినా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మన సికిల్ సెల్ ఎనీమియాలో చూసుకున్నాం. ఓకే, సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఏ అమైనో యాసిడ్ రావాలో అది రాకుండా ఇంకొక అమైనో యాసిడ్ వచ్చేస్తుంది. గ్లూటామిక్ యాసిడ్ జాగాలో వ్యాలైన్ వచ్చేస్తుందని మనం చదువుకున్నాం. సో దానివల్ల సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్తో దీనికి లింక్ ఏంటి అంటే, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అంటే ఒక్కొక్క న్యూక్లియోటైడ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ స్మాల్ టైప్ ఆఫ్ మ్యూటేషన్ ఇట్ సెల్ఫ్. కాకపోతే ఇది మన బాడీలో రెగ్యులర్గా జరుగుతుంది. ఓకే, జరుగుతూ ఉంటుంది. ఈ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ ఆర్ వెరీ యూనిక్ టు ఈచ్ ఇండివిజువల్. ఇస్ అగైన్ ఒక్కొక్క ఇండివిజువల్కి మారుతుంది. ఓకే, దానివల్ల వాళ్ళల్లో ఏదైతే మనం జీన్ థెరపీ లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇద్దామన్నా దాంట్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. ఎలాంటి జెనెటిక్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ కోసమైనా. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు SNPs. దానికన్నా ఎక్కువ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంతవరకు మీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో తెలుసుకుంటే చాలు. ఓకే, అది. సో గోల్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మీకు తెలిసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th అన్ని గోల్స్ మనం ఆల్రెడీ అడ్రస్ చేస్తాం, అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో పెద్దగా దీంట్లో డిస్కస్ చేసేది మళ్ళీ ఏమీ లేదు. ఓకే, అది అనమాట. ఫైనల్లీ మనం చూసుకుంటే కొన్ని నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేసుకుంటే మనకు కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది. Okay, if a geneticist uses the blind approach for sequencing the whole genome of an organism, followed by assignment of function to different segments, the methodology adopted by him is called as. Okay, blind approach follow అయిపోతే దాన్ని ఏమంటాం మనం? Blind approach follow అవుతే మనం ఏమంటాం? సీక్వెన్స్ అనోటేషన్ అంటాం. ఏమంటాం? సీక్వెన్స్ అనోటేషన్ అంటాం. అదే మనం ఫస్ట్ లేదంటే బేసిక్ అప్రోచ్ ఫాలో అయితే మనం దాన్ని ఏమంటాం? ESTs త్రూ మనం చదువుకుంటాం. నెక్స్ట్ విచ్ ఈస్ ద, ఇది నీట్ 2022లోనే వచ్చింది రీసెంట్గా, అందుకు ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత నీట్ 2020లో వచ్చిన క్వశ్చన్, విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ యాజ్ వెల్ యాజ్ DNA ఫింగర్ ప్రింటింగ్. ఓకే, సో జెనెటిక్ మ్యాపింగ్ అయినా DNA ఫింగర్ ప్రింటింగ్ అయినా దేని వల్ల అవుతున్నది?
రిపీటెడ్ సీక్వెన్స్ దేని వల్ల జరుగుతున్నది? పాలిమార్ఫిజం. డిఎన్ఏలో ఏదైతే పాలిమార్ఫిజం జరుగుతున్నదో సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, అలాగా పాలిమార్ఫిజమ్స్ అనేది జరగడం వల్ల బేసిక్గా డిఎన్ఏలోని చేంజెస్ వచ్చేస్తాయి. ఒక్కొక్క ఇండివిజువల్లో అది డిఫరెంట్గా జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్ది డిఎన్ఏ మనం తీస్తే దాంట్లో మనం యాక్చువల్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని చేస్తాం. సో ఈచ్ ఇండివిజువల్స్ డిఎన్ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ఓకే, సో పాలిమార్ఫిజం ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్ అది జరగడం వల్ల. ఓకే, నెక్స్ట్ 2020లో వచ్చింది క్వశ్చన్. ESTs refers to novel DNA sequence, genes expressed as RNA, polypeptide expression, DNA polymorphism. సో ESTs అంటే బేసిక్ అప్రోచ్ ఏదైతే మనం ఫాలో అవుతామో దాని త్రూగా ఏవైతే కోడింగ్ రీజన్స్ ఉన్నాయో వాటిని మనం స్టడీ చేస్తాం కాబట్టి జీన్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ RNA విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్? సరే, అది. సో దిస్ ఇస్ బేసికల్లీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. దీని తర్వాత లాస్ట్ ఒకే టాపిక్ మిగిలిందబ్బా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నుంచి కూడా మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈ టాపిక్ నెక్స్ట్ చూసుకుంటాం. ఒకసారి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మనది అయిపోగానే మనం ఫైనల్గా ఈ చాప్టర్కి టాటా బై బై చెప్పేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చూసుకోబోతున్నాం. రండి. సరే ఛాంపియన్స్, ఇప్పుడు మనం మన లాస్ట్ టాపిక్ వచ్చేసాం, దట్ ఈస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఇట్స్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ఇట్ క్యాన్ బి. ఎందుకంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లోని మనం మోడర్న్ డే అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఈ సమయంలో కూడా ఇప్పుడు కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని చాలా ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాం. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏమిటి, ఓకే, దాన్ని ఎందుకు మనం చదువుకోవాలి, ఓకే, దాని నుంచి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అది కాకుండా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో అప్లికేషన్స్ ఏమిటి, దాని అర్థం ఏమిటి, అవన్నీ పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే వర్డ్ వినగానే మన మైండ్లోకి ఏమొస్తుంది, ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏమిటనేది వస్తుంది. సో ఫింగర్ ప్రింటింగ్ అంటే మనం ఏవైతే మన వేలు ముద్రలు ఉన్నాయో వాటిని మనం ఫింగర్ ప్రింట్స్ అంటాం, అవునా కదా? సో ఈ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే మనం ఉన్నాయో, మన వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ వెరీ యూనిక్. ఆర్ థమ్ ఇంప్రెషన్ ఆర్ ఆర్ హోల్ హ్యాండ్ ఇంప్రెషన్, మన చేతుల్లో ఏవైతే పామల్ లైన్స్ ఉన్నాయో, ఓకే, పామ్స్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో, దే ఆర్ సో యూనిక్. ద థమ్ ఇంప్రెషన్ ఉన్నాయండి, మీ థమ్ ఇంప్రెషన్లో కూడా మీ లైన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూనిక్ టు ఈచ్ ఇండివిజువల్. అంటే మీది మీ ఫ్రెండ్ది మ్యాచ్ అవ్వదు, మీది మీ పేరెంట్స్ది మ్యాచ్ అవ్వదు, మీది మీ సిబ్లింగ్స్, మీ అన్న తమ్ముళ్ళది లేదంటే చెల్లెలది కూడా మ్యాచ్ అవ్వదు. సో ఇట్స్ వెరీ 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 యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సిమిలర్లీ ఎంతైతే మనది ఫింగర్ ప్రింట్స్ పూర్తిగా యూనిక్గా ఉన్నాయో అలాగే మన డిఎన్ఏ ఏదైతే ఉందో మన డిఎన్ఏ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. Each and every person's DNA is unique, and how this uniqueness comes into the DNA అదే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాం ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే మన సొంత చేతుల్లో ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే యూనిక్గా ఉన్నాయో డిఎన్ఏలో ఉన్న యూనిక్నెస్ని మనం చూసుకొని ఎలాగ దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అని. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది. ఓకే, ఒక క్రైమ్ బేసిక్గా ఒక మర్డర్ జరిగింది. ఓకే, సో ఈ మర్డర్స్ సీన్ వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడ వాళ్ళు చూసింది ఏంటంటే రెండు బ్లడ్ శాంపిల్స్ చూసారు. ఒక బ్లడ్ శాంపిల్ వాళ్ళు ఎవరైతే చనిపోయారో పాపం విక్టిమ్, ఆ విక్టిమ్ది బ్లడ్ శాంపిల్ అని తెలుసుకున్నారు. ఇంకో బ్లడ్ శాంపిల్ ఏదైతే ఉందో అది ఎవరిదో తెలియట్లేదు. ఓకే, సో పోలీస్ ఫైనల్గా ఏమనుకున్నారంటే సరే ఈ సెకండ్ బ్లడ్ శాంపిల్ ఎవరిదైతే తెలియట్లేదో ఆ సెకండ్ బ్లడ్ శాంపిల్ ఎవరైతే క్రైమ్ చేశారో క్రిమినల్ది అయి ఉండొచ్చు అనేసి ఒక సస్పెక్ట్ వస్తుంది. ఓకే, అయితే ఇది ఫస్ట్ డౌట్ వచ్చి అది క్రిమినల్ది అని ఫైనలైజ్ చేసి సైడ్లో పెట్టారు. ఇప్పుడు ఏ క్రిమినల్దో అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సస్పెక్ట్స్ లేకపోతే ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళే లేకపోతే ఎలా చెక్ చేయగలుగుతారు. సో బోల్డ్ అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇద్దరిని ఫైనలైజ్ చేస్తారు. ఓకే, సో ఇద్దరిని ఫైనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది అంటే ఆ ఇద్దరి దగ్గర ఉన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని దాని నుంచి కూడా డిఎన్ఏ అనాలిసిస్ చేస్తారు. దాంట్లో ఉన్న డిఎన్ఏ అనాలిసిస్ ఇంకా క్రైమ్ సీన్లో ఉన్న బ్లడ్లో ఉన్న డిఎన్ఏ అనాలిసిస్ ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో దట్ పర్సన్ ఈస్ ద క్రిమినల్. సో ఇది ఫారెన్సిక్స్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ది అప్లికేషన్. అది కాకుండా వేరే అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు పేరెంటల్ డిస్ప్యూట్స్ విని ఉంటారు, ఫెమిలియల్ లేదంటే పేరెంటల్ డిస్ప్యూట్స్ అంటారు. ఇందులో ఏంటంటే ఒకతను వచ్చి వీడు నా కొడుకు కాదు, వీడితో నాకు ఏం సంబంధం లేదని చెప్తాడు న్యూస్లోని. పెద్ద న్యూస్లు వస్తూ ఉంటాయి. ఓకే, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ లేదంటే చాలా పెద్ద పొలిటీషియను ఎవరో ఒకరు చాలా పెద్ద సెలబ్రిటీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక పర్టికులర్ అబ్బాయి వచ్చి ఫస్ట్ చెప్తారు, అబ్బాయి అమ్మాయి ఎవరు వచ్చి అంటారు ఇతనే నా ఫాదర్ అని చెప్పేస్తారు వాళ్ళు. ఓకే, సో ఆ పర్టికులర్ పర్సన్ రిటర్న్ ఏం చెప్తారు, దట్ పర్సన్ ఈజ్ నాట్ మై చైల్డ్. ఓకే, అది నా కొడుకు లేదంటే కూతురు కాదని వాళ్ళు చెప్పేస్తారు.
ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే సిమిలర్లీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తారు. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యాక్చువల్గా వీళ్ళిద్దరికీ ఫెమిలియల్ రిలేషన్షిప్ అంటే ఫాదర్ అండ్ సన్ లేదంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉందా లేదా అన్నది, త్రూ బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయా లేదా అన్నది తెలిసిపోతుంది త్రూ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంటా కాదా చెప్పండి? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, మనం తెలుసుకోవాలి. యాజ్ బయాలజీ స్టూడెంట్స్ ఇట్ ఈస్ ఆర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి మాట్లాడుకుంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ది బేసిక్ డెఫినేషన్ వాళ్ళు ఏం చెప్తారు? So it involves identifying differences in some specific regions in DNA sequences called the repetitive DNA. So ఈ repetitive DNA ఏదైతే ఉందో ఆ repetitive DNA లోనే బేసిక్గా చేంజెస్ వస్తాయి. ఫర్ సపోజ్ మనది టోటల్ DNA హ్యూమన్ DNA ఏదైతే ఉందో ఈ టోటల్ డిఎన్ఏలో మన బాడీలోని రెండు భాగాలు చేసుకుంటే 99.9% ఏదైతే ఉందో ఈ 99.9% ఇట్స్ సేమ్ ఇన్ ఆల్ ఇండివిజువల్స్, అందరిలోని ఇది సేమ్ గానే ఉంటుంది. ఇది అందరిలోని సేమ్ గానే ఉంటుంది, దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఈ 99.9% డిఎన్ఏ అందరిలోని అలాగే ఉంటుంది. అదే టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, అదే టైప్స్ ఆఫ్ జీన్స్ నుంచి ఏమొస్తుంది ప్రాపర్గా చెప్పుకుంటే జీన్ ప్రోడక్ట్స్ ప్రోటీన్స్ అన్నీ వస్తున్నాయి అందరిలోని. ఇప్పుడు మీలో ఉన్న ఇన్సులిన్ జీన్ నాలో ఉన్న ఇన్సులిన్ జీన్ సీక్వెన్స్ సేమ్ ఉంటుందా లేదా? ఉంటుంది. మన జెనెటిక్ కోడ్లో కూడా చదువుకున్నాం. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తున్నది మరి? ఆ యూనిక్నెస్ ఎక్కడ వస్తున్నదో ఒక్క ఇండివిజువల్లో, దట్ ఈస్ కమింగ్ ఇన్ ద 0.1% ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్స్ వస్తున్నది. ఈ 0.1% ఏదైతే ఉన్నదో ఈ 0.1%లో ఉన్న డిఫరెన్సే మనకి యాక్చువల్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి యూస్ చేసుకుంటాం మనం. సో ఈ 0.1% ఏదైతే ఉందో దీన్నే మనం రెపిటేటివ్ డిఎన్ఏ అంటాం, లేదంటే శాటిలైట్ డిఎన్ఏ అంటాం. క్లియర్గా ఇంకా చదువుకుంటాం, నో నీడ్ టు వరీ. రెపిటేటివ్ డిఎన్ఏ అంటాం దీన్ని. ఇది చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఒక పర్టికులర్ సీక్వెన్స్ తీసుకుందాం. ఫర్ సపోజ్ నా దగ్గర ఉన్న సీక్వెన్స్ GACA అని ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, ఈ సీక్వెన్స్ నా బాడీలో ఓన్లీ నా బాడీలో ఒక 100,000 సార్లు లేదంటే 1,00,000 సార్లు రిపీట్ అవుతున్నది. మధ్య మధ్యలో ఎక్కడెక్కడో సడన్గా చూస్తుంటే GACA వచ్చేస్తున్నది, దాని అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఈ రెపిటేటివ్ డిఎన్ఏకి ఏమైనా కోడింగ్ ఫంక్షన్ ఉందా అంటే లేదు. దిస్ రెపిటేటివ్ డిఎన్ఏ కెనాట్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్, ఇట్ కెనాట్ ట్రాన్స్క్రైబ్ ఎనీ RNA అండ్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్. అంటే దీనికి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు. సో నో జీన్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ వన్. అది మనకి ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో నో జీన్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ వన్, ఇక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు. సో దీంట్లో జీన్ ఎక్స్ప్రెషన్ అనేది లేనప్పుడు ఓకే ఈ డిఫరెన్సెస్ ఏవైతే వస్తున్నాయో ఎలా వస్తున్నాయి, ఎందుకు మనకు తెలియట్లేదు ఈ డిఫరెన్సెస్ వచ్చినా కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీలో మ్యూటేషన్స్ అయ్యాయి అనుకోండి. ఓకే, ఈ మ్యూటేషన్స్ మనకు తెలుస్తాయా తెలియవా? తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? ఎందుకంటే జీన్స్లో మ్యూటేషన్ జరిగిందంటే జీన్ ప్రోడక్టే మారిపోతుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం, సికిల్ సెల్ ఎనీమియా ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇది బేసిక్గా మనకు తెలుసు. కాకపోతే ఫర్ సపోజ్ మన రిపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే ఉందో అక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి అక్కడ ఉన్న మ్యూటేషన్స్ని మనం ఎలా చదువుతాం, అది మనకి ఎలా యూస్ఫుల్ అన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రండి. సో నా ఇప్పుడు మన క్రోమోజోమ్ మనం తీసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అవర్ క్రోమోజోమ్, ఓకే, మన క్రోమోజోమ్లో ఏవైతే ఎండ్ ఏరియాస్ ఉన్నాయో, ఈ లాస్ట్లో ఎండ్లో ఏవైతే ఏరియాస్ ఉన్నాయో వీటిని మనం ఏమంటాం? ఈ ఏరియాస్ని టీలోమియర్స్ అంటాం. ఈ టీలోమియర్స్ దగ్గర ఒక డిఎన్ఏ ఉంటుంది, దాన్ని మనం శాటిలైట్ డిఎన్ఏ అంటాం. దిస్ శాటిలైట్ డిఎన్ఏ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇప్పుడు ఈ శాటిలైట్ డిఎన్ఏ ఇంకా రెపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కలిపి మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి మనం యూస్ చేస్తాం. సరేనా? ఫైన్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ఈ శాటిలైట్ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ఈ శాటిలైట్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ శాటిలైట్ డిఎన్ఏలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, మైక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్ డిఎన్ఏ. సో మినీలోని మనం యాక్చువల్గా ఫోకస్ చేసుకుంటూ మనం ఒక పర్టికులర్ టర్మ్ చదువుకుంటాం, దీన్ని అయితే మనం VNTRs అంటాం. ఈ VNTRs అంటే ఏంటి? వేరియబుల్ నంబర్ ఆఫ్
tandem repeats. వీటిని మనం ఏమంటాం, వేరియబుల్ number of tandem repeats, వేరియబుల్ number of tandem repeats అంటాం. ఫైన్, సరే, ఓకే. Now this variable number of tandem repeats which we are talking here right now was actually used first by Alec Jeffreys. Okay, Alec Jeffreys అనే సైంటిస్ట్, Alec Jeffreys అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ దీన్ని యాక్చువల్గా గుర్తించి దాని త్రూగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం చేశారు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇదంతా బాగుంది, ఓకే. శాటిలైట్ డిఎన్ఏ ఉన్నాం, రిపిటేటివ్ డిఎన్ఏ ఉన్నాం. సో మనం ఒక టర్మ్ నేర్చుకున్నాం లాస్ట్ మనం దీనికన్నా ముందు మనం ఏం చదువుకున్నాం అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో డిఎన్ఏ పాలిమార్ఫిజం లేదంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ చూడడం జరిగింది అనుకున్నాం. సో ఈ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటే ఏమిటి అంటే, ఎక్కడైతే రెపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రెపిటేటివ్ డిఎన్ఏ యాక్చువల్గా ఎలాంటి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది చెయ్యదు. ఓకే, ఈ రెపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది ఎలాంటి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది చెయ్యదు. కాబట్టి అక్కడ ఏమైనా మ్యూటేషన్స్ జరిగినా జీన్ ప్రోడక్ట్లో తెలియదు, కాబట్టి ఓవరాల్ ఆర్గానిజంలో ఎలాంటి చేంజెస్ పెద్దగా రావు. ఓకే, బికాస్ మనకి ఏవైనా జీన్స్లో ఏమైనా చేంజెస్ వస్తేనే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమైనా లేదంటే ఓవరాల్ చేంజెస్ అయినా మన బాడీలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏదైతే జంక్ డిఎన్ఏ ఉందో, ఈ రెపిటేటివ్ డిఎన్ఏ అంతా జీన్ ఎక్స్ప్రెషన్ ఉండదు, కాబట్టి జంక్ డిఎన్ఏ ఇదంతా. ఈ జంక్ డిఎన్ఏ ఎలాంటి మ్యూటేషన్ వచ్చినా కూడా అది పెద్దగా ఎలాంటి డిఫరెన్స్ తీసుకొని రాదు, ఎందుకంటే అది ఎలాంటి జీన్ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి దానిలోని. ఇప్పుడు ఈ డిఎన్ఏలో ఏదైతే మ్యూటేషన్స్ జరుగుతున్నాయో దీన్ని మనం ఏమంటామంటే డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. దీన్ని ఏమంటాం, డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. డిఎన్ఏ పాలిమార్ఫిజంలో ఏం జరుగుతున్నది బేసిక్గా, డిఎన్ఏ పాలిమార్ఫిజంలో బేసిక్గా ఏం జరుగుతున్నది అంటే ఈ రిపిటేటివ్ సీక్వెన్సెస్లో రెగ్యులర్గా మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. ద రిపిటేటివ్ సీక్వెన్సెస్ ఓకే ఆర్ అండర్గోయింగ్ రెగ్యులర్ మ్యూటేషన్. అక్కడ ఐదర్ ఎడినైన్ జాగాలో సడన్గా గ్వానిన్ వచ్చింది, థైమిన్ జాగాలో సడన్గా సైటోసిన్ వచ్చింది. ఇది బేసిక్గా సబ్స్టిట్యూషన్ అనమాట. సో ఈ సబ్స్టిట్యూషన్లోని ఐదర్ పిరిమిడిన్ అయినా రీప్లేస్ అవ్వచ్చు లేదంటే ప్యూరిన్తోనైనా రీప్లేస్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం ఏదైతే ఉందో ఇలా సడన్ గా చేంజెస్ ఏవైతే ఉన్నాయి ఇవి సొమాటిక్ సెల్స్ లో వస్తే ప్రాబ్లం లేదు, కానీ ఫర్ సపోజ్ జర్మ్ సెల్స్ లేదంటే రీప్రొడక్టివ్ సెల్స్ లో వచ్చాయి అనుకోండి ఇలాంటిది, దట్ విల్ పాస్ ఆన్ టు నెక్స్ట్ జనరేషన్. ఈ నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవ్వడం వల్లే ఈజీగా పెటర్నిటీ టెస్ట్ చేసినప్పుడు అక్కడ తెలిసిపోతుంది. సో ఫర్ సపోజ్ ఆ ఫాదర్లో ఎక్కువగా ఇలా జరుగుతుంది కూడాను, అందుకే పెటర్నిటీ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ ఏదైతే ఫాదర్ క్లెయిమ్ చేస్తున్నాడో వీడు నా కొడుకు కాదు అనేసి, అతని డిఎన్ఏ ఇంకా కొడుకు డిఎన్ఏ తీసుకొని చెక్ చేసుకుంటే ఆ ఫాదర్లో ఏదైతే డిఎన్ఏ పాలిమార్ఫిజం జరిగిందో ఆ పాలిమార్ఫిజం అయిన సీక్వెన్స్ మళ్ళీ మనకి కొడుకులో కూడా దొరుకుతుంది. సో ఆ పాలిమార్ఫిజం అయిన సీక్వెన్స్ కొడుకులో ఎలా వచ్చిందంటే ఆ జర్మ్ సెల్స్ లో డిఎన్ఏ పాలిమార్ఫిజం జరిగింది. జర్మ్ సెల్స్ అంటే స్పర్మ్స్ లో ఏదైతే డిఎన్ఏ ఉందో ఆ డిఎన్ఏ లోపల డిఎన్ఏ పాలిమార్ఫిజం జరగడం వల్ల ఆ సీక్వెన్స్ కొడుకులోని కనిపిస్తుంది. సో దట్స్ హౌ పెటర్నిటీ ఆర్ ఫెమిలియర్ ఇష్యూస్ ఆర్ యాక్చువల్లీ రిజాల్వ్డ్. దీని త్రూగానే పెటర్నిటీ ఇష్యూస్ ఈజీగా రిజాల్వ్ చేస్తారు. ఓకే, అది. సో ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజంని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసమే కాకుండా జీన్ మ్యాపింగ్ కూడా వాడతాం. ఓకే, సో వీ యూజ్డ్ డిఎన్ఏ పాలిమార్ఫిజం ఫర్ 2 purposes. ఓకే, సో డిఎన్ఏ పాలిమార్ఫిజం మన దేని కోసం వాడతాం. ఓకే, ఒకటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి, ఇంకోటి జీన్ మ్యాపింగ్. నేను జీన్ మ్యాపింగ్ చెప్పాను ఆల్రెడీ మీకు. నేను మీకు జీన్ మ్యాపింగ్ గురించి జస్ట్ కొంతసేపు ముందే చెప్పాను. జీన్ మ్యాపింగ్ అంటే ఏంటో చెప్పాను. జీన్ మ్యాపింగ్ అంటే ఏంటి, మనకి బేసిక్గా జీన్ మ్యాపింగ్ అంటే మనం ఫర్ సపోజ్ ఇండియాది మ్యాప్ చూస్తున్నాము, ఇండియా మ్యాప్లో వేరే లొకేషన్స్ మనం సిటీస్ స్టేట్స్ అలా చూస్తాము. అలాగే జీన్ మ్యాపింగ్ చేసినప్పుడు జీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి. అలాగే కాకుండా ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం జరుగుతున్నది అంటే ఫర్ సపోజ్ జీన్ ఎక్స్ప్రెషన్ అయ్యే జాగాల్లో కూడా మ్యూటేషన్ జరిగితే అది కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల జీన్ మ్యాపింగ్లో కూడా
డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, జీన్ మ్యాపింగ్ రెండింటిలోని యాక్చువల్గా స్టడీ చేయడం జరుగుతుంది. ఫైన్, ఓకే. సో ఇక్కడ వరకు మనకి క్లియర్. సో మనకి ఇప్పటివరకు క్లారిటీ ఏం వచ్చిందంటే డిఎన్ఏలోని 99.9% అందరికీ సేమే ఉంటుంది. డిఎన్ఏ అందరిది కరెక్ట్. ఈ అందరిది సేమ్ డిఎన్ఏనే ఉన్నప్పుడు చేంజెస్ ఎక్కడ వస్తున్నది అంటే 0.1% ఏదైతే ఉన్నదో అక్కడ మనకి చేంజ్ వస్తున్నదని నేను చెప్పాను. ఈ 0.1%లోని ఏదైతే డిఎన్ఏ ఉంటుందో అది చాలా రిపీట్ అవుతుంటుంది. అందుకే దాన్ని రెపిటేటివ్ డిఎన్ఏ అంటాం, లేదంటే శాటిలైట్ డిఎన్ఏ అని కూడా అంటాం. ఈ శాటిలైట్ డిఎన్ఏలో 2 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ మైక్రో, మ్యాక్రో. మైక్రో అండ్ మినీ. ఈ మినీ ఏదైతే ఉందో దాంట్లోని VNTRs అని కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, వేరియబుల్ నంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ అని. ఈ వేరియబుల్ నంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ ఎక్కువగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం వాడడం చేస్తారు. అయితే డిఎన్ఏ పాలిమార్ఫిజం గురించి కూడా నేర్చుకున్నాం. డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటే బేసిక్గా ఈ డిఎన్ఏ రిపిటేటివ్ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో, లేదంటే బేసిక్గా డిఎన్ఏలోని ఎలాగైతే నంబర్ ఆఫ్ బేసెస్ సడన్ గా చేంజ్ అవుతున్నాయో మ్యూటేషన్స్ జరగడం వల్ల. సో ఫర్ సపోజ్ ఇది సొమాటిక్ సెల్స్ లో రిపిటేటివ్ సీక్వెన్సెస్ లో జరిగిందంటే పెద్ద చేంజ్ ఉండదు. కానీ ఫర్ సపోజ్ జర్మ్ సెల్స్ లో జరిగింది, స్పర్మ్స్ లాంటి సెల్స్ లో జరిగింది అంటే అది ఆఫ్ స్ప్రింగ్ కూడా వెళ్తుంది. ఆఫ్ స్ప్రింగ్ లో కూడా ఆ పర్టికులర్ సీక్వెన్స్ రిపీట్ అవుతూ కనిపిస్తుంది. కాబట్టి పెటర్నల్ ఇష్యూస్ దాని త్రూగా సాల్వ్ చేస్తారు. ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయడానికి ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో ఓకే, ఆ ప్రాసెస్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అదే బేసిక్గా పేరెంటల్ డిస్ప్యూట్స్ గురించే చెప్పారు. అది అనమాట నేను ఇందాక మీకు చెప్పినట్టు. సో ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈవిడ అమ్మ, బిడ్డకి ఇది బిడ్డ, ఓకే. దాని తర్వాత ముగ్గురు మనుషులు ఉన్నారు, ఓకే. ఈ ముగ్గురు మనుషుల్లో ఎవరో ఒకళ్ళే ఫాదరు. మిగతా వాళ్ళలో ఆ ఒక్క ఫాదర్ని మనం ఎలా గుర్తిస్తాం అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మదర్లోని చైల్డ్లోని సీక్వెన్సెస్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయి అంటే ఇగో ఇక్కడ మ్యాచ్ అయ్యాయి. ఈ రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇది మదర్ది ఇంకా చైల్డ్ది మ్యాచ్ అవుతున్నట్లు లెక్క. ఇక్కడ ఈ సీక్వెన్స్ చైల్డ్లోనే ఉన్నది, ఈ సీక్వెన్స్ మదర్లో ఉంది. కాబట్టి దిస్ మదర్ ద చైల్డ్, ఈ చైల్డ్కి ఈ పర్టికులర్ మదర్ అనేసి కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత ఫాదర్తో పాటు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఈ చైల్డ్ కూడా సీక్వెన్స్ ఇదే లైన్లో రావాలి. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఈ లైన్ చూస్తున్నారో దీస్ లైన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ లైన్ చూస్తే అందరిలోని కామన్గా ఉంది, యూస్ఫుల్ కాదు. ఈ లైన్ చూస్తే ఇతనితో మ్యాచ్ అవుతున్నది, కానీ ఒకచోట మ్యాచ్ అయిపోతే సరిపోదు, మిగతా ఎక్కడ రావట్లేదు అతను. ఇంకా అర్థమైందా? సో ఓన్లీ ఒక చోటే మ్యాచ్ అయింది కాబట్టి వాడము. సో ఇక్కడ చూసుకుంటే మదర్ది సంధి 2 సార్లు మ్యాచ్ అయింది. ఇక్కడ మనం చూసుకుందాం ఒకసారి, ఈ బిడ్డది వీళ్ళిద్దరిది ఇంకొకసారి మ్యాచ్ అయింది, మళ్ళీ ఇతను ఒక్కరితో ఇంకొకసారి మ్యాచ్ అయింది. సో దిస్ మ్యాన్ 2 విల్ బి ద ఫాదర్. సో 2 సార్లు మ్యాచ్ అయింది. ఇక్కడతోనే క్లోజ్ చేయాలి దీన్ని. సో 2 సార్లు ఇక్కడ మ్యాచ్ అయింది, ఓకే. ఆ 2 సార్లు మ్యాచ్ అవడం వల్ల మనం సెకండ్ మ్యాన్ ఇస్ ద ఫాదర్ అని చెప్తాం. ఓకే ఫైన్, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం మంచిగా అర్థం చేసుకుంటాం, క్రిమినల్స్ని ఎలా గుర్తిస్తాం అన్నది. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ లైన్ అన్నది ఇంపార్టెంట్. ఇదే లైన్లో ఆ సీక్వెన్స్ కనిపించాలి. ఇగో ఇవేవైతే రెక్టాంగులర్ బార్స్ వస్తున్నాయో అదే లైన్లో వస్తే రిపీటెడ్గా అప్పుడు అర్థం అవుతుంది కరెక్ట్ అనేసి. ఇక్కడ మదర్కి సన్కి చూసుకుంటే 2 సార్లు అదే రిపీట్ అయింది, అందుకే ఇది ఈవిడే మదర్ అన్నాం. ఇక్కడ ఏ మ్యాన్తో ఎక్కువగా మ్యాచ్ అయిందంటే మ్యాన్ 2 నుంచి ఎక్కువగా మ్యాచ్ అయింది, ఇక్కడ ఒకసారి, ఓకే. సో 2 సార్లు అయింది కాబట్టి ద మ్యాన్ 2 ఇస్ ద ఫాదర్, ఓకే. అది అనమాట. ఫైన్, క్లియర్. ఇక్కడ వరకు అర్థమైపోయిందా మీకు క్లియర్గా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏవైతే స్టెప్స్ ఉన్నాయో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో అవి మనం చూసుకుందాం రండి. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఉన్న స్టెప్స్ ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, అవి చూసుకుందాం రండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిఎన్ఏని ఐసోలేట్ చేయాలి. ఆ డిఎన్ఏని ఐసోలేట్ చేయకుండా ఎక్కడి నుంచి చేస్తాం? సో ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫస్ట్ స్టెప్. ఓకే, ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి స్టెప్ నెంబర్ 2 వచ్చేసి ఈ ఐసోలేటెడ్ డిఎన్ఏని మనం ఏం చేస్తాం? రెస్ట్రిక్షన్ ఎండ్ న్యూక్లియస్ వచ్చి బ్రేక్ చేస్తాం. సో డైజెషన్ ఆఫ్ డిఎన్ఏ using
restriction endonucleases. Okay, right. Next, session number 3. Sorry, step number 3. ఒకసారి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్తో డైజెస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎలక్ట్రోఫోరసిస్ చేయాలి, అవునా కాదా? అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ చేస్తాం కదా. సో సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బై ఎలక్ట్రోఫోరసిస్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోఫోరసిస్ మెథడ్ త్రూగా మనం డిఎన్ఏని సపరేట్ చేస్తాం. ఒకసారి డిఎన్ఏని మనం సపరేట్ చేసిన తర్వాత బ్లాటింగ్ అని ఉంటుంది, సదరన్ హైబ్రిడైజేషన్ టెక్నిక్, సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ అంటాం. బ్లాటింగ్ చేస్తాం మనం. సో 4th స్టెప్ బ్లాటింగ్ ఆఫ్ సెపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ blotting of separated DNA fragments on a nitrocellulose paper ఏదైతే ఉంటుందో. ఓకే, ఈ బ్లాటింగ్ లో ఏం చేస్తాం అంటే బేసిక్ గా మనం ఓకే ఆ డిఎన్ఏ ఎలాగైతే జెల్ మీద మనం చేసామో ఇలా రివర్స్ దాని మీద పెట్టేస్తాం. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఏవైతే డిఎన్ఏ ఉన్నదో ఆ డిఎన్ఏ అంతా ఆ పేపర్ మీదకి వచ్చేస్తుంది. ఏదైతే మొత్తం జెల్ ఉన్నదో దాన్ని పూర్తిగా లాగడం జరుగుతుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని జెల్ని సపరేట్ చేసేస్తాం. కాకపోతే ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏ మెథడ్లో అయితే యాక్చువల్గా అరేంజ్ అయి ఉన్నాయో అవి మాత్రం కరెక్ట్గా ఆ పేపర్ మీద ఒక సీక్వెన్స్లో ఇలా ఇందాక మనం చదువుకున్నాం ఒక సీక్వెన్స్ ఇగో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది అయిన తర్వాత మనం లాస్ట్లో ఏం చేస్తాం, హైబ్రిడైజేషన్ టెక్నిక్ చేస్తాం. స్టెప్ నెంబర్ 5 హైబ్రిడైజేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని ప్రోబ్స్ పంపిస్తున్నాం, కొన్ని పర్టికులర్ సీక్వెన్సెస్ ఉన్న ప్రోబ్స్ని మనం పంపిస్తున్నాం. అవి కరెక్ట్గా వెళ్ళి అటాచ్ అవ్వాలి అవి ఉన్న రీజన్స్కి. సో హైబ్రిడైజేషన్ బై యూజింగ్ VNTR probes. ఓకే, probes. దాని తర్వాత స్టెప్ నెంబర్ 6 స్టెప్స్ ఏం డిటెక్షన్ ఆఫ్ hybridized DNA fragments by ఏ ప్రాసెస్ త్రూగా ఆటోరేడియోగ్రఫీ అనే ప్రాసెస్ తోటి మనం ఏం చేస్తాం అంటే ఫైనల్గా వాటిని స్టడీ చేస్తాం అనమాట. సో అవే స్టెప్స్ని మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. ఎక్స్ట్రాక్షన్లో అన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూస్ చేసి బ్రేక్ చేస్తున్నాము. బ్రేక్ చేసిన తర్వాత ఎలక్ట్రోఫోరసిస్ చేస్తున్నాం. ఎలక్ట్రోఫోరసిస్లో బేసిక్గా ఏం జరుగుతుంది, సైజుని బట్టి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సపరేట్ అయిపోతాయి. ఒకసారి సైజుని బట్టి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సపరేట్ అవుతాయి కాబట్టి దాన్ని నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే తీసుకుంటాం. అవన్నిటిని తీసుకొని ఒకసారి విజువలైజ్ చేసుకొని ఇథీడియం బ్రోమైడ్ వేసి నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ప్రోబ్స్ చేస్తాం, VNTR ప్రోబ్స్ చేస్తాం హైబ్రిడైజేషన్ చేసి. సో హైబ్రిడైజింగ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ ప్రోబ్స్ ఆన్ టు VNTRs ఆన్ నైలాన్ మెంబ్రెయిన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ SSDNA ఇంటూ నైలాన్ మెంబ్రెయిన్, బ్లాటింగ్ అనేది చేస్తాం. దాని తర్వాత మనం వాటిని స్టడీ చేసుకుంటాం. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, ఆటో రేడియోగ్రఫీ అన్నది ప్రాసెస్ చేసి ఫైనల్గా వాటిని అన్నింటినీ స్టడీ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇందాక చూసిన డేటా వస్తుంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చేసుకుందాం, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, an analysis of chromosomal DNA using the southern hybridization technique does not use. మనం ఎలక్ట్రోఫోరసిస్ అనేది వాడాం, బ్లాటింగ్ వాడాం, ఆటో రేడియోగ్రఫీ వాడాం. PCR అనేది వాడామా? లేదు. సో రాంగ్ అయిపోతుంది. మనం ఈ ప్రాసెస్ అంతట్లో PCRని వాడలేదు అది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. మనకి ఏంటంటే యూజెస్ ఉన్నాయి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల అని. సో దీంట్లో ఉన్న ప్రాసెస్కి మనకు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మెయిన్ దీని అప్లికేషన్స్ కూడా మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు క్రైమ్ సీన్లోని
మనకు ఒక బ్లడ్ శాంపుల్ దొరికింది విచ్ ఈస్ నాట్ ఆఫ్ విక్టిమ్ ది బ్లడ్ శాంపుల్, ఇంకొక పర్సన్ ది బ్లడ్ శాంపుల్ దొరికింది. సో దాన్ని మనం ఎలా అనలైజ్ చేస్తున్నాం అన్నది చూసుకుందాం రండి. సో ఫర్ సపోజ్ మనకి ఇద్దరు సస్పెక్ట్స్ దొరికారు. సో దిస్ ఇస్ ద సస్పెక్ట్ నెంబర్ 1 A, ఇది సస్పెక్ట్ నెంబర్ ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు ఈ సస్పెక్ట్ నెంబర్ 1 సస్పెక్ట్ నెంబర్ 2 నుంచి మనకి ఏం చేయాలి, ఎవరైతే యాక్చువల్గా క్రిమినల్ తెలుసుకోవాలి. సో మనకి క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏ ఇది. సో మన క్రైమ్ సీన్లో ఏ డిఎన్ఏ దొరికింది, ఈ పర్టికులర్ డిఎన్ఏ దొరికింది క్రైమ్ సీన్లో. సో ఈ క్రైమ్ సీన్లో ఉన్న డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ అవుతున్నది చూడండి. ఆ సీక్వెన్సెస్ చూస్తే ఇక్కడ బీతో మ్యాచ్ అవుతున్నది, ఇది బీతో మ్యాచ్ అవుతున్నది, ఇక్కడ దీంతో మ్యాచ్ అవుతున్నది, కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఉంది, ఇది మళ్ళీ దీంతో ఉంది. సో ఎవరితో ఎక్కువగా మ్యాచ్ అవుతుంది అంటే బి. సో దిస్ పర్సన్ బి ఇస్ ద క్రిమినల్. ఆ పర్సన్ బి అంటే క్రిమినల్. చూడండి, మనకు పెద్ద కష్టం ఉండదు, అంత మనం ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ త్రూగా. సో మనం ఆ రిపీట్స్ ఎక్కడైతే ఉన్నాయో, సీక్వెన్స్ ఎన్ని సార్లు రిపీట్ అవుతుందో అది క్లియర్గా ఇలా వస్తుంది వేరే కలర్స్లోని, అది మనం చూసుకొని ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇక్కడ మనం కలర్స్ కనిపిస్తున్నాయి, బేసిక్గా కలర్స్ ఉండవు, జస్ట్ బ్యాండ్స్ కనిపిస్తాయి అనమాట. ఈ బ్యాండ్స్ ఏవైతే డిఎన్ఏవి బ్యాండ్స్ ఇలా కనిపిస్తాయి, ఈ బ్యాండ్స్ చూసి యాక్చువల్గా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అంతా కంప్యూటరే చేస్తున్నది కాబట్టి కంప్యూటర్లో అంతా డేటా లోడ్ చేసేస్తే కంప్యూటరే ఎవరో సస్పెక్ట్ చెప్పేసి కూడా ఇచ్చేస్తుంది, ఎవరితో మ్యాచ్ అవుతున్నదో కరెక్ట్గా ఎంత పర్సెంట్ మ్యాచ్ అవుతున్నదో అది కూడా చెప్పేస్తుంది, అది అనమాట. ఓకే రైట్. నా నెక్స్ట్ ఎన్సీఆర్టీ హైలైట్స్ గురించి చూసుకుందాం. ఎన్సీఆర్టీ హైలైట్స్ ఏమీ లేదు, ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అదే ఇందులో ఉంది, మీరు ఒకసారి గోత్రు చేసుకోవచ్చు, పెద్దగా ఏమీ లేదు. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంది ఇక్కడ చెప్పడం జరిగింది వాళ్ళు. ఓకే, దీంట్లో వేరియస్ స్టెప్స్ ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏని ఐసోలేట్ చేస్తాం ఫస్ట్. నేను మీకు ఇదే చెప్పాను, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ గురించి చెప్పాను. ఇది అన్నిటికన్నా ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే అలెక్ జెఫ్రీస్ అనే అతను డెవలప్ చేశారు. సో ఐసోలేషను, డైజెషన్ బై రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసిస్, ఎలక్ట్రోఫారెసిస్, దాని తర్వాత బ్లాటింగ్ టెక్నికు, హైబ్రిడైజేషన్ టెక్నికు, ఇంకా ఆటో రేడియోగ్రఫీ చేసి మనం ఫైనల్గా తెలుసుకుంటాం బ్యాండ్స్ ఎలా ఉన్నాయో. ఓకే, క్వశ్చన్స్ చేసుకుందాం. డిఎన్ఏ పాలిమార్ఫిజం నీట్ 2022లోనే వచ్చింది. డిఎన్ఏ పాలిమార్ఫిజం ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ట్రాన్స్లేషన్, జెనెటిక్ మ్యాపింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, బోత్ జెనెటిక్ మ్యాపింగ్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. నేను మీకు చెప్పాను డిఎన్ఏ పాలిమార్ఫిజం, జెనెటిక్ మ్యాపింగ్ ఇంకా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ రెండింటికి యాక్చువల్గా చూసుకుంటాం. సో అందుకే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, DNA fingerprinting involves identifying differences in some specific regions in DNA sequence called. ఒక కొన్ని పర్టికులర్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఆ సీక్వెన్సెస్ ఏవి అని అడుగుతారు. సో మనం ఇక్కడ చూసుకుంటే సింగిల్ న్యూక్లియోటైడ్స్, పాలిమార్ఫిక్ డిఎన్ఏ, సాటిలైట్ డిఎన్ఏ, రెపిటేటివ్ డిఎన్ఏ. మనకి ఏ టర్మ్ గడిగడికి వాడడం జరిగింది, రెపిటేటివ్ డిఎన్ఏ, ఏదైతే రిపీట్ అవుతున్నదో అని. ఆ డిఎన్ఏని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వాడుకుంటాం కాబట్టి రెపిటేటివ్ డిఎన్ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మనం చూసుకోకుండా సాటిలైట్ డిఎన్ఏ, పాలిమార్ఫిక్ డిఎన్ఏని పెట్టచ్చు, కరెక్టే. ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే మన ఎక్కువగా రిపీట్ అవుతున్నది కాబట్టి రెపిటేటివ్ డిఎన్ఏ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ యాజ్ వెల్ యాజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. బేసిక్గా పాలిమార్ఫిజం ఏదైతే జరుగుతున్నదో, విచ్ పాలిమార్ఫిజం, డిఎన్ఏ సీక్వెన్స్ జరుగుతున్న పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం గురించి మనం అర్థం చేసుకున్నాం ఆల్రెడీ. స్మాల్ లెవెల్స్లో ఏదైతే మ్యూటేషన్స్ జరుగుతున్నాయో డిఎన్ఏ సీక్వెన్స్ అంతట్లోని, దాన్ని మనం డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. ఇది ఫర్ సపోజ్ మనకి యాక్చువల్గా జంక్ డిఎన్ఏలో జరుగుతున్నదంటే మనకి ఎలాంటి చేంజెస్ రావు మనకి బాడీలో ఎక్కువగా. కాకపోతే ఇది నార్మల్ జీన్స్లో జరిగితేనే మాత్రం మనకి ఇష్యూస్ ఉంటాయి, అంతే. ఫైన్. నౌ ఇది బేసిక్గా. సో నేను మీకు యాక్చువల్గా కొన్ని అప్లికేషన్స్ చెప్దాం అనుకున్నాను, అది నేను మీకు చెప్పేస్తాను, ఆగండి ఒక నిమిషం. కొన్ని అప్లికేషన్స్ చెప్దాం అనుకున్నాను, అది నేను మీకు చెప్పలేదు. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, 1 by 1 రాసుకుందాం అండి. ఫస్ట్ అప్లికేషన్ ఏమిటి? ఓకే, ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే సేమ్ ఇప్పటివరకు యూజ్డ్ ఇన్ పెటర్నిటీ డిస్ప్యూట్స్. అదే నువ్వు నా కొడుకు కాదు అని వచ్చి చెప్తే అది ప్రూవ్ చేయడానికి వాడతారు పెటర్నిటీ డిస్ప్యూట్స్ కోసం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఓకే ఫోరెన్సిక్స్లోని ఫోరెన్సిక్స్లోకి వాడతాం. ఫోరెన్సిక్స్లో దేనికోసం వాడతాం? టు ఐడెంటిఫై క్రిమినల్స్, by taking their blood
hair samples and matching them with ones at crime site. అవునా కాదా? క్రైమ్ సైట్ ఎక్కడైతే ఉందో అక్కడిది ఇంకా ఈ పర్టికులర్ పర్సన్ తీసుకొని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఎవరిది మ్యాచ్ అయిందో వాళ్ళే క్రిమినల్. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్. ఓకే, థర్డ్ అప్లికేషన్ ఏంటి? టు డయాగ్నోస్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ఎలా వచ్చాయి, ఏమిటి ఈ డిజార్డర్స్ యాక్చువల్గా ఎలా వచ్చాయి అని తెలుసుకోవడానికి అనమాట. ఏవైతే సెక్స్ లింక్ డిజార్డర్స్ అవన్నీ ఉన్నాయో, క్రోమోజోమల్ డిజార్డర్స్ అలాంటివి ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ న్యూ బార్న్ బోత్. దీనికి ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ డిసీజెస్ కూడా డయాగ్నోస్ చేయడానికి అనమాట. లాస్ట్ అండ్ ద ఫైనల్, to study evolutionary history of an organism. ఒక పర్టికులర్ ఆర్గానిజంది, ఆఫ్ అన్ ఆర్గానిజం, ఆఫ్ అన్ ఇండివిజువల్ అని కూడా అనొచ్చు. ఆ పర్టికులర్ ఇండివిజువల్ది ఇవల్యూషనరీ హిస్టరీ ఏమిటి, ఓకే, అది కూడా మనం స్టడీ కావాలంటే చేయొచ్చు. ఓకే, బేసిక్గా ఇంతే. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్. సో దీంతో మంది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే చాప్టర్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది మంది. మరి ఇంకేం లేదు, మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకున్నాం. సో ఈ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి షార్ట్గా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ కవర్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్ ఉండేది. ఓకే, సో కొంచెం డిలే అయింది సెకండ్ పార్ట్ రావడంలో, కరెక్టే, కాకపోతే మీకు ఫైనల్గా వచ్చింది కాబట్టి పూర్తిగా చదివేసుకోండి మంచిగాను. ఈ చాప్టర్ షార్ట్గా అయిపోండి, దీని మీద క్వశ్చన్స్ కూడా చేద్దాం మనం, డోంట్ వరీ. బేసిక్గా మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ చేయించాం కాబట్టి మనం బేసిక్గా దీంట్లో ఇంకా మాక్ టెస్ట్లే చేసుకుంటాం ఇంకా కావాలంటే. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. మంచిగా ప్రిపేర్ అవ్వండి నీట్ ఎగ్జామ్ కోసం, EAMCET ఎగ్జామ్ కోసం. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లోని చెప్పండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, అక్కడే నేను దీనివి నోట్స్ పంపిస్తున్నాను. మీకు నోట్స్ ఇక్కడ దొరకవు, టెలిగ్రామ్లో దొరుకుతాయి. సో జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ సో దట్ యూ కెన్ గెట్ ద నోట్స్ ఫర్ whole of this chapter. So that's all for this time and today. Next class lo malli kaluddam students. Appadi varaku bye bye, take care, have a nice day. Okay, and definitely ga randi next session ki, dantlo manam poortiga actually ga ilage manam anni topics ni cover cheddam. Bye students, take care.